నమస్తే, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను మీ భాను దాడి. ఈరోజు మనతో స్టూడియోలో జయసింహ గారు ఉన్నారు. ఆయన గత 20 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా అలాగే సినీ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఆయన నుండి సినీ పరిశ్రమలో ఒక వ్యక్తి ఎదగాలి అంటే ఏమేమి కలిగి ఉండాలి, అలాగే సినీ పరిశ్రమలో ఉన్న లోపాలు ఏంటో కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారా సార్? ఫైన్. మాతో ఇది మీకు సెకండ్ ఇంటర్వ్యూ. అవునండి. ఈరోజు మాకు సినీ పరిశ్రమ గురించి చాలా అనుమానాలు ఉన్నాయి. అవి నిజాలో కాదో నీకు తెలుసండి. నాకు తెలిసినంత వరకు చెప్తానండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది చాలా సీక్రెటివ్ ఇండస్ట్రీ. పైకి కనిపించేంత గ్లామరు, పైకి కనిపించేంత వెలుగులు ఆఫ్ స్క్రీన్లో ఉండవు. తెర మీద అన్ని వెలుగులే ఉంటాయి, కానీ తెర వెనక్కి వెళ్తే చాలా చీకటి కోణాలు ఉంటాయి, చీకటి ప్రపంచం ఉంటుంది. సో నెగిటివ్గా ఉండదని, నెగిటివ్ అని కాదు, కానీ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అందులో నాకేం తెలుసో అవి మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తాను. సార్, సినీ పరిశ్రమ అనేది ప్రపంచం అంతా ఉంది, కానీ నాకు తెలిసినంత వరకు తెలుగు సినీ పరిశ్రమలో కులాల యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ కులం కలిగిన వాడికి ఎక్కువ అవకాశాలు, ఈ కులం కలిగిన వాడు వెనకాల మాత్రమే ఉండాలి అనేది ఎక్కువ పేపర్లో చదువుతూ ఉంటాం, బయటకు వచ్చి కూడా మాట్లాడే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇది ఎంతవరకు నిజం? సినిమా ఇండస్ట్రీలో కులం ఉందా? అది తెలుగు సినిమా పరిశ్రమలో అంటే ఉంది. అందులో మొహమాటం ఏం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక పర్టికులర్ కులం ఎక్కువ వరకు ఆధిపత్యం చెలాయించడము, వాళ్ళ చేతిలో సినిమా పరిశ్రమ దాదాపుగా ఉండడము అనేది నిజమే. అయితే మనం ఒకసారి ప్రపంచ సినిమా రంగాలన్నీ తీసుకుంటే హాలీవుడ్ తీసుకున్నాం అనుకోండి. అమెరికాలో ఉన్న హాలీవుడ్ అనే ఒక నగరంలో అది అక్కడ ఉండడం వల్ల హాలీవుడ్ అని పేరు వచ్చింది. యాక్చువల్గా అది అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మనం హాలీవుడ్ అంటాం. అయితే అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకున్నప్పుడు అక్కడ కూడా గమనిస్తే ఏంటంటే అన్ని ప్రాంతాల వాళ్ళకి ఏమీ ప్రాతినిధ్యం ఉండదు. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకున్నా సరే, హాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, మన టాలీవుడ్ అయినా. విచిత్రం ఏంటంటే టాలీవుడ్స్ రెండు ఉన్నాయి. అందరు టాలీవుడ్ ఒకటే అనుకుంటారు. తెలుగు ఇండస్ట్రీని టాలీవుడ్ అంటాం కదా, నిజానికి టాలీవుడ్ అని బెంగాలీ ఇండస్ట్రీని కూడా అంటారు. బెంగాలీ సినిమాలు తీసేది కోల్కతాలో ఉంది. దాన్ని టాలీవుడ్ అని ఎందుకు అంటారంటే టాలీగంజ్ అని ఒక ప్రాంతం, కోల్కతాలో ఒక ప్రాంతం ఉంది. ఆ టాలీగంజ్లో చిత్ర పరిశ్రమ మొత్తం ఉంది. ఇప్పుడు చెన్నైకి వెళ్తే టీ నగర్లో ఎక్కువ వరకు సినిమా పరిశ్రమ ఉంటుంది, సినిమా సెలబ్రిటీలు ఉంటారు. అట్లా కోల్కతాలో టాలీగంజ్ అనే దాంట్లో ఉంది. సో అందుకని టాలీవుడ్ అంటారు. నిజానికి ఒరిజినల్ టాలీవుడ్ బాలీవుడ్ మన బెంగాలీ ఇండస్ట్రీని. మనది ఎందుకు టాలీవుడ్ అయింది అంటే చెన్నైలో ముందు మద్రాసులో మన తెలుగు ఇండస్ట్రీ ఉండేది. నాగేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ అంతకుముందు వాళ్ళు సీనియర్స్ ఉన్నప్పుడు అక్కడే ఉండేది. తమిళ పరిశ్రమతో కలిసి ఉండేది. తర్వాత ఏమైంది, ఇక్కడికి హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత తెలుగు అనే పేరు మీద మారి అది కొంచెం టాలీవుడ్ అయింది అనమాట. నిజానికి పేర్లు పెట్టుకోవడం అంత సహజం కూడా కాదు, ఎందుకంటే హాలీవుడ్ని చేసి మనం కాపీ కొడుతున్నాం అని అర్థం. ఇప్పుడు అమెరికాలో ఉన్న ఇండస్ట్రీ హాలీవుడ్ అయితే బ్రిటన్లో ఉన్న దాన్ని ఏమనాలి? నిజానికి బ్రిటన్లో ఉన్నదాన్ని బాలీవుడ్ అనుకోవాలి, ఎందుకంటే బ్రిటన్లో ఉంది కాబట్టి. కానీ అక్కడ ఎక్కడ ఉండదు. బ్రిటన్లో ఉన్నదాన్ని బ్రిటన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని, ఇంగ్లీష్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని అంటారు, లేదంటే ఫ్రెంచ్ సినిమా అని ఫ్రెంచ్ సినిమా అంటారు. అట్లా ఎక్కడిది వాళ్ళకు ఉంది. ఈవెన్ మన దగ్గర కూడా బీహార్, ఉత్తరప్రదేశ్ అక్కడ తీసే స్థానిక సినిమాలు ఉంటాయి కదా, వాటిని భోజ్పూరి అంటారు, భోజ్పూరి మూవీస్ అంటారు. ఎందుకంటే వాళ్ళ భాష భోజ్పూరి కాబట్టి భోజ్పూరి ఫిల్మ్ ఇండస్ట్రీ అంటారు. అయితే ఈ దురలవాటు కావచ్చు, లేదంటే అదొక రకమైన ఇది ఏంటంటే హాలీవుడ్ని చూసి కాపీ కొడుతున్నట్టు విధంగా బాలీవుడ్ అని వచ్చింది మన హిందీ ఇండస్ట్రీకి. ఎందుకు? అప్పట్లో దీన్ని బాంబే అనేవాళ్ళు. ముంబై కాకుండా చాలా రోజులు బ్రిటిషర్ల కాలం నుంచి బాంబే అంటున్నాం మనం. ఆ బాంబేలో స్థిరపడ్డ హిందీ ఇండస్ట్రీని ఏమనడం మొదలుపెట్టారు? బాలీవుడ్ అనడం మొదలుపెట్టారు. బాంబే పేరు మీదుగా బాలీవుడ్ అయింది. ఆ తర్వాత తెలుగు నుంచి టాలీవుడ్ అయింది. ఇక దీని తర్వాత ఒకరికి చెన్నైలో ఉండే తమిళ ఇండస్ట్రీని కోలీవుడ్ అంటారు. ఎందుకంటారు మనకు కూడా తెలియదు. మళ్ళీ కర్ణాటకలో శాండల్వుడ్ అంటారు. దాన్ని మన మలయాళీ సినిమా ఇండస్ట్రీ మల్లువుడ్ అంటారు, లేదంటే మాలీవుడ్ అని కూడా అంటారు. ఇవన్నీ నిజానికి అట్లా అనకూడదు. మన తెలుగు ఇండస్ట్రీని తెలుగు సినీ పరిశ్రమ అనాలి, లేదంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనాలి. పాకిస్తాన్ దాన్ని నాకు తెలిసి లాలీవుడ్ అనేది అంటారు. ఇదంతా ఒక వినడానికి ఫన్నీగా ఉంటుంది. ఎనీవే, అయితే ఇప్పుడు టాలీవుడ్ దగ్గరకు వస్తే హాలీవుడ్లో కూడా కొన్ని ప్రాంతాల వాళ్ళ డామినేషన్ ఉంటుంది. అన్ని ప్రాంతాలకి సమానంగా ఉండడానికి నిజానికి మన పార్లమెంట్లో, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే పార్లమెంట్లో కూడా కొన్ని ప్రాంతాల ప్రాతినిధ్యం ఎక్కువ ఉంటుంది, డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పటి వరకు పివి నరసింహారావు లాగా
దేవగౌడ లాగా ఇద్దరు ప్రధానమంత్రులు తప్ప దక్షిణ భారతదేశానికి ఎక్కువ మంది ప్రధానమంత్రులు లేరు. నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ ప్రధానమంత్రులు ఉంటారు. అట్లా కొన్ని ప్రాంతాలకు డామినేషన్ ఉండడం అనేది అన్ని పరిశ్రమల్లో జరుగుతుంది. హాలీవుడ్ అయినా, బాలీవుడ్ తీసుకుంటే పంజాబీ నటులు ఎక్కువ ఉంటారు. ఈ కపూర్లు ఉన్నారు కదా, రాజేష్ గారు, మన రిషి కపూర్, రాజీవ్, మన కపూర్స్ అందరు, కరీనా కపూర్, ఇప్పుడు రణబీర్ కపూర్, వీళ్ళందరూ పంజాబీస్ అనమాట. అట్లనే గుజరాతీ నిర్మాతలు ఎక్కువ ఉంటారు. అట్లనే రచయితలు వచ్చేసి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇక్కడ నుంచి హిందీ మాట్లాడే వాళ్ళు రచయితలకు ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. సౌత్ ఇండియా నుంచి కూడా కొందరు నటులు, కొందరు దర్శకులు వెళ్ళి హిందీలో పనిచేశారు. కానీ డామినేషన్ ఎవరిది అంటే ఎక్కువ వరకు నార్త్ ఇండియా డామినేషన్ ఉంటుంది. ఆ విధంగా తెలుగు ఇండస్ట్రీ తీసుకున్నప్పుడు, తెలుగు ఇండస్ట్రీలో డామినేషన్ ప్రాంతాల పరంగా చూసుకున్నప్పుడు ఆంధ్ర ప్రాంతంది ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అసలు సినిమా ఇండస్ట్రీ మొదలైనప్పుడు తెలంగాణ ప్రాంతం మొత్తం, అప్పుడు హైదరాబాద్ స్టేట్గా ఉండేది మనది. ఇది నిజాం పాలనలో ఉండేది. నిజాం పాలన పరమ నియంతృత్వ ధోరణిలో ఉండేది. అంటే బ్రిటిషర్లది ఏమి పెద్ద స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళని కాదు, కానీ బ్రిటిషర్లతో పోల్చినప్పుడు నిజాం పాలన ఇంకా దుర్మార్గంగా ఉండడం వల్ల ఇక్కడ ప్రజలు సినిమాల్లో నటించడము, సినిమాల్లో పనిచేయడం ఇవన్నీ సాధ్యమయ్యేది కాదు. ఇక్కడ ఉన్న ప్రజలకి హైదరాబాద్ రాజ్యం దాటి బయటికి వెళ్ళి వేరే చోట్లలో పనిచేయడం కానీ, అక్కడ ఏం అవకాశాలు ఉన్నాయో చూడడం కానీ కుదిరేది కాదు. అదే ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలు కావచ్చు, గుంటూరు కృష్ణా జిల్లాలు కావచ్చు, వీళ్ళకి చెన్నై అందుబాటులో ఉండేది. చెన్నైలో తమిళ పరిశ్రమ చాలా రోజులుగా ఉంది, అంటే అది 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఆ విధంగా తమిళియన్స్తో కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంత ప్రజలకి సినిమాతో అనుబంధం తొందరగా ఏర్పడ్డప్పుడు బ్రిటిషర్ల పాలనలో, అంతేకాకుండా కెమెరాలు కావచ్చు, టెక్నాలజీ అంతా తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాకి చాలా తొందరగా దొరికింది. అటు పైన కోల్కతాలో కూడా కొన్ని రోజులు ఇండస్ట్రీ ఉండేది. మన మొదటి మూకీ చిత్రాలు కావచ్చు, 100 సంవత్సరాల కిందట వచ్చిన చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని కోల్కతాలో కూడా రూపొందించడం జరిగింది. బెంగాలీ ఫిలిమ్స్ అంటే అక్కడ స్టూడియోస్ అవన్నీ ఉండేవి. సో అక్కడ షూటింగ్, అక్కడ ఎడిటింగ్ జరిపేది అనమాట. సో ఆంధ్రాలో ఉన్న వాళ్ళకు డబ్బు ఉన్నప్పటికీ ఆ డబ్బుతో సినిమా తీసింది కోల్కతాలో తీశారు, తర్వాత చెన్నైలో, అంటే అప్పుడు మద్రాస్ అంటారు, మద్రాసులో తీయడం జరిగింది. సో ఈ విధంగా ఆంధ్రాలో సినిమా తీసే మౌలిక సదుపాయాలు లేనప్పటికీ వీళ్ళు ఇక్కడ ఆంధ్రాలో ఉన్న డబ్బులున్న వర్గం ఏదైతే ఉందో, నిర్మాతలుగా చేయగలిగే వాళ్ళు చెన్నైకో కోల్కతాకో వెళ్ళి తీసే అవకాశం ఉంది. అదే తెలంగాణలో ఉన్న వాళ్ళకి అవకాశం లేదు. నిజాం పాలన 1948లో పూర్తయ్యే వరకు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్న వాళ్ళకి పెద్దగా బయట ప్రపంచంతో సంబంధాలు ఉండడం కష్టంగా ఉండేది. అందువల్ల ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి చెన్నై, మద్రాసు, కోల్కతాతో ఎక్స్పోజర్, అంటే వాళ్ళతో అనుబంధం ఉండడం వల్ల అక్కడికి వెళ్ళడం రావడం, ట్రైన్స్, ముఖ్యంగా ట్రైన్స్ ఉండే. సో ఈ ట్రైన్స్ ఎక్కి అక్కడ దిగిపోతే అక్కడ సినిమాలు తీయడం ఈజీ అయింది. ఈ విధంగా ఆంధ్రాలో ఉన్న వాళ్ళు మొదటిసారి తెలుగు సినిమా పరిశ్రమకి ప్రారంభించడం జరిగింది. సో మొదట స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎప్పుడైనా సరే కొంత గ్రిప్ ఎక్కువ ఉంటుంది దాని మీద. అంతేకాకుండా సినిమా అంటే అప్పుడైనా ఇప్పుడైనా, 100 సంవత్సరాల కిందైనా ఇప్పుడైనా సరే, సినిమా అనేది ఒక డబ్బులున్న కళ, బాగా డబ్బు ఉన్నవాడు చేసే కళ. మీరు భరతనాట్యం సొంతంగా మనం ఏ గుడి అరుగు మీద కూడా భరతనాట్యం చేయొచ్చు, చూసేవాళ్ళు చూస్తారు. హరికథ చెప్పాలంటే కూడా అంతే. ముందు అసలు నిజానికి మన దగ్గర కళలన్నీ ఎక్కడుండేవి? గుడి ప్రాంగణంలోనే చేసేవాళ్ళు. అది హరికథ కావచ్చు, భరతనాట్యం కావచ్చు, కూచిపూడి కావచ్చు, రామాయణ భారతాల ప్రవచనం కావచ్చు, ఇవన్నీ. వీధి నాటకాలు కూడా సురభి నాటకాలు ఇవన్నీ ఉండేవి. సో ఊరూరు తిరిగి వేసేవాళ్ళు. అప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యేది కాదు. కానీ తర్వాత సినిమా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే విపరీతంగా డబ్బు అవసరం ఉంటుంది. ఇప్పుడైనా ఒక సినిమా తీయాలంటే కనీసం ఒక 2-3 కోట్లు ఖర్చు పెడితే ఒక చిన్న లో బడ్జెట్ మూవీ వస్తుంది. అంతే మంచి క్వాలిటీ రావాలి, ఏ కల్కినో RRR సినిమానో కావాలంటే కొన్ని 100 కోట్లు ఖర్చు అయిపోతాయి. ఇంత డబ్బులు ఖర్చు అయ్యేది ఎవరు చేస్తారు? మధ్యతరగతి వాళ్ళు, పేదలు అయితే చేయలేరు. సో పేదలు, మధ్యతరగతి చేయలేరు కాబట్టి సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ అనేది బాగా డబ్బులున్న వర్గాలకు చెందింది. డబ్బులున్న వర్గాలు అంటే ఏముంది? ఆటోమేటిక్గా ఒక 2-3 వర్గాలే వస్తాయి. నేను ముందే చెప్పినట్టు ఏంటి, భౌగోళికంగా బ్రిటిషర్ల పాలనలో ఉన్న ఆంధ్రాకి కొంత వెసులుబాటు వచ్చింది ఫస్ట్ పరిశ్రమలో ఎంటర్ అవ్వడానికి, సినీ పరిశ్రమలోకి. తెలంగాణ వాళ్ళకి రాలేదు. అట్లానే ఆంధ్రాలో ఉన్నవాళ్ళు సినిమా పరిశ్రమలోకి ఎంటర్ అయ్యారంటే అర్థం అక్కడ ఉన్న అన్ని కులాల వాళ్ళు ఒకేసారి లోపలికి వెళ్ళిపోయారని కాదు అర్థం. అక్కడున్న డబ్బులున్న వాళ్ళకి మొదట అవకాశం వచ్చింది. ఈ డబ్బులున్న వాళ్ళు ఎవరు అంటే రెడ్డిస్ కావచ్చు, కమ్మ కావచ్చు, బ్రాహ్మణ్స్ కావచ్చు. ఈ 3 కులాల వాళ్ళకి ఎక్కువ ఉంది. ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళందరూ వచ్చినారు. ఈ మధ్యకాలంలో లాస్ట్
ఒక 20 సంవత్సరాల నుంచి ఇంకా భారీగా మార్పులు జరుగుతున్నాయి. కులం అనేది ఆ విధంగా డబ్బులు కారణంగా, సమాజంలో వాళ్ళకున్న పరపతి కారణంగా వాళ్ళకి ఈ పరిశ్రమతో అనుబంధం మొదట ఏర్పడింది. అదే తర్వాత కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఓకే, మీరు ఇప్పుడు మాటల్లో చెప్పారు కదా, ఒకప్పుడు మన సినీ పరిశ్రమ చెన్నైతో కలిసి ఉండేది, తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. ఇప్పుడు పూర్తిగా షిఫ్ట్ అయిందా? ఎందుకంటే చాలా మంది రికార్డింగ్స్ కావచ్చు, సాంగ్స్ రికార్డింగ్స్ కావచ్చు, ఇప్పటికీ డబ్బింగ్ కావచ్చు, చెన్నైలోనే చేస్తూ ఉన్నారు కదా. అది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే కొన్ని తమిళ సినిమాలు, పెద్ద పెద్ద తమిళ స్టార్ హీరోల సినిమాలు మన రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంటాయి. అప్పుడు తమిళ ఇండస్ట్రీ హైదరాబాద్తో ముడిపడి ఉందని చెప్పలేం. కొన్ని అట్లనే హిందీ సినిమాలు కూడా పర్టికులర్గా రామోజీ ఫిలిం సిటీ లాంటి పెద్ద స్టూడియో ఒకటి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అనేక రంగాల సినిమాలు, అంటే అస్సామీ, బెంగాలీ నుంచి మొదలు పెడితే హిందీ, మలయాళీ, తమిళ్ ఇండస్ట్రీ వరకు చాలామంది హైదరాబాద్లో వచ్చి షూటింగ్ చేసుకుంటున్నారు. అట్లా మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు వెళ్ళి చెన్నైలో చేస్తుంటారు. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ ఉండడం కావచ్చు, లేదంటే రికార్డింగ్ కావచ్చు, సాంగ్స్ రికార్డింగ్ కావచ్చు. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక సినిమా తీశారు, నిర్మాత తెలుగు, హీరో తెలుగు, కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అంటే చెన్నైలో ఉంటాడు, ఆయన టీం అంతా కూడా చెన్నైలో ఉంటుంది. సో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నప్పుడు చెన్నైలో రికార్డింగ్ చేస్తే దాని అర్థం మన పరిశ్రమ చెన్నైలో ఉందని కాదు, హైదరాబాద్కి వచ్చేసింది. నిజానికి హైదరాబాద్కి వేరే చిన్న చిన్న పరిశ్రమలలో ఉండే రూపొందించే ఫిలిమ్స్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి చేయించుకొని వెళ్తున్నారు. ఆ విధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో హైదరాబాద్ ఇప్పుడు చాలా టాప్ పొజిషన్లో ఉంది. కానీ మన వాళ్ళు అప్పుడప్పుడు చెన్నైకి ఎందుకు వెళ్తుంటారంటే మన వాళ్ళ అవసరాలు కావచ్చు, లేదంటే అటువంటి కొన్నిసార్లు డిమాండ్, నేను చెప్పినట్టు మ్యూజిక్ డైరెక్టరో లేదంటే హీరోనో అక్కడ వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి కొన్ని సీన్స్ షూట్ చేయడం కావచ్చు, అవన్నీ చేస్తుంటాం. దానికి ప్రాంతానికి ఏం సంబంధం లేదు, అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయమే తప్ప పరిశ్రమకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఒక సినిమా మొత్తం మొదటి నుంచి చివరి దాకా పూర్తి చేసుకోవడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాయి. ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియాని స్క్రిప్ట్గా మార్చుకొని రైటర్ తన పని మొదలుపెట్టిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యి థియేటర్కి వచ్చే వరకు ఎన్ని రకాల అవసరాలు కావాలో అవన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. ఓకే సార్, రాజకీయాలలో వారసత్వ రాజకీయాలు అనేవి ఇప్పటి నుంచో చూస్తున్నాం. అలాగే సినీ పరిశ్రమలో కూడా వారసత్వ సినీ పరిశ్రమే. ఎందుకంటే ఒక హీరో ఉన్నాడంటే ఆయన పిల్లలు హీరోనే, ఆయన కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ హీరోగానే ఉంటారు మాట, వాళ్ళ తమ్ముళ్ళందరూ ప్రొడ్యూసర్లు. సో ఒక 4-5 కుటుంబాలు, ఆ కుటుంబాల వాళ్ళ బ్లడ్ రిలేషన్ వాళ్ళే. సో వాళ్ళే పెద్ద హీరోగా అవ్వాలి, వాళ్ళే చలామణి అవ్వాలి. ఇలాంటి టైంలో నాన్ ఇండస్ట్రీ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చి హిట్లు కొడుతూ ఉంటే వాళ్ళని ఎదగనిస్తారా, లేదంటే మా పిల్లలే ఉండాలి అన్న స్వార్థంతో వాళ్ళకైనా అవకాశాలు తగ్గించే ఇది ఉందా? ఇక్కడ ఒక అపోహ ఏముందంటే, ఒకరు ఎవరన్నా వచ్చి సొంతంగా ఎదురుతుంటే కొన్ని పేర్లు కూడా చెప్పుకోవచ్చు. అప్పట్లో ఎప్పుడో సుమన్ ఉండేవాడు, ఆయనకి చిరంజీవి వాళ్ళు ఏదో చేసేసారంటారు, తర్వాత ఉదయ్ కిరణ్ పేరు చెప్తారు. నేనేమంటానంటే సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల్లో సినిమా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్. ఒకప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీఆర్. సో మొన్న జగన్ క్యాబినెట్లో రోజా గారు ఉండేవారు. సో కాబట్టి రాజకీయాల్లో సినిమా వాళ్ళు ఉండడం ఎంత నిజమో సినిమా వాళ్ళల్లో రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో రాజకీయ నాయకులు ఏమి ఉండరని కాదు, అంటే రాజకీయం చేసేది పరిస్థితులు ఉండవని కాదు. ఇప్పుడు మా ఎన్నికలు జరుగుతాయి, జరిగినప్పుడు తెగ తిట్టిపోసుకుంటారు. లాస్ట్ టైం మా ఎన్నికలు జరిగినప్పుడు మంచు విష్ణు వర్గానికి, ప్రకాష్ రాజ్ వర్గానికి చాలా పెద్ద గొడవ అయింది. నిజానికి ఇటువైపు మంచు కుటుంబం ఉంటే అటువైపు మెగాస్టార్ కుటుంబం ఉండి ప్రకాష్ రాజ్ని సపోర్ట్ చేసి పెద్ద గొడవ అయింది. అటువంటి రాజకీయాలు, వర్గ పోరాటాలు, ఒకరి మీద ఒకరు పడకపోవడం ఇవన్నీ ఉంటాయి. అయితే ఒకరు ఎవరైనా కొత్తగా వచ్చి ఎదుగుతున్నప్పుడు వాళ్ళని ఎదగనివ్వరా అంటే రాజకీయం జరుగుతుంది, కానీ మనం బయట నుంచి ఊహించుకున్నట్టుగా జరగదు. ఏంటి అంటే ఒకరు ఎదుగుతున్నారు అనుకోండి, వాళ్ళ మీద భౌతిక దాడులు చేయడం అది జరగదు. రెండోది వాళ్ళకి అవకాశాలు రాకుండా పనిగట్టుకొని ఒక పెద్ద హీరోనో లేకపోతే ఒక పెద్ద నిర్మాతనో పనిగట్టుకొని వాడికి అవకాశాలు ఇవ్వకు అని చెప్పి చేయడము, అట్లాంటివి కూడా చాలాపు జరగవు. మరి ఎందుకు ఎదగడం కష్టము అంటే సింపుల్. ఇప్పుడు ఒక వ్యక్తి 2 కాళ్ళతో పరిగెడుతున్నాడు, ఇంకొక వ్యక్తి ఒక కాలుతోనే పరిగెడుతున్నాడు, మూడో వ్యక్తికి 2 కాళ్ళు లేవు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? 2 కాళ్ళు ఉన్నవే కదా. ఈ వారసత్వంలో వచ్చే వాళ్ళందరికీ 2 కాళ్ళు ఉంటాయి. ఏంటి అంటే వాళ్ళ టాలెంట్ ఒకటి, వాళ్ళకున్న వారసత్వం ఒకటి.
ఈ ఒక కాలుతో పరిగెత్తే వాళ్ళు ఎవరు అంటే కేవలం టాలెంట్ ఉంటుంది. 2 కాళ్ళు లేని వాళ్ళు ఎవరంటే వారసత్వం ఉంది, టాలెంట్ ఉండదు, కానీ అక్కడ ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు. అంటే కొన్నిసార్లు మనకి జ్ఞానోదయం కలగాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా వరకు అవకాశాలు రాకుండా బయట తిరిగే వాళ్ళు 2 కారణాల చేతి తిరుగుతుంటారండి. ఒకటి దురదృష్టం. కొంతమందికి టాలెంట్ ఉంటుంది కానీ దురదృష్టం ఉంటుంది. లక్ని నమ్మకను నేను హేతువాదిని లేదంటే నాస్తికుని అంటే అది వేరే విషయం. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది నాస్తికులు ఏమి ఉండరు. వాళ్ళు పైకి ఎవరన్నా నేను నాస్తికుడిని అన్నా లోపల పూజలు చేసే వాళ్ళే ఉంటారు. కాబట్టి దురదృష్టం అనేది రియల్. ఒక టైంలో ఒక రైట్ టైంలో అక్కడ ఉంటే ఆ అవకాశం వస్తుంది. ఒక 2 నిమిషాలు మారిపోయినా కూడా పోతుంది. కాబట్టి అదృష్టం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ అద్భుతమైన టాలెంట్ ఉండి వాళ్ళు వచ్చి అక్కడికి దాకా వచ్చారని కాదు, అదృష్టం ఉండి వస్తారు. ఆ అదృష్టానికి టాలెంట్ కూడా తోడైనప్పుడు చాలా ఎక్కువ కాలం కంటిన్యూ అవుతారు. ఓ నాగేశ్వరరావుకి ఎన్టీఆర్ అంత రోజులు, ఒక చిరంజీవి ఎందుకు అంతకాలము సూపర్ స్టార్స్ ఉన్నారు అంటే వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది, టాలెంట్ కలిసి వచ్చింది. కొందరికి అదృష్టం కలిసి వస్తుంది, టాలెంట్ ఉండదు. వాళ్ళు సడన్గా పైకి వస్తారు, మళ్ళీ పడిపోతారు. కొన్ని అంటే ఒక 2 సినిమాలు 3 సినిమాలు సెన్సేషన్ అవుతాయి, తర్వాత నార్మల్ అయిపోతారు. ఇప్పుడు మీరు జగపతి బాబు తీసుకోండి, ఒకప్పుడు చాలా పెద్ద బిజీ స్టార్, తర్వాత ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా కంటిన్యూ అవుతున్నారు. ఆయన టాలెంట్ లేదని కాదు, కొన్నిసార్లు హీరోగా ఉండడానికి కావాల్సినంత అదృష్టం మనకు ఉండకపోవచ్చు. ఇప్పుడు జగపతి బాబుకు వారసత్వం కూడా ఉంది, వాళ్ళ నానే ప్రొడ్యూసర్, పెద్ద సినిమాలు చాలా సినిమాలు చేశారు. కాబట్టి ఆయనకు వారసత్వం ఉంది, టాలెంట్ ఉంది, కొన్నిసార్లు అదృష్టం ఉండదు. సో అదృష్టము, వారసత్వం, టాలెంట్ ఉంటే పై పొజిషన్లో ఉంటారు. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకున్నా కొన్ని రోజులు ఉండి కొంత రోజుల తర్వాత పడిపోతారు. బట్ కృష్ణానగర్, ఇందిరానగర్లో బయట ఖాళీగా పేపర్లు పట్టుకొని తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు అదృష్టం ఉందా లేదా, టాలెంట్ ఉందా లేదా చూసుకోవాలి. ఈ 2 ఉంటే వారసత్వం సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చు. వారసత్వం ఉంటే మంచిది, నేను చెప్తున్నాను కదా, వారసత్వం ఉంటే ఇండస్ట్రీలో ఎదగడం ఈజీ. ఎందుకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఒక హీరోని తీసుకుంటే ఆయన ఒక 10 ఏళ్ల కాలం పాటు మనకు తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వలేకపోయారు. హిట్ అంటే ఫ్లాప్స్ వచ్చినాయి, యావరేజ్ హిట్స్ వచ్చినాయి, కానీ సూపర్ డూపర్ హిట్స్ రాలేదు గబ్బర్ సింగ్ కంటే ముందు. సో అటువంటి పరిస్థితి ఒక మామూలు వ్యక్తికి వచ్చుంటే, మామూలు ఆర్టిస్ట్కి వచ్చుంటే 10 ఏళ్ల పాటు సర్వైవ్ అవ్వడం కష్టం. అప్పుడు వారసత్వం ఇంపార్టెంట్. మరి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కృష్ణ కొడుకుల్లో మహేష్ బాబు అన్న ఒకరు ఉన్నారు, రమేష్ బాబు చనిపోయారు. ఆయన రమేష్ బాబు హీరోగా వచ్చారు, 2-3 హిట్స్ కొట్టినప్పుడు ఆయన పేరు బాగా మారుమోగింది. తర్వాత సడన్గా ఫేడ్ అవుట్ అయిపోయారు, ఆయన ఆఫ్ స్క్రీన్ అయిపోయారు, అంటే స్క్రీన్ మీద కనిపించలేదు. ఎందుకు అంటే అక్కడ వారసత్వం ఉంది, కృష్ణ వారసత్వం ఉంది. రమేష్ బాబుకి పూర్తిగా టాలెంట్ లేదని కాదు, ఆయన హీరోగా సక్సెస్ అయ్యారు, 1-2 సినిమాల్లో అయ్యారు. అంటే మహేష్ బాబు లాగా ఇంత లాంగ్ కెరీర్ కాకపోయినా తను అంటే అట్లీస్ట్ తన కృష్ణ అభిమానులను అయితే మెప్పించగలిగారు. కానీ ఫైనల్గా ఏంటి అంటే అక్కడ అదృష్టం కలిసి రాలేదు. నెక్స్ట్ డిసిప్లిన్ కూడా అని చెప్తారు సార్, అంటే ఫుడ్ కంట్రోలింగ్ లేదు ఆయనకి అని. అంటే ఇప్పుడు ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళ మీద అన్ని ఆరోపణలు వస్తాయి. డిసిప్లిన్ ఇండస్ట్రీలో ఎవరికి ఉండదు. షారుఖ్ ఖాన్ అనేవాడు పొద్దున్న 4 గంటలకు పడుకుంటాడు, పార్టీలు చేసుకొని డిస్కో అంటే పబ్బుల్లో డ్యాన్స్లు ఆడి లేదంటే మందు తాగి, అతను పొద్దున్న లేచినంతసేపు కూడా విపరీతంగా కాఫీలు తాగుతాడు, సిగరెట్లు ఇట్లా ఒకటి సిగరెట్ పడేసి ఇంకోటి తీసుకుంటాడు చేతికి ఇప్పటికీ. మరి క్రమశిక్షణ ఎక్కడుంది? అదృష్టం అంటే అన్ని కొట్టుకుపోతాయి. కాబట్టి 3 ఇంపార్టెంట్: అదృష్టము, వారసత్వము, టాలెంట్. అయితే వారసత్వం అందరికీ ఉండేది కాదు కాబట్టి టాలెంట్ అనేది ప్రధానం. ఈ టాలెంట్ ఉంటే మిగతాది మనం మేనేజ్ చేయొచ్చు. అదృష్టం కూడా హార్డ్ వర్క్తో సాధించుకోవచ్చు కొన్నిసార్లు. నేనైతే అంటే ఇది అందరికీ నచ్చకపోవచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, మోటివేషనల్ స్పీకర్స్ అయితే మీకు ఏం కాదు మీరు దూకేయండి అని చెప్తారు. 2 చేతులు 2 కాళ్ళు అని కూడా ఈదొచ్చు, అప్పుడప్పుడు ఈదొచ్చు, కానీ అందరు ఈదలేరు. నేను చెప్పేది ఏంటంటే అదృష్టం కొంతవరకు ఉండాలి, లేకున్నా మనం హార్డ్ వర్క్ చేసి పరీక్షించుకోవచ్చు అదృష్టాన్ని. టాలెంట్ తప్పనిసరిగా ఉండాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఏదో బడిపంతుల ఉద్యోగం కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది స్కూల్ టీచర్లు ఉంటారు? 1000 మంది ఉంటారు. సో అందులో మనం ఒకరు అవ్వడం పెద్ద ఇష్యూ కాదు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది హీరోలు ఉంటారు? నిజంగా బిజినెస్ చేసేది ఒక 10 మంది హీరోలు ఉంటారు, మిగతా వాళ్ళందరూ వస్తూ పోతుంటారు. బట్ ఎప్పుడు నిలబడేదో 10 మంది పెద్ద హీరోలు ఉంటారు. వాళ్ళల్లో మనం ఒకరు అవ్వాలి. ఇండియన్ క్రికెట్ టీం 11 మందిలో మనం ఒకరు ఉండాలి అంటే ఎంత హార్డ్ వర్క్, ఎంత టాలెంట్ ఉండాలి. అదే విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా కాంపిటీషన్తో ఉంటుంది. అది 3వది కుట్రల గురించి. ఎవరి మీద డైరెక్ట్గా ఏం కుట్రలు చేయరు. అయితే ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది అంటే ఒక పెద్ద హీరో ఉంటే
ఆ పెద్ద హీరో చుట్టూ కొందరు నిర్మాతలు ఉంటారు. వాళ్ళు అతనితోనే సినిమాలు తీయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు చిరంజీవి అయినా, బాలకృష్ణ అయినా, లేదు ఇప్పుడు ప్రభాస్, మహేష్ బాబు అయినా సరే, వీళ్ళ కోటరీలో కొంతమంది నిర్మాతలు ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళతో సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవాలనే కోరిక ఉంటుంది. ఎప్పుడైతే ఒక హీరోకి ఒక పెద్ద హీరోకి ప్రతిగా ఇంకొకరు ఎదుగుతూ వస్తుంటారో అప్పుడు ఆ నిర్మాత చుట్టూ ఉండే, ఆ హీరో చుట్టూ ఉండే నిర్మాతలు ఈ వస్తున్న యంగ్ హీరోతో సినిమాలు తీయడానికి ఇష్టపడరు. దానివల్ల ఏమవుతుందంటే కొత్తగా వస్తున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశాలు అంత ఈజీగా అంటే కొన్ని నిర్మాతలు అంత ఈజీగా దొరకరు. అందుకే ఒక సొంత స్వయం కృషితో వచ్చిన హీరో హిట్ కొట్టిన తర్వాత కూడా చాలా రోజులు ఖాళీ కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే అప్పటికే ఎస్టాబ్లిష్ అయి ఉన్న హీరోల తాలూకు నిర్మాతలు వీడికి అవకాశం ఇవ్వరు, డేట్లు బుక్ లో అయిపోతాయి కూడా. అంటే ఆ నిర్మాతలు తమకు ఆల్రెడీ ఉన్న పెద్ద హీరోతో ఉన్న అనుబంధం చెడిపోతుందని ఈ కొత్త హీరో జోలికి రారనమాట. సో వీటితో సినిమాలు తీసేవాళ్ళు మళ్ళీ కొత్తగా ఎవరైనా రావాలి, ఇదొక సమస్య. రెండోది, సినిమా ఇండస్ట్రీ పైకి కనిపించినంత కళ కాదు అది, దాంట్లో చాలా వ్యాపారం ఉంటుంది. ఆర్ట్ అసలు నిజానికి సినిమాలో కళ అనేది ఏమి ఉండదు. మనకు అదొక పెద్ద భ్రమ. సినిమా అంటే కళామ తల్లి అది దాని డైలాగులు చెప్తుంటారు కదా. సినిమా అనే దాంట్లో ప్యూర్ వ్యాపారమే ఉంటుంది. ఈ వ్యాపారం ఎట్లా నడుస్తుంది అంటే, మీరు ఒక సినిమా తీసిన తర్వాత సినిమా తీసే వరకు మిమ్మల్ని ఎవరు ఆపరు. మీకు స్టూడియో ఉంటుంది, డబ్బులు కడితే స్టూడియో షూట్ చేసుకోవచ్చు, రికార్డింగ్ చేసుకోవచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత దాన్ని రిలీజ్ చేయాలంటే డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. ఈ డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్స్ ఉంటాయి, రకరకాల బ్లాక్మెయిల్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పినట్టే మనం అమ్మాల్సి వస్తుంది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ల తర్వాత థియేటర్లు దొరకాలి మీకు. ఈ థియేటర్లు మన దగ్గర కొందరు చేతుల్లో ఎక్కువ ఉన్నాయి అంటే వాళ్ళు ఏమి మోసం చేసి ఎవరిని కొనట్లేదు. ఒక దిల్ రాజు దగ్గర కావచ్చు, ఒక అల్లు అరవింద్ దగ్గర కావచ్చు, చాలా థియేటర్లు ఉన్నాయి అని చెప్తుంటారు. ఆ నలుగురు అనేది మన దగ్గర ఫేమస్ పదం కూడా అనమాట. అంటే ఇండస్ట్రీలో ఒక నలుగురు ఉన్నారు, వాళ్ళ చోటు దగ్గరే థియేటర్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళు చిన్న సినిమాలకు థియేటర్స్ ఇవ్వట్లేదు అని అంటారు. ఒకవేళ నిజంగా వాళ్ళు ఇవ్వకపోతే అది తప్పే, కానీ వాళ్ళు బిజినెస్లో భాగంగా వాళ్ళకి ఏది ఇష్టమో అది చేసుకుంటున్నారు. దాన్ని చట్ట ప్రకారం మనం ప్రశ్నించే హక్కు మన దగ్గర లేదు. నైతికంగా తప్పు అవ్వచ్చేమో, కానీ చట్ట ప్రకారం కావచ్చు, లీగల్గా వాళ్ళ చేతుల్లో ఉన్న థియేటర్ని ఏ సినిమాకి ఎప్పుడు ఇచ్చుకోవాలి అనేది వాళ్ళ ఇష్టం. అది కాబట్టి పరిశ్రమ కొందరు చేతుల్లో ఉందనేది నిజం. ఆ థియేటర్ల రూపంలో కావచ్చు, స్టూడియోల రూపంలో కావచ్చు, ఇతర అంటే సిస్టమ్ మొత్తం కొందరు చేతుల్లో ఉండిపోయింది. మొదటి నుంచి ఉంది అట్లా. ఇక్కడే కాదు, బాలీవుడ్లో కూడా మీకు 10 మంది కనిపిస్తారు వాళ్ళ చేతిలో. ఇప్పుడు కరణ్ జోహర్ అనేవాడు బాలన్ జోహర్. అక్కడ ఏంటి, కరణ్ జోహర్కి ఒక ప్రొడక్షన్ కంపెనీ ఉంది, అట్లాగే ఛానల్స్ మీడియాలో ఆయనకు రీచ్ ఉంది. అట్లనే ఆయనతో గొడవ పడితే ఆఫర్స్ రావు అంటారు. ఎందుకు రావు? కరణ్ జోహర్ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి వీడు వస్తాడు, వీడికి ఆఫర్ ఇవ్వకండి అని చెప్పరు. కానీ కరణ్ జోహర్తో మిగతా ఇండస్ట్రీ మొత్తానికి పరిచయం ఉంది బాగా. సో ఇప్పుడు ఎవరైనా కరణ్ జోహర్తో గొడవ పడితే, ఇప్పుడు కంగనాకి కరణ్ జోహర్కి పడట్లేదు. సో కంగనాతో పని చేయాలంటే కరణ్ జోహర్ మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికి నచ్చదు. ఇక్కడ కరణ్ జోహర్ కూర్చొని ఏం కుట్ర చేయాల్సిన పని లేదు. ప్రత్యేకంగా అనధికారిక రూల్స్ కొన్ని ఉంటాయి. సో మన మిత్రులు ఎవరైతే ఉంటారో మన శత్రువులతో పని చేయరు, అది సహజం కదా ఏ రంగంలో అయినా. అది ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని ఒకసారి మనం పెద్దవాళ్ళతో గొడవ పడితే కూడా కెరీర్ ముగిసిపోతుంది. అందుకని చాలా మంది జాగ్రత్తగా చేస్తుంటారు. అందుకని ఇప్పుడు మొన్న ఎన్నికలు తీసుకుంటే, ఆ ఎన్నికల్లో మన తెలుగు టీవీ అంటే మన స్మాల్ స్క్రీన్ మీద ఎక్కువ కనిపించే ఒక యాంకర్ ఉన్నారు, లేడీ యాంకర్. ఆమె జగన్ కి సపోర్ట్ చేశారు. చేయొద్దని కాదు, ఆమె పొలిటికల్ గా ఎవరి వైపైనా ఉండొచ్చు, చేయొచ్చు. రాజకీయాల్లో అందరూ మాట్లాడతారు, కానీ పరిశ్రమలో ఉండి మాట్లాడితే ప్రాబ్లం ఏంటో చెప్తున్నాను నేను. ఇప్పుడు శ్యామల అనే యాంకరు, ఆమె యాంకర్ కాకుండా ఇంకొక వేరే ఫీల్డ్ లో ఎవరన్నా అయ్యి ఉంటే ఆమెకి ఇంత పెద్ద సమస్య వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఆమె అదే ఫీల్డ్ లో ఉండి పవన్ కళ్యాణ్ విమర్శించడం వల్ల, శ్యామలానే కాదు, పోసాని కృష్ణమూర్తి అనే రైటర్ ఉన్నారు కదా, ఆయన కూడా జగన్ తరఫున పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు తిట్టారు. నిజానికి శ్యామల లేడీ కాబట్టి ఆమెకు అంత ఇంకా గౌరవప్రదంగానే మాట్లాడింది. బట్ వేరే వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ ఇంకా దారుణంగా తిట్టారు. ఇంకొక అమ్మాయి అయితే వాళ్ళ అమ్మని కూడా తిట్టింది. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా,
ఇప్పుడు ఇది ఎవరైతే పవన్ కళ్యాణ్ తిట్టారో వాళ్ళకి అవకాశాలు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసి లేదంటే వీళ్ళకి వస్తారు మీరు అవకాశాలు ఇవ్వకండి అని చెప్పరు. ఎవరైతే పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉండాలనుకుంటారో లేదు దగ్గరగా ఉంటారో ఆల్రెడీ వాళ్ళు వీళ్ళతో పనిచేయడానికి ఇష్టపడరు. అప్పుడు కెరీర్లు ముగిసిపోతాయి అనమాట. అప్పట్లో ఉదయ్ కిరణ్ కి కూడా జరిగింది అది అనమాట. ఆయన చిరంజీవి వాళ్ళ ఇంటితో ఎంగేజ్మెంట్ జరిగింది, తర్వాత క్యాన్సిల్ అయింది. తర్వాత చాలా మంది ఏమనుకున్నారంటే చిరంజీవి ఆపేశారు ఆయన కెరీర్ని అనుకుంటారు. నిజాత్మకంగా అట్లా జరగవు, గ్రౌండ్ లెవెల్లో అట్లా జరగవు. చిరంజీవికి దగ్గరగా ఉండే నిర్మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవాయిడ్ చేస్తారు ఉదయ్ కిరణ్. చెప్పాల్సిన అవసరం. ఉదయ్ కిరణ్ గారు నిశ్చితార్థం అయిన తర్వాత అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్ నుంచి 2 సినిమాలకు ఆయన సైన్ చేస్తున్నారు. బట్ ఆఫ్టర్ క్యాన్సిలేషన్ తర్వాత 2 సినిమాలు కూడా చేస్తారు. అంటే ఇప్పుడు అల్లు అరవింద్ అయితే మరి దగ్గర ఆయన బావ కదా, చిరంజీవి ఆయన బావమర్తులు కదా. సో వాళ్ళు బంధువులు అయినప్పుడు చిరంజీవితో ఉదయ్ కిరణ్ కి పడట్లేదు, లేదు వాళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ జరిగింది అన్నప్పుడు అల్లు అరవింద్ కూడా దూరంగా ఉంటారు. ఈ దూరంగా ఉండడం అనేది కక్ష సాధింపు అనుకోవడానికి కూడా లేదు కొన్నిసార్లు. ఎందుకంటే ప్యూర్లీ ఒకటేదో గొడవ వచ్చింది, గ్యాప్ వచ్చింది, దూరంగా ఉంటున్నారు. ఈ దూరంగా ఉంటున్నప్పుడు ఉదయ్ కిరణ్కి అవకాశాలు పోయిన తర్వాత ఆయన తేరుకోలేకపోయారు. ఆయన తేరుకొని పోరాడి బతికుంటే సంతోషించే వాళ్ళం మనం కూడా. బట్ కొన్నిసార్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా రకాల ఒత్తిళ్లు ఉంటాయి. ఒక సూసైడ్ మనకు కనిపించినంత సింపుల్ గా జరగదు, దాని వెనుక చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, అవకాశాలు లేకపోవడం అవ్వచ్చు, లేదంటే లైఫ్ స్టైల్ ఒకసారి మెయింటైన్ చేయడం మొదలు పెట్టినాక మళ్ళీ దానికంటే కిందికి రాలేకపోవచ్చు. మీరు ఒకసారి ఒక 5 years పాటు కార్ వేసుకొని తిరిగారు ఇండస్ట్రీలో, మళ్ళీ 2 wheeler మీద రాలేరు. ఆయన అసలు బెంచ్ కార్ కూడా మెయింటైన్ చేస్తున్నారు కదా. ఉదయ్ కిరణ్ వదిలేద్దాం, ఇంకా అంటే వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ వెళ్తే అది అనవసరం చర్చ. బట్ ఇండస్ట్రీలో చాలా మందికి వచ్చే సమస్య ఏంటంటే ఒకసారి కార్ రేంజ్కి వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి 2 wheeler రేంజ్కి రాలేరు. ఇటువంటి సమస్యల వల్ల కూడా ఏమవుతుందంటే మన హెల్త్ పాడైపోతుంటది. కొందరు సూసైడ్ దాకా వెళ్ళిపోతారు. కొందరు చాలా మంది మనకు బయటికి రాదు కానీ చాలా మంది పరిశ్రమను వదిలేసి బయటికి వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా ఉంటారు. అయితే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోం, ఎందుకులే ఈ గొడవ మనకెందుకు అని చెప్పేసి. ఇప్పుడు ఒక అమ్మాయి సుహాసిని అని ఒక అమ్మాయి ఉంది. అప్పుడు అది చంటిగాడు అని ఒక సినిమాలో బాలాదిత్యతో పాటు సుహాసిని అని స్మాల్ స్క్రీన్ కి ప్రొడ్యూసర్ సీరియల్స్ చేస్తున్నారు. అది కూడా ఒక ఆప్షన్. నువ్వే కావాలి సినిమాలో సెకండ్ హీరో ఉంటాడు, తరుణ్ తర్వాత ఇంకో హీరో ఉంటాడు, పొడుగ్గుంటాడు. అంతను కూడా సీరియల్స్ లో కనిపిస్తుంటాడు, సాయి కిరణ్. సో వీళ్ళందరూ ఎందుకు వదిలేశారు అంటే అక్కడున్న కాంపిటీషన్ కావచ్చు, లేదంటే అక్కడున్న ప్రెషర్ కావచ్చు, అది తట్టుకోలేమనుకున్నప్పుడు సీరియల్స్లో కొనసాగుతున్నారు. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చాలా పెద్ద పోరాటానికి సిద్ధపడాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మనం ఏదో ఈ రోజు వెళ్తే రేపు చర్చించుకొని ఎల్లుండి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది అనుకుంటే కుదరదు. ఒక పెద్ద స్ట్రగుల్కి సిద్ధపడాలి. ఎందుకు అంటే ఇది సివిల్స్కి అపియర్ అయినట్టుగా ఐఏఎస్ ఐపీఎస్ అవడానికి మనకు ఎగ్జామ్ పెట్టినట్టు ఇక్కడ ఎవరు ఎగ్జామ్ పెట్టరు. సో మన పిఆర్ ఉండాలి, మనం ఎట్లా ప్రవర్తిస్తాం జనాలతో, ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడి మనం ఎట్లా అవకాశం సంపాదించుకుంటాం, అవకాశం వచ్చినాక దాన్ని ఎట్లా వాడుకుంటాం, ఇవన్నీ చేసి మన టాలెంట్ హార్డ్ వర్క్ అన్నీ చేసి సినిమా రిలీజ్ అయినాక అదృష్టం బాగుండాలి. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. ఇప్పుడు మొన్న ఒకసారి ఒక సినిమా వచ్చింది, ఏది నయనతారది అన్నపూర్ణి అని ఒక సినిమా వచ్చింది. అది పెద్ద వివాదం జరిగింది. అయితే అది ఓటీటీలోకి వచ్చినాక వివాదం జరిగింది, థియేటర్లో ఉన్నప్పుడు వివాదం జరగలేదు. ఎందుకు? ఆ సినిమా వాడు తెలిసిన డైరెక్టరు మంచి బుద్ధో చెడు బుద్ధో వక్ర బుద్ధో కానీ మొత్తానికి సినిమా తీసి దాన్ని థియేటర్లోకి వదిలాడు. వదిలిన రోజు సరిగ్గా తుఫాన్ వచ్చింది తమిళనాడు మొత్తం. సో పెద్ద తుఫాన్ వల్ల ఎవరు పట్టించుకోలేదు సినిమాని. థియేటర్లో ఉన్నప్పుడు అసలు వివాదం జరగలేదు. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి, ఆ డైరెక్టరు సినిమా తీయడానికి కష్టపడడంలో ఏ ప్రాబ్లం లేదు, మొత్తం అంతా కష్టపడ్డాడు, సినిమాను వదిలాడు. కానీ దేవుడు తుఫాన్ రూపంలో ఒక అడ్డంకి పంపించాడు. అప్పుడు ఏమైంది, దాని గురించి చర్చ జరగలేదు. తర్వాత అది ఓటీటీకి వచ్చినాక చర్చ జరిగింది, లేకపోతే అది థియేటర్లో ఉన్నప్పుడే చర్చ జరిగేది. థియేటర్లో ఉన్నప్పుడు అట్లాంటి నెగిటివ్ చర్చ జరిగేది ఏంటంటే దాని మీద ఇష్టం లేని వాళ్ళు కూడా వెళ్ళి చూసొస్తారు, ఏంటబ్బా ఇది చూసొస్తారు. అది పెద్ద హిట్ అవుతుంది. అప్పుడప్పుడు దేనికైనా రెడీ అయినప్పుడు ఒకసారి గొడవ జరిగింది మంచు విష్ణు సినిమా. నచ్చిన వాళ్ళు వెళ్ళారు, నచ్చని వాళ్ళు కూడా వెళ్ళి చూసి వచ్చారు. ఎందుకు అంటే సినిమాలో ఏముందో చూద్దామని చెప్పి. ఒక ఇది చెప్తారు మీకు, ఒక సిగరెట్ కంపెనీ యాడ్ ఏంటంటే సిగరెట్లు సేల్స్ పడిపోతుంటే ఒక వార్త వేయించాడంట సిగరెట్ కంపెనీ ఓనరే,
ఈ సిగరెట్లలో నల్లమందు డ్రగ్స్ లాంటివి కలుపుతున్నారని ప్రచారం జరుగుతుంది, కాబట్టి ఎవరు వాడకండి అని చెప్పి నెక్స్ట్ డే నుంచి సేల్స్ పెరిగినాయి. ఎందుకు అంటే దాంట్లో కూడా పబ్లిసిటీ, అంటే నెగిటివ్ దాంట్లో కూడా పబ్లిసిటీ ఉంటుంది. అయితే ఆ అన్నపూర్ణి సినిమాకి, అది తమిళ వర్షన్ అన్నపూర్ణి, మన దగ్గర అయితే అన్నపూర్ణ, ఈ సినిమాకి తుఫాన్ రూపంలో దురదృష్టం వెంటాడింది. కానీ తర్వాత ఓటీటీలో పెద్ద చర్చ అయింది, నయనతార సారీ చెప్పాల్సి వచ్చింది, మొత్తం సినిమాని తీసిపడేయడం జరిగింది. అందుకని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్, అవకాశం, అదృష్టం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు ఈ చర్చలో ఇందాక సుమన్ గారి గురించి, హీరో సుమన్ గారి గురించి ఒకటి చెప్పారు. ఆయన మీద 2 అలిగేషన్స్ ఉన్నాయి, వాటిలో ఏది నిజమో చెప్పండి. ఆయన అఫీషియల్గానే చెప్పారు, నా కెరియర్ని ఎవరు ఏం చేయలేదు, అది వేరే విధంగా జరిగిందని. ఫస్ట్ అలిగేషన్ ఏంటంటే ఆయన చాలా అందమైన వ్యక్తి అవడం వల్ల హీరోయిన్స్తో చనువుగా ఉండి వాటిని వీడియోస్ తీయడం వల్ల అది వివాదం ఒకటి, బ్లూ ఫిలిమ్స్ కింద అయ్యింది అని చెప్పి దొరికిపోయారు అని. సెకండ్ వన్ వచ్చి తమిళనాడుకి చెందిన ఒక గొప్ప ఉన్నత అధికారి, పోలీస్ అధికారి కూతురు ఆయన్ని ఇష్టపడింది, ఆయన దానికి ఏదో సమ్ముఖంగా లేకపోవడం, ఆమె దాన్ని రివెంజ్గా తీర్చుకోవడం, వాళ్ళ డాడీకి వెళ్ళి వేరేలాగా కన్వే చేయడం, అది ఆయన కెరియర్కి స్టాప్ చేయడానికి ఒక పథకం రచించి ఇలా చేశారని ఆయన ప్రాణ స్నేహితుడు ఒక ఆయన తమిళనాడు మీడియా వేదికగా చెప్పారు. అసలు ఈ రెండిట్లో ఏది నిజం సార్? సుమన్ గురించి ఈ అదే బ్లూ ఫిలిం అనుకోవచ్చు, లేదంటే అడల్ట్ వీడియోస్ అనుకోవచ్చు, వీటి గురించి ఎప్పుడు ప్రచారమే తప్ప ఇంతవరకు ఆ వీడియోస్ కానీ ఆ వీడియోస్కి సంబంధించి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? సరే, వీడియోస్ బయట వైరల్ అవుతాయని అనుకోవడం వర్కౌట్ కాదు. అంటే జనరల్గా ఉన్నా కూడా దాన్ని బ్లాక్ చేసేస్తారు కదా. అండ్ చాలా ఇంటర్నెట్ లేని కాలం కాబట్టి అప్పటి వీడియోస్ ఒకవేళ సర్క్యులేట్ అయినా ఇంతకాలం ఉండవు. బట్ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టెక్నికల్గా ఆలోచించినప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఎవరు, ఈయనని జైల్లో పెట్టించింది ఎవరు, అటువంటి వివరాలన్నీ ప్రస్తుతం పెద్దగా అంత అందుబాటులో లేవు. అయితే ఆయన జైల్లో ఉన్నమాట వాస్తవం, ఆయన మీద కొన్ని కేసులు పడ్డాయి. అయితే ఈ కేసులు మన దేశంలో ఏంటంటే, మన సిస్టమ్ మనకు ఎవరి మీదన్నా నచ్చకున్నప్పుడు వాళ్ళ మీద కేసు వేయగలిగితే, కేసు వేసిన వాళ్ళకి కొంచెం పరపతిగా ఉంటే, వాళ్ళకి కొంచెం డబ్బు కావచ్చు, అధికారం కావచ్చు ఉంటే, ఏ తప్పు చేయని వాడినైనా తీసుకెళ్ళి లోయపులో వేయించవచ్చు. అదొక కోణం. రెండోది, మన దేశంలో తప్పు చేసిన వాడు తనకు అధికారం కానీ ఏమన్నా ఉంటే బయట కూడా ఉండొచ్చు. అయితే దీన్ని బట్టి అర్థం ఏంటి అంటే, సినిమా సుమన్ చాలా నిరపరాధి, ఆయన ఏం చేయలేదని నేను చెప్పట్లేదు. ఆ కాలంలో ఏం జరిగిందో తెర వెనుక, ఆన్ స్క్రీన్ అయితే ఆయనకి ఏ కోర్టు కూడా శిక్ష వేయలేదు, నిర్దోషిగానే పంపించేసింది, బయటికి వెళ్ళిపోయింది. ఆ కేసు పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో పాలిటిక్స్ ఉంటాయి అన్నాం కదా. ఫిల్మ్ ఇండస్ట్రీలో పాలిటిక్సే కాదు, నేరాలు కూడా ఉంటాయి. ఈ మధ్య కాలంలో కర్ణాటకలో ఏం జరిగింది, దర్శన్ ఇష్యూ జరిగింది. ఈ దర్శన్ అనేవాడు అంటే అనవసరంగా అభిమానిని చంపేశాడు. వాడు చేసింది తప్పే కావచ్చు, అంటే వాడు పవిత్ర అనే అమ్మాయిని రకరకాల కామెంట్స్ చేయడము అవన్నీ తప్పు కావచ్చు. కానీ వాడు చేసిన తప్పుకి వీళ్ళు చేసిన మర్డర్కి చాలా, అంటే ఎక్కడ కూడా పొంతం లేదు. వీళ్ళు అట్లాంటి పనులు చేయొద్దు. ఒక మనిషిని చంపే అధికారం ఎవరికి లేదు. మనిషిని చంపడం ఒక ఎత్తైతే, పైశాచికంగా చంపడం, కొట్టి నుజ్జి చేసి అతని యొక్క అవయవాలు ఈమెకి పంపించడం, ఇవన్నీ కొంచెము మీడియాలో కొంచెం ఎక్కువ ప్రచారం చేస్తారు. ఇక చంపిన తర్వాత వాడు ఏది చేసినా తప్పే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంపడం తప్పు. చంపిన తర్వాత ఇంకా వాడు క్రూరంగా ప్రవర్తించాడు అనేది అది ఎట్లాగో బయట వార్తల్లో వస్తుంది. అయితే ఇవన్నీ కూడా దర్శన్కి శిక్ష పడేదాకా మనం చెప్పడానికి లేదు. ఎందుకు అంటే, ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు, బయట మీడియా ఏదేదో రాస్తుంది, ఇవన్నీ మనం పూర్తిగా 100% నమ్మడానికి లేదు. దర్శన్ అమాయకుడు అని కూడా నేను చెప్పట్లేదు. 50% పీపుల్ కూడా దర్శన్ కి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఒక హత్య చేసి జైల్లో ఉన్న వాడికి ఎట్టి పరిస్థితిలో సపోర్ట్ చేయొద్దు. అది సంజయ్ దత్ డ్రగ్స్ తీసుకొని లోపలికి వెళ్ళిన, కేరళలో పృథ్వీరాజ్ అని ఒక ఉన్నాడు, భావన రేప్ కేసులో అతని మీద ఆరోపణలు, దిలీప్ మీద అయినా సరే, ఇప్పుడు దర్శన్ మీద అయినా సరే, నేరారోపణ ఎదుర్కొంటున్న వాడిని ఎవరైనా సపోర్ట్ చేస్తే వాడు కూడా నేరస్తుడి కిందే లెక్క నా దృష్టిలో. ఈ పిచ్చి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, దర్శన్ ఫ్యాన్స్ ఆర్ ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే, తమ హీరో తప్పు చేస్తే కోర్టుకి వెళ్ళి నిర్దోషిగా రావాలని కోరుకోవాలి తప్ప, మా వాడు తప్పే చేయలేదంటే కుదరదు. ఎందుకంటే చేశాడా లేదా నిరూపించడానికి, నిర్ణయం తీసుకోవడానికి
మనకున్నది కోర్టులు ఉన్నాయి. సో ఆ కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి. అదేవిధంగా సుమన్ నిర్దోషిగా బయటపడ్డారు. ఆ విషయంలో మాత్రం సుమన్ మీద ఇంకా చర్చించుకోవడం అనవసరం. ఇంకెవరో పెద్ద అధికారితో ఆయనకు ఉంది అంటే నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ఎవరి కెరీర్ని ఎవరు కూడా ఆపేసే అంత చిన్న ఇండస్ట్రీ అయితే కాదు. మనం ఎక్కడో ఒక దగ్గర వెళ్ళి అవకాశాలు సంపాదించుకోవచ్చు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్, టాలెంట్ అండ్ అదృష్టం. సుమన్కి అదృష్టం ఎక్కడో కలిసి రాలేదు. ఆయన టాలెంట్ ఉందనేది ఆల్రెడీ ప్రూవ్డ్. హార్డ్ వర్కర్ ఇప్పటికీ సినిమాలు చేస్తుంది. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడున్న సినీ తారల వరకు ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు కావచ్చు, అసలు మామూలుగా సినీ ప్రేమికులు ఎవరైనా సరే వాళ్ళని ఒక దేవుళ్ళు లాగా చూస్తారు. వాళ్ళు అంత పెద్ద స్థాయి కానీ, ఒక స్టేటస్ కానీ, డబ్బు కానీ, పరపతి కానీ ఏదైనా సరే అనుభవిస్తున్నారంటే ఖచ్చితంగా మామూలుగా మనలాంటి సినిమా చూసే ప్రేక్షకుల వల్ల. సో మనకి అంత డబ్బు పరపతి ఇచ్చిన వాళ్ళు ఏదైనా ఒక నెగిటివ్ కామెంట్ చేసినా, వాళ్ళతో ఒక చిన్న సెల్ఫీ కోసం తిరిగినా, ఏదైనా సహాయం కోరినా వాళ్ళు ఎందుకు సార్ మనల్ని అంత చీప్గా, చులకనగా, అసలు ఏదో అంటూ రాని వర్గాల్ని చూసేవాళ్ళు కదా ఒకప్పుడు, అలా ఎలా ట్రీట్ చేస్తారు? రీసెంట్గా 2-3 ఇన్సిడెంట్ జరిగాయి. ఒక ప్రముఖ హీరో నెట్టేయడం, వాళ్ళ బాడీ గార్డు, మహేష్ బాబు సార్ బాడీ గార్డు అమ్మాయిలనే చాలా దురుసుగా నెట్టేశారు అనమాట. జస్ట్ దే సే హాయ్, బట్ వాళ్ళు అంటే అంత చులకన భావం ఏంటి సార్? మన వల్ల కదా వాళ్ళకి ఆ సక్సెస్ వచ్చింది. మనం సినిమా చూడకపోతే వాళ్ళకి అసలు బిజినెస్సే లేదు. మరి ఎందుకు అలాగా? ఇప్పుడు బాడీ గార్డ్స్ నెట్టేశారు కదా, నెక్స్ట్ మహేష్ బాబు రాజమౌళి సినిమా వస్తుంది. ఈ జనాలు వెళ్ళి చూస్తారా? చూడరా? చూస్తారా? క్రేజీ. జనాలు ఎందుకు చూస్తున్నారంటే ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు. జనాలు ఏమి హీరోలని రామ్ గోపాల్ వర్మ చెప్తారు ఇదే విషయంలో. రామ్ గోపాల్ వర్మ సినిమా, శివ సినిమా హిట్ అయిన తర్వాత అప్పట్లో అనుకున్నారంట ఒక పేపర్లో, అప్పుడు అన్ని న్యూస్ పేపర్స్ కదా, సోషల్ మీడియా ఇవన్నీ లేవు, ట్విట్టర్ లేదు కాబట్టి, నా సినిమా హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అని పేపర్లో ఫస్ట్ పేజ్లో యాడ్ ఇద్దామని అనుకున్నారంట. ఎవరు ప్రొడ్యూసర్, మిగతా వాళ్ళంతా అనుకొని రామ్ గోపాల్ వర్మకి చెప్తే అక్కర్లేదు నేను ఇవ్వను అన్నాడంట. ఎందుకు అంటే, వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పాలి, నేను సినిమా ఇచ్చినందుకు, చూసి వాళ్ళు ఎంజాయ్ చేసినందుకు, నేనెందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తానని అన్నాడు. నిజమే కదా కదా. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు మహేష్ బాబు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ఆ ఎన్టీఆర్ కావచ్చు, ఈ ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే తమిళ్లో విజయ్ సేతుపతి కాదు, మన ఇళయ దళపతి విజయ్ అన్నాడు కదా, విజయ్ కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, వీళ్ళందరి సినిమాలు హిట్ అయినప్పుడు మనం మాట్లాడుతున్నాం. మరి ఫ్లాప్ అయితే చాలా మంది సినిమాలు ఫ్లాప్ కూడా అవుతుంటాయి. మరి అప్పుడు ఇక్కడ పోతున్నారు ఈ అభిమానులు, మీరు చెప్పినట్టుగా మనం అందరం కలిసి వాళ్ళని ఏదో ఊడబడుస్తున్నాం అని చెప్పేసి. మనము సామాన్య ప్రజలు ఎవరిని కూడా స్టార్స్ని ఏం చేయట్లేదు. మనకు నచ్చితే సినిమా చూస్తున్నా, నచ్చకపోతే చూడట్లేదు. ఓపెనింగ్స్ వస్తాయి కొంతవరకు. ఇప్పుడు ఒక హీరో మీద మనకు నమ్మకం ఏర్పడితే ఆ హీరోకి మళ్ళీ మనం మొదటి రోజు వెళ్ళి సినిమా చూస్తారు. కొత్త హీరో ఎవరన్నా వచ్చి సినిమా తీస్తే మనం చూడం. అదే విజయ్ దేవరకొండనో లేకపోతే అల్లు అర్జున్ అయితే మనం ఫస్ట్ డే వెళ్ళి సినిమా చూస్తాం. ఎందుకు? వాళ్ళ గత సినిమాలు హిట్ అయినాయి అనే నమ్మకంతో వెళ్తాం. సో అంటే వాళ్ళు హార్డ్ వర్క్ ద్వారా, టాలెంట్ ద్వారా ఒక మంచి సినిమాతో మన ముందుకు వచ్చినప్పుడు మనకు నచ్చి రెండోసారి కూడా వెళ్తున్నాం. ఇప్పుడు పుష్ప హిట్ అయింది, పుష్ప 2 కూడా వెళ్తాం మనం. దాని అర్థం ఏంటి? ఆ సినిమా బాగుంది కాబట్టి మనలో నమ్మకం ఏర్పడి వెళ్తున్నాం తప్ప, అల్లు అర్జున్ మంచి కోట్లాది రూపాయలు సంపాదించుకొని పెద్ద బెంచ్ కార్లో తిరగాలి అని మనం కోరుకొని ఆయన స్పాన్సర్ చేయట్లేదు కదా. సో మనం ఎవరిని కూడా ఫ్రీగా హెల్ప్ చేసి వాళ్ళని నిలబెట్టట్లేదు, హీరోల్ని వాళ్ళందరూ. మనకు ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్లకు మనం ఇచ్చే టికెట్ డబ్బులు కావాలి. ఇది ఒక బిజినెస్, ప్యూర్ బిజినెస్. ఈ బిజినెస్లో మనం పెద్దగా ఎమోషన్ అయిపోయి భావించాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమా వాళ్ళు కనిపించినప్పుడు అభిమానులు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, వాళ్ళ మీదికి ఎగబడి వెళ్ళిపోవడం అనేది ఒక అనాగరికమైన పని. మన అభిమానుల దగ్గరికి వచ్చి ఫోటోలు దిగుదామని పిచ్చి పిచ్చి చేస్తే కొట్టడం అనేది బాలయ్యకు అలవాటు. బాలకృష్ణ కొట్టడం తప్పు. నేనేమంటున్నానంటే కొట్టడం తప్పే, కానీ ఈ అభిమానులు ఎందుకు వస్తున్నారు? వీళ్ళకి అసలు ఏం లాజిక్ ఉంది? వీళ్ళకి ఏమన్నా కొంచెమైనా ఐడియా ఉందా? కొట్టకుంటే బాగుండేది బాలకృష్ణ, కానీ ఆయన కొట్టిన తర్వాత ఏం చెప్తారంటే, వెళ్ళి మీ అమ్మ దగ్గరనో నాన్న దగ్గరనో కాలు మొక్కంటారా, నాకెందుకు మొక్కుతున్నారో అని అడుగుతాడు ఆయన. ఆ క్వశ్చన్కి లాజిక్ ఉన్నట్టే కదా. ఇప్పుడు మీరు మీ ఇంట్లో పేరెంట్స్ని పట్టించుకోరు, వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి హెల్ప్ చేయరు.
వచ్చి సినిమా హీరోలు ఫస్ట్ షోలో కట్అవుట్లు కడుతుంటారు, పెద్ద పెద్ద కట్అవుట్స్ కడతారు, పాలాభిషేకాలు, ఎలక్ట్రిసిటీ షాకులు తగిలి చచ్చూరుకుంటారు కొంతమంది, పైనుంచి కింద పడి కాళ్ళు ఎరుగుతాయి, చేతులు ఎరుగుతాయి. ఈ పిచ్చిని అంతా ఏమంటారు? సినిమాని జస్ట్ సినిమాగా చూడొచ్చు కదా, నెల రోజులు ఆగితే ఓటీటీలో వస్తున్నాయి, అంత ఆవేశం ఎందుకు? ఫస్ట్ డే అంత బ్లాక్లో పెట్టి ఎందుకు కొనాలి? అప్పుడు ఆ మధ్య రజనీకాంత్ బాబా సినిమా ఒకటి వచ్చింది, బాబా అనే పేరుతో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా అప్పుడు ఒక అభిమాని ఏం చేశాడంట, తన భార్యకి అదే టైంలో బాబా సినిమా రిలీజ్ టైంలోనే నాకు కొడుకు పుట్టాలి అని చెప్పేసి ఆమెను హాస్పిటల్లో పెట్టి సిజేరియన్ ఆపరేషన్ ద్వారా డెలివరీ చేయించి, పోనీ తను అక్కడ ఉన్నాడా? తను ఇక్కడ బాబా సినిమా థియేటర్ దగ్గర నిలబడి డాన్సులు ఆడుతూ సినిమా రిలీజ్ సెలబ్రేట్ చేస్తున్నాడు. అక్కడ భార్య ప్రమాదంలో ఉంది, అంటే అదే ఆమె డెలివరీ దీంట్లో ఉంది, లేబర్ వార్డులో. ఇతనేమో డాన్సులు ఆడుతున్నాడు. అసలు సినిమా తీసి రిలీజ్ చేసిన రజనీకాంత్కి ఇదంతా తెలుసా? తెలియదు అసలు, ఆయనకు అసలు సంబంధం లేదు దీంతో. ఈ పిచ్చిని ఏమంటాం మనం అంటే, అభిమానం వేరు, పిచ్చి వేరు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు అది మీరు చెప్పింది ఏంటో నాకైతే ఐడియా లేదు, కానీ మహేష్ బాబు పైకి వెళ్ళిపోతుంటే తోసేశారు అంటే ఆ గార్డ్స్కు ఉండే, ఆ సెక్యూరిటీ గార్డ్స్కు ఉండే టెన్షన్ వేరుగా ఉంటుంది. వాళ్ళు ఇంకొంచెం బెటర్గా ప్రవర్తించుంటే బాగుండేది. అబ్బాయిలు వస్తే తోసేశారంటే సరే అనుకోవచ్చు, అమ్మాయిలతో కూడా అదే విధంగా ప్రవర్తించకపోతే బాగుండేది. బట్ ఎవరైనా సరే వీళ్ళు అట్లా వెళ్ళడమే తప్పంటాను నేను. మీరు మీ పక్కింటి వాళ్ళ దగ్గరికైనా సరే చెప్పబెట్టకుండా వెళ్ళిపోతారా? వీళ్ళ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళరు కదా, వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, లేదంటే వాళ్ళ ఇన్విటేషన్ ఉంటే వెళ్ళాలి. వాళ్ళు ఎంత సినిమా సెలబ్రిటీస్ అయినా సరే ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళ మీదకి పరిగెత్తడం, వాళ్ళతో సెల్ఫీలు తీసుకోవడం. ఆ సెల్ఫీ ఏం చేస్తారు వీళ్ళు తర్వాత? ఆ మెమరీ కార్డ్ మీద అట్లా పడి ఉంటుంది ఫోన్లో, దాన్ని ఎక్కడ ఫేస్బుక్లోనే ఎక్కడ షేర్ చేస్తారు, మర్చిపోతారు ఆ విషయం. ఆ దిక్కుమాల సెల్ఫీ కోసం ఎందుకంత కష్టపడడం? నేను అనేది ఏంటంటే, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. అయితే గీతే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలంటే సినిమా సెలబ్రిటీల నుంచి ఆ విధంగా సక్సెస్ మనం సాధించగలగాలి. అంటే సినిమా ఇండస్ట్రీలో కాదు, మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో. ఇప్పుడు మహేష్ బాబుని చూసి ఒక రామ్ గోపాల్ వర్మ ఒక అభిమాని ఒక అబ్బాయి ఉంటాడు, అతను రామ్ గోపాల్ వర్మ చెప్పిన అన్ని విని సివిల్స్ క్లియర్ చేసి ఐపీఎస్ అనుకుంటా, ఐపీఎస్ అయ్యాడు. అది సక్సెస్ అంటే. వర్మకి ఐపీఎస్ పాస్ అయ్యేంత తెలివి ఉండకపోవచ్చు, నిజానికి ఆయనకి ఎగ్జామ్ పెడితే పాస్ అవ్వకపోవచ్చు, కానీ ఆయన చెప్పింది విని తను ఇన్స్పైర్ అయ్యాడు. సో అట్లా మన రంగంలో సినిమా వాళ్ళని చూసి మన రంగంలో మనం సక్సెస్ అవ్వచ్చు. అట్లాంటివి అన్నీ వదిలేసి జనం ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎగబడిపోవడము. మనకి కేరళలో ఒకసారి సన్నీ లియోన్ వస్తే ఇట్లా కొన్ని లక్షల మంది, షారుఖ్ ఖాన్ సన్నీ లియోన్ వస్తే షారుఖ్ ఖాన్ ఎవరు చూడలేదు, పట్టించుకోలేదు. ఆ దగ్గరకు మాత్రం అసలు లక్షలాది మంది వెళ్ళారు, ఆయన షారుఖ్ ఖాన్ కి చాలా అవమానపడ్డారు. పైగా ఇప్పుడు మామూలుగా ఈ మధ్య కాలంలో కొత్త సెలబ్రిటీస్ కూడా తయారైనారు. మీరు మహేష్ బాబు, షారుఖ్ ఖాన్ అంటున్నారు, కానీ ఈ జబర్దస్త్ ఇవి వచ్చిన తర్వాత మన చిన్న స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీస్ కి కూడా బాగా పేరు వచ్చింది. ఏదైనా రిబ్బన్ కటింగ్స్ ఉంటే ఓపెనింగ్స్ కి వాళ్ళు కూడా వస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు వస్తే కూడా జామ్ అయిపోతున్నాయి రోడ్లు. జనాల వేలం బెర్ర ఎట్లుంది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళు సెలబ్రిటీలే, వాళ్ళు ఏదో ఒక రంగంలో సక్సెస్ సాధించారు, అంతవరకు ఓకే. కానీ వాళ్ళ నుంచి నువ్వేమైనా నేర్చుకోవాలి. పైగా ఇక్కడికి వచ్చే వాళ్ళలో చాలా ప్రమాదకరమైన మనుషులు ఉంటారు. ఆ బాడీ గార్డ్స్ ఎందుకు అట్లా ప్రవర్తిస్తారంటే, ముఖ్యంగా ఫీమేల్ సెలబ్రిటీస్, ఏ యాంకర్ అనసూయనో ఉన్నారు, లేదంటే ఇంకొకరు ఎవరన్నా ఉన్నారు అనుకున్నాం, సింగర్ మంగ్లీ ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ చుట్టూ గుమిగూడిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాడు సైలెంట్గా ఉంటాడని ఏం నమ్మకం. వాడు ఎక్కడన్నా చేయి వేయొచ్చు, లేదంటే లైంగికంగా ఏమన్నా పిచ్చిగా ప్రవర్తించవచ్చు. అప్పుడు ఎవరిది బాధ్యత? దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అభిమానులు సాధ్యమైనంత వరకు సెలబ్రిటీల దగ్గరికి విత్ పర్మిషన్ వెళ్తే మంచిది, వితౌట్ పర్మిషన్ వెళ్తే కుదరదు. ఒకసారి మహేష్ బాబుని ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. మహేష్ బాబు, నర్మలత గారు, లేకపోతే వాళ్ళ పిల్లలు అందరూ దగ్గర కూర్చొని ఒక హోటల్లో తింటుంటే పిల్లలు వచ్చి మేము ఇట్లా మీతో సెల్ఫీ దిగుతామని ఏదో మొత్తానికి అడిగారు అన్నమాట. ఇప్పుడు కాదమ్మా అని చెప్పాడు అనమాట. ఫ్యామిలీ టైం ఇది. తర్వాత శంకర్ గారి దగ్గరికి పోయి మీ పిల్లలను తెలియజేశారు సారీ అని చెప్తే, లేదు వాళ్ళకి తెలవాలి, హీరోలు ఎట్లా ప్రవర్తిస్తారో తెలవాలని నేను ఊరుకున్నానని. అంటే హీరోలకు యాటిట్యూడ్ ఉంటుంది, వాళ్ళు సెలబ్రిటీ అయ్యారు కదా, ఏదో కొంతన్న అహంకారం ఉంటుంది, నేను దాన్ని సమర్థించట్లేదు, కానీ మనం ఇప్పుడు దాన్ని మార్చలేం కదా. సో వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్తున్నాం మనం ఆలోచించుకోవాలి. అట్లా ఎగబడిపోవడం అనేది కరెక్ట్ కాదు. పర్టికులర్గా అవకాశం ఇచ్చినప్పుడు మనకి ఏదైనా అవకాశం ఉండి దగ్గర దాకా వెళ్ళే అవకాశం ఉంటే గౌరవంగా వెళ్ళి ఓ ఫోటో దిగి వస్తే పర్లేదు. నెక్స్ట్
బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో తీసుకుంటే ఒకప్పుడు సావిత్రి గారు కావచ్చు, వాణిశ్రీ గారు కావచ్చు, వీళ్ళంతా చామంచాయి రూపురేఖలు, అందమైన ముఖం. ఓకే, జయప్రద గారు మన తెలుగు ఇండస్ట్రీ చాలా అందమైన ఆడవారు, అసలు ప్రపంచం కాదు దేశంలో చాలా గౌరవప్రదమైన స్థాయిని పొందిన వాళ్ళు. సావిత్రి గారు కావచ్చు, వాణిశ్రీ గారు కావచ్చు, జయప్రద గారు కావచ్చు, సినీ తారలుగా ఒక వెలుగు వెలిగారు. అలాంటిది అంత అందమైన స్త్రీలు మన ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. కానీ ఇప్పుడు పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టు ఎక్కడి నుంచో ముంబై నార్త్ అమ్మాయిల్ని, చెన్నై అమ్మాయిల్ని, బెంగళూరు అమ్మాయిల్ని, లేదంటే మలయాళం ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిల్ని తీసుకొచ్చి లక్షలు కాదు కోట్లు పోసి కాస్టింగ్ చేస్తున్నారు. మరి ఎందుకు మన తెలుగు ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయట్లా? ఒకప్పుడు మన వాళ్ళే కదా ఒక చక్రం తిప్పారు. అసలు ఎంత పెద్ద పేరు ప్రఖ్యాతులు, మహానటి జయప్రద గారు అంటే డాన్స్, అసలు ప్లాస్టిక్ సర్జరీ లేకుండానే అంత అందమైన ముఖం. ఇప్పటికీ వాళ్ళు అంత అందమైన వాళ్ళు మన ఆంధ్రాలో ఉండగా బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకొని అన్ని కోట్లు పెట్టడం ఎందుకు? ఇప్పుడు మళ్ళీ కలర్ కూడా ఒకప్పుడు చామంచాయ్ అనేది చాలా అందమైన కలర్, ఇప్పుడు తెల్లగా ఉన్న ఆడవాళ్ళు మాత్రం అందమైన వాళ్ళు అని చెప్పి అంటే దీని మీద చర్చ చాలా జరిగింది ఇప్పటికి కూడా. కాకపోతే ఇది ఒక పెద్ద ప్రశ్నే. ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో తెలుగు హీరోలు ఉంటారు, మరి తెలుగు హీరోయిన్స్ ఎందుకు ఉండరు? ఇంతే మీరు డైలాగ్, మీరు చెప్పిన మొత్తం క్వశ్చన్ సారాంశం ఇంతే కదా. తెలుగు హీరోలు ఉన్నప్పుడు తెలుగు హీరోయిన్స్ ఎందుకు? ఇండస్ట్రీ అనేది హీరో డ్రివెన్ ఇండస్ట్రీ. హీరోస్ చుట్టూ తిరుగుది పరిశ్రమ. హీరోలకు వాల్యూ ఉంటే, మార్కెట్ వాల్యూ ఉంటే సినిమా ఆడడం ఈజీ అవుతుంది. కాబట్టి స్టార్ హీరోలు కావచ్చు, యంగ్ హీరోలు కావచ్చు, ఎవరైనా సరే తమ భాషలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారు నిర్మాతలు. ఎందుకంటే ఆ హీరోకి స్టార్డమ్ పెరిగిన కొద్దీ వాళ్ళకు ఆ రాష్ట్రంలో అమ్ముకోవడం ఈజీ అవుతుంది. సినిమాని అమ్ముకోవడము, డబ్బులు తెచ్చుకోవడము ఇదంతా ఈజీ అవుతుంది. హీరోయిన్ దగ్గరకు వచ్చేసరికి ఆడియన్స్ కూడా ఎట్లా చూస్తారంటే, హీరో ఒకప్పుడు సావిత్రి కావచ్చు, మీరు అన్నట్టు అంతకుముందు భానుమతి గారు కావచ్చు, తర్వాత శ్రీదేవి, జయప్రద, జయసుధ వరకు కూడా హీరోయిన్స్ కి కూడా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండేది. ఈ మధ్య కాలంలో ఏమవుతుంది అంటే హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ చేసే సినిమాలు వస్తాయి, సంవత్సరానికి 1-2 వస్తుంటాయి. బట్ మెజారిటీ సినిమాల్లో హీరోనే పెద్దగా నటించట్లేదు. ముందుతో పోలిస్తే హీరోలకే పెద్ద నటించే అవకాశం లేదు. మన తెలుగు హీరోలు ఇప్పుడు మనకు ఇంగ్లీష్లో కావచ్చు, జర్మన్, ఫ్రెంచ్ సినిమాలు, ఇరానియన్ సినిమాల్లో కావచ్చు, నటులు అంటే వాళ్ళు డాన్స్ చేయాల్సిన పని లేదు, ఫైట్స్ చేయాల్సిన పని లేదు. సో నటులకి నటించడం ఇంపార్టెంట్. మన దగ్గర ఏమవుతుందంటే హీరో అనగానే 6 ప్యాక్ ఉండాలి, 6 ఫీట్ ఉండాలి, డాన్స్ వచ్చి ఉండాలి, ఫైట్స్ చేయాలి. మరి నటన ఎప్పుడు చేస్తాడు? టైం లేదు. సో అందువల్ల ఏమవుతుందంటే నటించే హీరోలే తగ్గిపోయినప్పుడు హీరోయిన్స్ నటించే అవకాశమే ఉండట్లేదు అసలు. దానివల్ల ఏమవుతుంది, హీరోయిన్స్ నటించే అవకాశం లేనప్పుడు హీరోయిన్స్ నుంచి కోరుకునేది ఏంటి? అందంగా ఉండాలని కోరుకుంటారు. ఈ అందంగా ఉండే క్రమంలో తెలుగు, ఇంకా మనకంటే ఎక్కువ అంటే తమిళ్లో ఏమవుతుందంటే, తమిళనాడులో వాళ్ళ చుట్టూ ఉండే అమ్మాయిలు ఎక్కువ వరకు బ్రౌన్ ఆర్ బ్లాక్, కొంచెం డార్క్ కాంప్లెక్షన్ లో ఉంటారు. సో ఆడియన్స్ థియేటర్కి వచ్చేది ఎందుకండి? మామూలుగా సినిమా, మనం చాలా మంది సినిమా అంటే పెద్ద కళ అది ఇది అని చెప్తుంటారు, అదేం ఉండదు. మీకు రియల్ లైఫ్ లో దొరకని అన్ని అక్కడ ఎత్తుక్కుంటారు ఎవరైనా సరే. సో ఇప్పుడు చాలా మంది పెళ్ళైన స్త్రీలకు కూడా ప్రభాస్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ భర్త ప్రభాస్ లా ఉండరు కదా, సో వాళ్ళ డ్రీమ్ బాయ్ ప్రభాస్ లాగా ఉంటారు. ఇంకా మగవాళ్ళ గురించి అయితే చెప్పేదే లేదు. వీళ్ళు పూర్తిగా ఆ హీరోయిన్ కోసము, ఐటమ్ సాంగ్స్ చేసిన అమ్మాయి కోసము సినిమాలకు వెళ్తుంటారు. ఇది రియల్. యాక్చువల్గా మనం దాని గురించి ఎన్ని కథలు చెప్పినా కూడా మనిషి బేసిక్గా సినిమాకి ఎందుకు వెళ్తాడంటే తన రియల్ లైఫ్లో దొరకని రొమాన్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, యాక్షన్ కావచ్చు. ఆ హీరో ఒక పెద్ద కొండ మీద దూకుతాడు, వీడు దూకలేడు. వీడికి నాలాగా పెద్ద పొట్టు ఉంటుంది. సో ఈ పొట్టున్నాడు దూకలేడు కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఇంకోటి దూకితే అతను ఆనందపడతాడు. సో వీడికి రియల్ లైఫ్లో మంచి ఇది నిజం. అంటే సినిమాకి వెళ్ళే టీనేజ్ పిల్లలు కనీసం ఎంతో ట్రై చేస్తారు, బండి తీసుకొని కారు పైకి ఎక్కించడం అది ఇది చేస్తారు. బట్ కొంచెం ఏజ్ దాటి అంకుల్స్ వెళ్తుంటారు కదా, వీళ్ళు రియల్ లైఫ్లో గట్టిగా 2 కిలోమీటర్లు నడవలేరు. కాబట్టి అవన్నీ సినిమాలు ఎత్తుక్కొని తృప్తి పడి వస్తుంటారు అనమాట. ఈ మనల్ని మనం మోసం చేసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో మీరు అన్న చామంచాయ బదులు తెలుపు అయితే ఇంకెక్కువ వర్కౌట్ అవుతుంది. మీరు చూడండి, బాలీవుడ్లో తెల్లగా నల్లగా అనే చర్చ ఎక్కువ ఉండదు. ఎందుకు అంటే అక్కడ మాక్సిమం వైట్, ఫెయిర్ కాంప్లెక్షన్ ఉన్న హీరోలు ఉంటారు, ఫెయిర్ కాంప్లెక్షన్ ఉన్న హీరోయిన్స్ ఉంటారు. అప్పుడప్పుడు
బిపాషా బసు కావచ్చు, లేకపోతే అక్కడ అప్పుడప్పుడు అంటే తరానికి ఒకరో ఇద్దరు దీపిక కూడా చామంచాయే. ఈ మధ్య సౌత్ లో అయితే పూజా హెగ్డే ఉన్నారు కదా, పూజా హెగ్డే ఏం తెల్లగా ఉండరు, రష్మిక మందన్న ఏం ప్యూర్ వైట్ కాదు, ఫేర్ గా ఉంటారు. బట్ ఇప్పుడు నేహా శెట్టి అని మన ఇంకొక కొత్త హీరోయిన్ వచ్చింది కదా, డీజే టిల్లు, ఆమె చాలా తెల్లగా ఉంటారు. అందరు వస్తారు, కొందరు బ్రౌన్ ఉంటారు, కొంతమంది ఫెయిర్ ఉంటారు, కొంతమంది ఎక్కువ డార్క్ ఉంటారు. మన అందరికంటే ఈ మధ్య తమిళనాడులో, మీరు తమిళనాడులో చాలా మంది హీరోయిన్స్ వైట్ గా ఉంటే ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి అక్కడ అమ్మాయిలు ఎక్కువ వరకు బ్రౌన్ గా ఉంటారు, లేదంటే డార్క్ కాంప్లెక్షన్ లో ఉంటారు, కాబట్టి తెల్లగుండే అమ్మాయిని సినిమాలో చూడాలని కోరుకుంటారు. తమన్నా కావచ్చు, కాజల్ అగర్వాల్ కావచ్చు. బట్ అట్ ద సేమ్ టైం నటించాల్సిన అవకాశం వచ్చినప్పుడు ఆ ఆఫర్స్ ఎవరికి వెళ్తున్నాయి? ఐశ్వర్య రాజేష్కి వెళ్తాయి. ఐశ్వర్య రాజేష్ ఎవరు? తెలుగు తమిళ్ నేపథ్యం ఉన్న ఒక అమ్మాయి, మన హీరో రాజేష్ గారి కూతురు, వాళ్ళ మేనత్త కూడా శ్రీలక్ష్మి గారు. సో తెలుగు వాళ్ళకి కూడా బాగా తెలిసిన అమ్మాయి. ఆమె బయటకు ఉండదు కదా. సో అక్కడ మీకు విజయ్ దేవరకొండ సినిమా ఒకటి వచ్చింది, పెద్దగా ఆడలేదు కానీ, మన వరల్డ్ ఫేమస్ లవర్ లో ఐశ్వర్య రాజేష్ పాత్రకే బాగా నటించే స్కోప్ ఉంది. ఆ తర్వాత రాశి ఖన్నా పాత్ర కూడా నటించే అవకాశం ఉంటుంది, కానీ ఆ మిగతా ఇద్దరు హీరోయిన్స్ అందంతో నెట్టుకొస్తారు, రాశి ఖన్నా, క్యాథరిన్ ట్రెసా. ఐశ్వర్య రాజేష్ మాత్రము పూర్తిగా పర్ఫార్మెన్స్ తో నెట్టుకొస్తారు. సో ఎక్కడైతే నటించే అవకాశం ఉంటుందో అక్కడ కలర్ పెద్దగా పనిచేయదు. అండ్ భాష కూడా, ఆమె తమిళనాడులో సెటిల్ అయినా సరే, అంజలి కావచ్చు, ఐశ్వర్య రాజేష్ కావచ్చు, వీళ్ళని కలర్ తో సంబంధం లేకుండా, ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఉంది కదా, దాంట్లో మెయిన్ పర్ఫార్మెన్స్ అంతా అంజలి చేస్తుంది. నిజానికి హీరోల కంటే ఎక్కువ స్కోప్ ఆమెకు ఉంటుంది, అందులో నటించే స్కోప్ ఉంటుంది. ఆ విధంగా నటించే అవకాశం వచ్చినప్పుడు అందం పెద్దగా ఇంపార్టెంట్ ఉండదు, చేస్తారు వాళ్ళు. కాబట్టి నటించే ఆ సినిమాలు తక్కువ వస్తున్నాయి. నేను చెప్పేది అది, ఎక్కువ సినిమాల్లో హీరోయిన్స్ నటించడం మొదలు పెడితే ఆ సినిమాలో ఆడియన్స్ కూడా చూడట్లేదు. సినిమాలు అయితే 100, 200, 1000 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి వెళ్తున్నాం కాబట్టి మాకు గ్లామరస్ కావాలి, ఓకే నేను ఒప్పుకుంటా. మరి సీరియల్స్ ఇంట్లో ఉండే మా లాంటి వాళ్ళు, మా అమ్మ లాంటి వాళ్ళు, వాళ్ళే కదా చూస్తారు. సామాన్యమైన మధ్య తరగతి ఆడవాళ్ళు మేమే చూస్తాము. మరి దీనిలో కూడా, ఈ సీరియల్స్ లో కూడా ఒక తెలుగు హీరోయిన్ ఉండదు, ఒక తెలుగు సినీ తార మామూలుగా సీరియల్ నటి ఉండదు, మొత్తం కన్నడ లేదంటే తమిళనాడు. ఎందుకలాగా? ఇక్కడ ఒక చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. వాళ్ళు నిర్మాతలు, దర్శకులు చెప్పేది ఏంటంటే, సీరియల్స్ లో కొంత బెటర్, అక్కడ కొంత తెలుగు వాళ్ళు కనిపిస్తారు, కానీ ఎక్కువ వరకు బెంగళూరు నుంచి వస్తుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోనైతే ముంబై, చెన్నై, బెంగళూరు, వీళ్ళు ఇక్కడ నుంచి వస్తారు. ఆంధ్ర నుంచి వచ్చే అమ్మాయిలు హీరోయిన్స్ గా కనిపించట్లేదు అంటున్నారు కదా. తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళు అసలే లేరు, మీరు గుర్తుపెట్టారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు అంతో ఇంతో ఉంటారు. అంటే ఆంధ్ర అమ్మాయిలు హైదరాబాద్ లో పుట్టి పెరిగితే కొంత స్కోప్ ఉంటుంది. బట్ పూర్తిగా తెలంగాణ పల్లెటూర్లు కానీ, తెలంగాణ టౌన్స్ నుంచి కానీ ఇంత మాత్రం కూడా రావట్లేదు. ఎందుకు అంటే కొన్ని ప్రాంతాల్లో ఉండే కల్చర్లో కూడా కొన్ని రంగాలకు సూట్ కాదు. మనకి ఇప్పుడు ఐటీలో బాగా స్కోప్ వచ్చింది, మనం ఐటీలో ముందుకు వెళ్ళిపోయినాం తెలుగు వాళ్ళందరూ. అదే బీహార్ వాళ్ళు ఐటీలో ఎందుకు లేరు అంటే, ఆ ప్రాంతంలో ఐటీకి సూట్ అయ్యే విద్యార్థులు కావచ్చు, లేదంటే అక్కడ ఉండే ఐటీ పరిశ్రమలు అక్కడ లేకపోవడం కావచ్చు, ఇట్లుంటుంది. ఇట్లా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్లామర్ ఫీల్డ్లోకి పంపించే సంస్కృతి తక్కువగా ఉంది అమ్మాయిలు. మరి సావిత్రి వాళ్ళ టైంలో ఉండేది కదా అంటే, ఈ కాలంలో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ వేరు, అప్పుడు వేరు. సినిమాలో అప్పుడు హీరోయిన్ అంటే అంత ఇంత నటించే అవకాశం ఉండేది. రంగస్థలం మీద, ఇప్పుడు సావిత్రి గారు ఉన్నారు అనుకోండి, రంగస్థలం మీద నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది. బట్ ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. ఎవరో కాలేజ్లో చదువుకునే అమ్మాయి 4 యాడ్స్కి మోడలింగ్ చేస్తుంది, అక్కడ నుంచి డైరెక్ట్ ఇండస్ట్రీలోకి వచ్చేస్తుంటారు. సో ఈ మోడలింగ్ ద్వారా వచ్చే వాళ్ళందరికీ బెంగళూరు, చెన్నై, ముంబైలో చాలా స్కోప్ ఉంది. మన దగ్గర హైదరాబాద్లో మోడలింగ్ పరిశ్రమ కూడా పూర్తి స్థాయిలో లేదు. అదే ముంబైతో పోలిస్తే అంత లేదనమాట. సో మీకు అక్కడ ఒక కొత్త సినిమా తీయాలనుకున్నప్పుడు వీళ్ళకి కావాల్సిన ఎత్తు, పొడుగు అండ్ రిజర్వేషన్స్ ఏం లేకుండా స్కిన్ షో చేయడానికి సిద్ధపడే వాళ్ళు వీళ్ళంతా ముంబైలో ఎక్కువ ఉంటారు. ముంబైలో, చెన్నై, ఆ తర్వాత బెంగళూరు, చెన్నై కూడా ఉన్నాయి. మన హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళకున్న డిమాండ్స్కి తగ్గట్టుగా గ్లామర్ ఒలకపోసే వాళ్ళు కావచ్చు, లేదంటే స్కిన్ షో చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే బోల్డ్గా యాక్ట్ చేసేవాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు. రెండోది, ఇదేమో తీరా అంటే పైకి చెప్పే సమస్య, ఇదొక సమస్య ఉంది. బట్ తెర వెనక ఇంకో సమస్య కూడా ఉంటుంది. కమిట్మెంట్ అంటారు కదా, మనం కాస్టింగ్ కౌచ్ అంటారు కదా. ఈ కాస్టింగ్ కౌచ్ అనేది నిజం. ఇది ఇక్కడ మనం ఎవరిని మోసం చేయడానికి లేదు, అది లేదు, నా వరకు రాలేదు, ఇటువంటివన్నీ కొన్నిసార్లు ఉంటాయి. కానీ
నిజంగా కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే ముంబై నుంచి వచ్చిన అమ్మాయో వేరే నగరం నుంచి వచ్చిన అమ్మాయో అయితే వీళ్ళతో ఒక అవకాశం కోసము కమిట్మెంట్ ఇచ్చినా కూడా మళ్ళీ తన రాష్ట్రానికి తను వెళ్ళిపోతుంది. అదే తెలుగు అమ్మాయిలు అయితే ఇక్కడే ఉంటారు. అది ఏ రోజైనా సరే వాళ్ళు నోరు తెరిచి బయట పెడతారేమో అనే ఒక ఇబ్బంది కూడా ఉంటుంది. అందుకని కూడా లోకల్ అమ్మాయిలతో ఇండస్ట్రీ వాళ్ళు అంత తొందరగా ముందుకు పోవడానికి ఇష్టపడట్లేదని నాకు అనిపించింది. ఎందుకంటే ముంబై నుంచి వచ్చే అమ్మాయిలు అయితే కమిట్మెంట్కి ఈజీగా ఒప్పుకుంటారు, వీళ్ళు అంత ఫాస్ట్గా ఉండట్లేదు. సార్ కాస్టింగ్ కౌచ్ అని చెప్పారు, ఓకే నేను అగ్రీ చేస్తాను, కాస్టింగ్ కౌచ్ ఉండిద్ది. కానీ అంత డబ్బుతో అంత పెట్టుబడులతో ఒక డ్రీమ్తో వస్తారు కదా చాలామంది. ఒక సినిమా తీయడానికి డైరెక్టర్ తీసుకున్నాం, అతనికి ఒక డ్రీమ్ ఉంటుంది, నాకు ఈ ప్రాజెక్ట్ చాలా ప్రెస్టీజియస్, నాకు ఫోకస్ అంతా దీని మీద ఉండాలి. ఒక హీరో ఉంటాడు, తనకి ఆ సినిమా చాలా లైఫ్ మ్యాటర్ మాట, అది హిట్ అయితే తనకి చాలా ఇది. అంత మైండ్ సెట్లో ఉండే వాళ్ళు కూడా ఒక అమ్మాయి వైపు వెళ్ళగలరా? ఒక ఎయిమ్, ఒక లక్ష్యంతో ఉంటాను కదా. ఇంకా మగవాళ్ళందరికీ అదే పని. ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అంటే నా ఉద్దేశం ఇక్కడ ఓన్లీ కాస్టింగ్ కౌచ్కి సంబంధించినంత వరకే మాట్లాడుకుంటే, కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. ఈ ఉంది అంటే అర్థం ఏంటంటే ఈ ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలని ఎవరో బలవంత పెట్టేస్తున్నారని కానీ, లేకపోతే వాళ్ళని బంధించేసి దౌర్జన్యం చేస్తున్నారని. కాస్టింగ్ కౌచ్ అంటే రేప్ కాదు, రెండు వేరు వేరు. అంటే ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్నిసార్లు దురదృష్టకరంగా అటువంటి దాడులు, లైంగిక దాడులు జరుగుతుంటాయి, అది వేరు. బట్ కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటంటే ఇక్కడ ఇద్దరికి నచ్చి చేస్తున్నారు అని అర్థం మోస్ట్లీ. కొన్నిసార్లు ఆ అమ్మాయిల వయసు మరీ తక్కువ ఉంటే వాళ్ళ పేరెంట్స్ కానీ లేదంటే మధ్యలో ఉండే మేనేజర్లు కానీ వీళ్ళు మోసం చేసే సందర్భాలు ఉంటాయి. బట్ ఇన్ జనరల్ ఒక అవకాశం నాకు కావాలి అనుకున్నప్పుడు అమ్మాయి కూడా ఒప్పుకునేటప్పుడు జరిగేది కాస్టింగ్ కౌచ్ ఉంటుంది మోస్ట్లీ. అయితే ఈ పని మగవాళ్ళు అందరూ చేస్తారా అంటే ఇండస్ట్రీలో జెంటిల్మెన్ ఉంటారు కొంతమంది, టోటలీ ఫ్యామిలీ పర్సన్స్ ఉంటారు, అంటే షూటింగ్ అయిపోగానే వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళ సంఖ్య తక్కువ. మనం గుర్తించాల్సింది ఏంటంటే పొలిటీషియన్స్ అందరూ అవినీతి పరులు అంటే మంచోడు ఎవడున్నాడో వాడిని ఎతికి దండం పెట్టుకోవడమే. మరి మంచోడు కాని వాళ్ళు ఎవరంటే ఎవడైనా కావచ్చు. సో పొలిటీషియన్స్లో అవినీతి పరులు, డబ్బు సంపాదించుకోవడం కోసమే అక్కడికి వచ్చి అక్రమాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మంచోళ్ళు కొందరు ఉంటారు. అట్లా సినిమా పరిశ్రమలో కూడా తమకు ఒకవేళ అధికారం వస్తే, డైరెక్టర్ అవుతేనో, నిర్మాత అవుతేనో, హీరో అవుతేనో, దానికి వచ్చిన స్పెషల్ పొజిషన్ ఏదైతే ఉందో, స్టార్ హీరో పొజిషన్ కావచ్చు, స్టార్ డైరెక్టర్ పొజిషన్ కావచ్చు, దాన్ని వాడుకొని అమ్మాయిల దగ్గర తమ కోరికలు తీర్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మోస్ట్లీ. అందరూ అని చెప్పలేము. అండ్ మనకు తెలిసిన వాళ్ళలో వీడే అట్లాంటి పనులు చేస్తాడు, వాడు చేయడు. మనకి సాధారణంగా అభిమానులు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటారు, మా హీరో మంచోడు కానీ మీ వాడు చెడ్డోడు అంటారు. అట్లేం ఉండదు. ఎవరు ఎప్పుడైనా అవ్వచ్చు, ఎవరు ఎప్పుడైనా మారొచ్చు. ఒక దశలో ఉండే ఇంకో దశలో మంచిగా ఉంటే, ఇప్పుడు చాలామందికి రామ్ గోపాల్ వర్మ గారి మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఓపెన్గా సెక్స్ గురించి, అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి. వర్మ మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన చాలా దుర్మార్గుడు, మాట్లాడని వాళ్ళంతా మంచోళ్ళని కాదు. కొందరు ఏం మాట్లాడరు కానీ తెర వెనుక అన్ని చేస్తుంటారు. మరి అందుకని ఇక్కడ వాళ్ళ మీద మనం ఏర్పరచుకునే ఉద్దేశం వేరు, నిజంగా ఉండేది వేరు. అట్లనే ఎవరు మంచివాళ్ళు అనేది మనకు తెలిసే అవకాశం లేదు. ఎందుకు అంటే కాస్టింగ్ కౌచ్లో సాధారణంగా జరిగేది ఏంటంటే, ఒక అమ్మాయి తనకు అవకాశం రావాలనుకున్నాడు. మీకు ఖడ్గం సినిమాలో చూపిస్తారు కదా, సంగీత క్యారెక్టరు మొదట్లో ఆమె ఒప్పుకోదు, నాకు వద్దు అనే ఊరుకుంటుంది. కానీ తర్వాత ఏమవుతుంది, అవకాశాలు రాకపోయేసరికి ఒక అవకాశం కోసమైనా సరే మనము ఏమంటారు కాస్టింగ్ కౌచ్కి లొంగుదామని ఆమె నిర్ణయించుకొని వెళ్తుంది. అక్కడది ఆమె ఇష్టపూర్వకంగా వెళ్తుంది. ఇష్టపూర్వకం అంటే ఆమె స్వచ్ఛందంగా తను అవకాశం కోసం వెళ్తుంది. ఆ వ్యక్తి మీద ఇష్టం లేకపోవచ్చు, కానీ ఆ సినిమా ఆఫర్ తనకు కావాలనుకొని వెళ్తుంది. జనరల్ రియల్ లైఫ్లో కూడా జరిగేది అది. ఇంకోటి, ఖడ్గం సినిమా తీసింది ఎవరు? కృష్ణవంశీ తీశారు. ఆయన ఇండస్ట్రీ అతనే కదా, మరి ఆయన అబద్ధం ఎందుకు చెప్తారు? అంటే కాస్టింగ్ కౌచ్ ఉంది, అమ్మాయిలు ఒప్పుకొని వెళ్ళడం కూడా నిజమే. అయితే అందరు అమ్మాయిలు అట్లానే వెళ్తారా, అవకాశాలు వస్తాయి అంటే ఒక్కర్లేదు, కొంతమందికి రావచ్చు. బట్ అది మంచి నార్మల్గా ఎవరికి వచ్చింది, కాస్టింగ్ కౌచ్ ద్వారా ఎవరికి వచ్చింది అనేది మనం తెలుసుకునే విషయం కాదు. రెండోది, జనరల్గా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, పెళ్ళవక ముందే డేటింగ్ చేయడం కావచ్చు. ఇప్పుడు రణవీర్, దీపికా పదుకొనే ఉన్నారు, వాళ్ళు 8 years డేటింగ్ చేశారు. ఇటువంటి సెక్షువల్ రిలేషన్స్, అంటే దాన్ని లవ్ అనే ఉంటాను నేను కూడా, కాదని చెప్పట్లే, కానీ లవ్లో భాగంగా పెళ్ళికితో సంబంధం లేకుండా
ఇద్దరు కలిసి ఉండడం ఒకే దగ్గర. అంతకుముందు రణబీర్ కపూర్, కత్రినా కైఫ్, ఆ తర్వాత ఆలియా భట్ కూడా పెళ్ళికి ముందే తను ప్రెగ్నెంట్ అయ్యింది. సో పరిశ్రమలో ఒక మగ ఆడ, బాలీవుడ్ లాంటిది ఇండస్ట్రీస్ మన తెలుగులో కూడా ఉండొచ్చేమో, బయటికి రావు. గే రిలేషన్స్ ఉంటాయి, లెస్బియన్ రిలేషన్స్ కూడా ఉంటాయి. ఇవి అయితే ఇంకా తక్కువ, అసలు బయట మాట్లాడుకోరు. ఎందుకు రావట్లేదు బయటికి అంటే ఇద్దరు చెప్పట్లేదు. ఇద్దరిలో ఏ ఒక్కరైనా చెప్పినప్పుడు బయట అవుతుంది. హాలీవుడ్లో మీటూ మూవ్మెంట్ ఎందుకు వచ్చింది? ఒకరు బయటకు వచ్చి చెప్పినప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా చెప్పారు. అయితే మీటూలో మనం గుర్తించాల్సింది ఏంటంటే వాళ్ళు అక్కడ చెప్పింది కాస్టింగ్ కౌచ్ అనే కాదు, లైంగికంగా వేధించడం, తమకున్న దీన్ని బట్టి వాళ్ళని వేధించి లొంగ తీసుకోవడం అనమాట. దాన్ని తప్పు పట్టారు అనమాట. ఇద్దరికి నచ్చినప్పుడు వాళ్ళిద్దరు సెక్స్లో పాల్గొన్నా, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడినా కూడా అమెరికన్ కోర్టులు ఏం తప్పు పట్టవు. వాళ్ళ దగ్గర వాళ్ళ కల్చర్లో మామూలు బాగా విషయం అది. అంటే నీకు ఆఫర్ ఇస్తాను కాబట్టి నువ్వు నాకు లొంగాలి అంటే అది తప్పు. కానీ అది కూడా చట్ట ప్రకారం ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే నీకు ఆఫర్ ఇస్తాను అన్నప్పుడు ఈ అమ్మాయి కూడా ఒప్పుకుంది అనుకోండి, ఇంకా అక్కడ ప్రాబ్లం ఏముంది? చాలాసార్లు జరిగేది ఏంటంటే వీళ్ళకి ఆఫర్ కావాలి, వాళ్ళకి రొమాంటిక్ రిలేషన్ కావాలి, కాబట్టి ఇద్దరు చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, మీటూ అనేది ఒక పర్సన్ తను ఉన్నత అధికారాన్ని ఉపయోగించుకొని ఆడవాళ్ళతో చెడుగా ప్రవర్తించడం, ఇబ్బందికరమైన మెసేజ్లు పెట్టడం, అవి అంటే ఇప్పుడు హాలీవుడ్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, ఈ మీటూ సమస్య ఆడవారికి ఉంది అనేది మెజారిటీ ఆడవాళ్ళు ఉంటాయి. ఎక్కువ వరకు ఆడవాళ్ళు దీనికి బాధితులు అవుతుంటారు మీటూలో. బట్ మీటూలో ఆడవాళ్ళ చేత ఆడవాళ్ళు బాధింపబడి లెస్బియన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, గే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అంటే పరిశ్రమ లోపలికి వెళ్ళినాక నేను స్టార్టింగ్లో చెప్పింది అదే, అనేక చీకటి కోణాలు ఉంటాయి. మనకు సినిమా థియేటర్లో స్క్రీన్ మీద మాత్రమే వెలుగులు కనిపిస్తాయి. ఒక్కసారి స్క్రీన్ వెనక్కి వెళ్తే చాలా విషయం ఉంటుంది. కెమెరాలో రికార్డ్ అవ్వని ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అది చాలా చీకటిగా ఉంటుంది. కెమెరా వెనక్కి వెళ్ళి కెమెరాలో రికార్డ్ అవ్వని ఫిల్మ్ ఇండస్ట్రీ చూసినప్పుడు ఆ చీకటి కోణాల్లో మనకి చాలా కనిపిస్తాయి. అవి మనం ఊహించడానికి కూడా కొన్నిసార్లు సాధ్యం కాదనమాట. ఓకే సరే, ఇదంతా బాగుంది. ఇప్పుడు సినీ పరిశ్రమకి రాజకీయ పరిశ్రమకి చాలా లింక్స్ ఉంటాయి అంటారు కదా, అది కేవలం వ్యాపార పరంగానా లేదంటే ఇక్కడ ఉన్న పెద్ద స్థాయిలో ఉన్న హీరోయిన్స్ కూడా అక్కడికి సప్లై చేసే ఇలాంటి ధోరణి కూడా ఉంటుందా? అదే అంటున్నాను, ఇప్పుడు ఈ సప్లై అనే మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా, నేను మామూలుగా అంటే మనం సైకలాజికల్గా మాట్లాడుకుందాం, అంటే మనిషి నేచర్ ప్రకృతి పరంగా చూసినప్పుడు ఒక మగవాడు మామూలుగా డబ్బు సంపాదిస్తాడు, పేరు వస్తుంది, తినడానికి తిండి ఉంటుంది, ఒక 4 తరాలు 5 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చేసింది, పరిశ్రమలో వ్యాపారాల్లో పెట్టాడు, అధికారం కూడా వచ్చింది, సీఎంఓ పిఎంఓ లేకపోతే మంత్రో ఎమ్మెల్యేనో అయ్యాడు. బయట ఎక్కడ పోయినా సరే జనాలు నమస్తే పెడుతున్నారు, సెల్యూట్ కొడుతున్నారు, జై జయమని నినాదాలు చేస్తున్నారు. ఇంకేం మిగిలింది వాళ్ళ లైఫ్లో? సో అటువంటి ఒక స్థితి వచ్చినప్పుడు ఏంటంటే వాడు ఇటువంటివన్నీ కోరుకుంటుంటాడు. అందరూ చేస్తారంటే ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత వివాదరహితంగా ఉండాలనుకొని బాధ్యతాయుతంగా తమ పదవుల్లో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. జడ్జిలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే లాయర్స్ కావచ్చు, ఐఏఎస్లు ఐపీఎస్లు కావచ్చు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు. బట్ అట్లాంటి పొజిషన్స్లోనే ఉండి ఇట్లాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కోరుకునే వాళ్ళు, ఇప్పుడు మన రేవ్ పార్టీ జరిగింది, ఆ రేవ్ పార్టీలో హేమ అని ఒక నటి దొరకడం జరిగింది. ఆమె మీద కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టు తీర్పిచ్చిన రోజు ఆమె దోష కాదా అనేది మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం అయితే ఆమె మీద నేరం ఆరోపించబడింది. ఆమెతో పాటు ఇంకా చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు అంటే అందులో పాలిటిక్స్కి సంబంధించిన వాళ్ళు, సివిల్ సర్వెంట్స్ ఉండొచ్చు, లేకపోతే స్పోర్ట్స్ వాళ్ళు ఉండొచ్చు. అంటే ఒకసారి డబ్బు ఎక్కువైపోయిన తర్వాత జనం మగైనా ఆడైనా డబ్బు ఎక్కువైపోయిన తర్వాత కోరుకునేది ఏంటి అంటే ఇటువంటి రిలేషన్స్ కోరుకుంటారు. బయట డ్రగ్స్కు తీసుకోవడము, సెక్షువల్ రిలేషన్స్ ఇటువంటి సహజం. సో అప్పుడు ఈ సినిమా పరిశ్రమలో క్రేజ్ ఉన్న హీరోయిన్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే ఇతర ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పొలిటీషియన్స్ ఎప్పుడైనా కోరుకుంటారా అంటే నిత్య జీవితంలో చాలాసార్లు జరుగుతుంటాయి. అట్లనే మనకు అమెరికాలో, యూరోప్లో మన తెలుగు వాళ్ళ మహాసభలు ఉంటాయి కదా, తెలుగు వాళ్ళ యూనియన్స్ ఉంటాయి కదా, ఆ ఈవెంట్స్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయని చాలామంది చెప్తుంటారు. వీటికి ప్రూఫ్స్ ఉంటాయా? ఉండవు. ప్రూఫ్స్ ఎవరు ఉంటాయి? ఇప్పుడు కమిట్ అయిన అమ్మాయి చెప్పదు, డబ్బులు ఇచ్చి వచ్చిన వాడు కూడా చెప్పడు. ఎందుకంటే వాడికి భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాడు చెప్పడు. ఈ అమ్మాయి కూడా బయట వచ్చి చెప్పదు. అదేం ఘనకార్యం కాదు కదా, గొప్ప విషయం ఏం కాదు కాబట్టి, తన పరువు పోతుంది కాబట్టి ఈమె చెప్పదు. మరి ఎట్లా బయటకు వస్తాయంటే అప్పుడప్పుడు థర్డ్ పర్సన్ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు మధ్యలో ఇంకొకటి ఎవరో ఉంటారు కదా, వాళ్ళు సడన్గా బయటకు వచ్చి ఏదో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు బయటకు వస్తాయి. అప్పుడు కూడా ఏంటంటే ఇవన్నీ ప్రూఫ్స్తో దొరికేవి కాదు.
వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మనకు నమ్మాలనిపిస్తే నమ్మడం, నమ్మొద్దు అనిపిస్తే నమ్మకపోవడం అనమాట. సో దాంట్లో భాగంగా ఈ సినిమా పరిశ్రమలో ఉన్న క్రేజ్ ఉన్న హీరోయిన్స్ కావచ్చు, ఇతర ఫీమేల్ ఆర్టిస్టులు ఎవరైనా సరే, వాళ్ళకి రాజకీయ నాయకులతో చీకటి సంబంధాలు ఏమైనా ఉంటాయా అంటే కొంతవరకు ఉంటాయి. కానీ ఈ పరిశ్రమలో అమ్మాయి ఎవరు, ఆ పొలిటీషియన్ ఎవరు అనేది మనకు తెలిసే అవకాశం లేదు. తెలిసి ఎవరి గురించి అన్న మాట్లాడుకున్నా కూడా అది అనవసరం. కేవలం మన మాట్లాడుకునేవాడు బలహీనతే తప్ప వాళ్ళకు వచ్చే నష్టం అయితే ఏముండదు. ఓకే సార్, ఇప్పుడు ఒకప్పుడు ముంబై ఇండస్ట్రీని 91 నుంచి తీసుకుంటే ఒక 2003-4 వరకు ఒక ముంబై ఇండస్ట్రీ మొత్తం ఒక మాఫియా డాన్ చేతిలో ఉంది. ఏదైనా ఒక సినిమా తీయాలంటే దాంట్లో హీరోయిన్ పెట్టడం దగ్గర నుంచి ఒక హీరోకి ఎంత రెమ్యునరేషన్, ప్రతిదీ ఒక టెక్నీషియన్ ఎవరు అనేది మొత్తం మాఫియా చేతుల్లోనే నడిచింది. అలాంటిది మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉందా? ఏదైనా ఒక మాఫియా కోణం లాంటివి జరుగుతున్నాయా? లేదు. అంటే ముంబైలో ఉండే రౌడీజం కావచ్చు, మాఫియా నేపథ్యం కావచ్చు, అదృష్టవశాత్తు సౌత్ ఫిలిమ్స్కి ఎప్పుడు రాలేదు. బట్ క్రిమినల్స్ ఇన్వాల్వ్ అవుతారు అనేది నిజం. ఎందుకంటే ఇప్పుడు సినిమా పరిశ్రమ, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, సినిమా అనేది తనకు తాను ఒక కళ కాదు. చాలామంది సినిమా అనేది ఒక కళ అనుకుంటారు, కాదు. సూపర్ మార్కెట్లో ఏదైనా వస్తువు ఉత్పత్తి చేస్తారా? చెయ్యరు. సూపర్ మార్కెట్లో ఏ వస్తువు ఉత్పత్తి అవ్వదు. వేరే చోట్ల ఉత్పత్తి చేసిన వస్తువుల్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టి అమ్ముకుంటారు. సినిమా అనేది కూడా ఒక సూపర్ మార్కెట్ లాంటిది. ఈ సినిమాలో డాన్స్ వచ్చిన వాడు వచ్చి డాన్స్ చేస్తాడు, నవ్వించేవాడు నవ్విస్తాడు, అంటే నటించేవాడు నటిస్తాడు, ఫైట్స్ చేసేవాడు ఫైట్ చేస్తాడు. ఈ విధంగా 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఈ 24 డిపార్ట్మెంట్స్ కూడా కలిసి పనిచేసి సినిమా అనే సూపర్ మార్కెట్లో పెట్టి మనకు అమ్మేస్తారు వాళ్ళు. అట్లా సినిమాలో ముఖ్యంగా ఉండేది ఏంటంటే ఈ అన్ని రకాల నటించే వాళ్ళని, నృత్యం చేసే వాళ్ళని, ఫైట్స్ చేసే వాళ్ళని, రాసే వాళ్ళని, రచయితలని, మేకప్ వాళ్ళని, చివరికి క్యాటరింగ్, రోజు మధ్యాహ్నం పూట షూటింగ్ జరుగుతున్నప్పుడు వంట వండి పెట్టాలి కదా, ఈ క్యాటరింగ్ వాళ్ళని, వీళ్ళందరినీ ఒక చోటికి తేవాలి, తెచ్చి ఒక సినిమా తీయాలి. దీనికి ఏం కావాలి? ఈ 24 క్రాఫ్ట్స్ 24 డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు పే చేసేవాడు ఒకటి కావాలి, నిర్మాత. ఈ నిర్మాతకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్యూర్ వైట్ మనీ పెట్టి సినిమాలు తీసేయడం అనేది కొన్నిసార్లు మాత్రమే జరుగుతుంది, కొందరు నిర్మాతలు మాత్రమే. అంటే ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఉంది, వాళ్ళు ఎప్పటి నుంచో సినిమాలు తీస్తున్నారు. రామానాయుడు ఫిలిమ్స్, మన సురేష్ బాబు వాళ్ళ బ్యానర్ ఉంది. ఇటువంటి నిర్మాతలు తీసే సినిమాలకి ఒక సిస్టమ్ ఉంటుంది, డబ్బు వస్తుంటుంది, తీస్తుంటారు. బట్ తర్వాత కొన్నిసార్లు ఏం జరుగుతుంటాయంటే ముంబైలో అయినా ఇక్కడైనా సరే, ఒకరెవరో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు, వాడికి చాలా డబ్బులు వస్తాయి సడన్గా, కానీ వాడికి ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు. వాడు సడన్గా వచ్చి నిర్మాత అవుతాడు. సో అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే క్రిమినల్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి. అంటే సినిమా తీసేవాడి దగ్గర డబ్బు ఉంటుంది, ఆ డబ్బు ఉన్నవాడు మంచోడు అవ్వచ్చు, క్రిమినల్ అవ్వచ్చు. క్రిమినల్ అయితే ఏంటి, ల్యాండ్స్ అంతవరకు ల్యాండ్ కబ్జా చేసి, అది చేసి, ఇది చేసి, రాజకీయాల్లో తిరిగి ఏదేదో చేసిన వాడు సడన్గా వచ్చి నిర్మాత అవుతాడు. సో వాడు ఏం చేస్తాడంటే వాడు క్రిమినల్ యాక్టివిటీని కూడా తీసుకొస్తాడు ఇండస్ట్రీలో. సో ఏ సినిమా పరిశ్రమలో అయినా క్రిమినల్ మెంటాలిటీ అనేది ఒక పై పొర కిందకి ఉండే పొర. మనకు పైన గ్లామర్ కనిపిస్తుంటుంది కదా, ఆ గ్లామర్ కింద ఉండేదంతా క్రైమే. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, కేరళలో దిలీప్ అనే హీరో భావన పట్ల అట్లా ప్రవర్తించాడు, దర్శన్ గురించి మాట్లాడుకున్నాం. అట్లనే ఇప్పుడు మీరు చెప్పింది ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఏళ్ళు మాఫియా డాన్ల రాజ్యం నడిచేది. అంటే మనకి ఇక్కడైతే వేరే రంగాల్లో, తెలుగు రంగం కావచ్చు, లేదంటే తమిళ్లో కావచ్చు, మనకు పెద్ద కేసులు ఏం కనిపించట్లేదు అంటే అర్థం ఇక్కడ క్రిమినల్స్ లేరని కాదు, ఉన్నారు కానీ అవి బయటికి రావట్లేదు. కొన్నిసార్లు పెద్ద పెద్ద కేసులు అయితే తప్ప బయటికి రావు. ఎందుకు, ఇప్పుడు మనకు డ్రగ్స్ గురించి దొరికినప్పుడల్లా మన దగ్గర అంతకుముందు మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెద్ద ఇది జరిగింది. అందరిని పిలిచి, రవితేజని, పూరి జగన్నాథ్ కూడా, వీళ్ళందరినీ పిలిచి ప్రశ్నించారు. మళ్ళీ దాదాపు ఏం లేదన్నట్టుగా తేల్చేయడం, వదిలేయడం జరిగింది. అంటే దీంట్లో రెండు, ఒకటి వాళ్ళు నిజంగా ఏమన్నా చేసినా కూడా వీళ్ళు వదిలేసి ఉండాలి, ఎందుకంటే వాళ్ళకున్న డబ్బు, వాళ్ళకున్న పేరు, వాళ్ళకున్న రీచ్ ఇవన్నీ కావు. రెండోది, వాళ్ళు నిజంగానే డ్రగ్స్ తీసుకొని పోకుండా ఉండకపోవచ్చు. నేను వాళ్ళు నిజంగా డ్రగ్స్ తీసుకున్నారని చెప్పట్లేదు. ఇప్పుడు పిలిచి ప్రశ్నించారంటే అర్థం ఏంటి, డ్రగ్ కల్చర్ ఉంది అని అర్థం. డ్రగ్స్ కల్చర్ ఉండాలి అంటే క్రిమినల్స్ ఉండాలి, ఊరికే రావు కదా, డ్రగ్స్ అనేది ఊరికే రాదు. సో ఇప్పుడు డ్రగ్స్, క్రిమినల్స్, డ్రగ్స్తో పాటు డబ్బులు,
ఈ డబ్బులు, డ్రగ్స్, క్రిమినల్స్ ఇవన్నీ అండర్లయింగ్గా ఉంటాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇవి రోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు మనకు కనిపించవు తెర మీద, బట్ తెర వెనుక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నిజానికి విషాదం ఏంటి, మనకు నచ్చకున్నా కూడా డ్రగ్స్ ఉంటుంది, మన క్రిమినల్స్ ఉంటారు, బెదిరింపులు ఉంటాయి, బ్లాక్మెయిలింగ్స్ ఉంటాయి, ఇవన్నిటితో పాటు ప్రాస్టిట్యూషన్ ఉంటుంది. డబ్బులకి అమ్ముడుపోయే వాళ్ళు ఉంటారు, డబ్బులకి సెక్స్ని కొనుక్కునే వాళ్ళు ఉంటారు. సో అంటే యాంటీ సొసైటీ, మనం సమాజంలో ఇవన్నీ మంచివి కాదు అని మనం ఏదైతే అనుకుంటున్నామో, విచిత్రం ఏంటంటే సినిమా వాళ్ళు స్క్రీన్ మీద ఏవైతే చెడ్డవని చెప్తారు అవన్నీ వాళ్ళ సినిమా ప్రపంచంలో ఉంటాయి. సినిమా ప్రపంచంలో ఉంటాయి. చాలామంది సినిమా వాళ్ళకు పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళ పిల్లలు ప్రేమిస్తారు, ప్రేమించినప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. ఎవరినైతే ప్రేమించారో వాడిని పోయి కొట్టడం జరుగుతుంది, లేదంటే వాడు అనుమానాస్పదంగా మృతి చెందడం జరుగుతుంది, లేదంటే పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళ తర్వాత విడిపోవడం జరుగుతుంది. అంటే మీరు ఇండస్ట్రీ తెర మీద చూపించినప్పుడేమో ప్రేమ గొప్పది, మీ ఇంట్లో ప్రేమ కథ దగ్గర వచ్చేసరికి అది ఇబ్బంది పడుతుంది. ఇట్లా సో సినిమా ఇండస్ట్రీలో డ్యూయల్ నేచర్, హిపోక్రసీ చాలా ఉంటుంది. ఎవరికి అంటే కొందరు హిపోక్రసీ లేకుండా బతికే వాళ్ళు ఉంటారు. నేను ఇప్పుడు ఉదాహరణ వర్మ చెప్పాను కదా, ఆయన చెప్పిన మాటల ప్రకారం బతికే అవకాశం, బతకడానికి ఎక్కువ ట్రై చేస్తారు. ఆయన పూర్తి నిజాయితీ పరుడని కాదు నా ఉద్దేశం, కానీ తక్కువ మంది ఉంటారు అట్లాంటి వాళ్ళు, తక్కువ మంది ఉంటారు. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటారు. ఓకే, ఇప్పుడు మన ఇండియన్ బాడీ ఏదైతే ఉండిద్దో, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళకి 0 సైజ్ అనేది ఇంపాసిబుల్. ఒక వయసు వచ్చాక 30 దాటాక వాళ్ళ శరీరంలో మార్పులు సహజం, అన్నీ సహజం. సో హీరోయిన్ మోడలింగ్ లో పనిచేసే మోడలింగ్ అమ్మాయిలు కానీ వీళ్ళందరూ వాళ్ళ శరీరాకృతి అంతే స్టిఫ్ గా ఫిట్ గా ఉండడానికి జిమ్ తో పాటు డ్రగ్స్ కూడా తీసుకుంటారా? ఇప్పుడు మనం ఒక రంగంలో ఉన్నప్పుడు ఆ రంగం వల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నిట్లలో ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక అకౌంటెంట్ ఉన్నారు అనుకోండి, అకౌంటెంట్, నాలాంటి జర్నలిస్టో లేకపోతే లాయర్స్, వీళ్ళు ఎవరినైనా తీసుకోండి, 50 years ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి కట్టద్దాలు ఉంటాయా ఉండవా? అద్దాలు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. అట్లనే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు వంగిపోతుంటారు. మెకానిక్లు ఉన్నారు అనుకోండి, రోజు వాడు వంగి పని చేస్తూ ఉంటాడు, వాడికి ఒక 60 years 55 years వచ్చినప్పుడు వాడు మనకంటే ఎక్కువ వంగిపోయి ఉండే అవకాశం ఉంది. అంటే ఒక్కొక్క పరిశ్రమ ఒక్కొక్క రకమైన బాడీ మీద ప్రభావం చూపిస్తుంటుంది. కొన్ని మైండ్తో పనిచేసేవి అయితే కళ్ళు చెడిపోతాయి, లేదు కొందరికి మతిమరుపు వస్తుంది, కొంతమందికి బాడీ మీద ప్రెషర్ పెరుగుతుంది. అంటే వర్కర్స్, బాగా కార్మికులు మెషిన్ల దగ్గర పనిచేశారనుకోండి, వాళ్ళకి శరీరం వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. కొందరికి స్కిన్ అలర్జీస్ వస్తాయి, కొన్ని పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి స్కిన్ పాడైపోతుంది. ఆ విధంగా సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలు మొదలు పెడదాం. విపరీతంగా మేకప్ వేసి ఆ మేకప్తో చాలా టెంపరేచర్లో పెద్ద లైట్స్ ముందు ఉండడం వల్ల చాలా మందికి స్కిన్ పాడైపోతుంది. అంటే వాళ్ళని ఒక దశ దాటిన తర్వాత వితౌట్ మేకప్ చూస్తే మనం దడుచుకుంటాం, మళ్ళీ దాన్ని తప్పించుకోవడానికి ఇంజెక్షన్స్ తీసుకుంటాం, బొటాక్స్ ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్స్ తీసుకున్నందుకు మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకు సడన్గా వాళ్ళని ఎప్పుడు మనం చూస్తుంటాము, ఒక 6 నెలల తర్వాత సడన్గా చూసిన రోజు వాళ్ళు చాలా ముసలోళ్ళు అయిపోతారు. 6 నెలల కింద 45 years ఉంటారు, 6 నెలల తర్వాత 62 అయిపోతారు. అంటే 6 నెలల్లో అంత వయసు ఎట్లా పెరిగింది అంటే మేకప్ పోయింది అనమాట. అంటే కొన్నిసార్లు ఇక మేకప్ వేసుకున్నా కూడా పనిచేయని పరిస్థితి వస్తుంది, ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఇవన్నీ ఒక ప్రాబ్లం. అయితే ఇవన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే డ్రగ్స్ ఎందుకు తీసుకుంటారు అంటే 2 కారణాల చేత తీసుకుంటారు. డ్రగ్స్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్కువ తీసుకోరు. ఎందుకు అంటే జిమ్ చేసి సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది, తమ వయసుకు తగ్గట్టుగా కనిపిస్తారు. ఇప్పుడు చిరంజీవి గారు దాదాపు 60+ ఉంటారు, కానీ ఆయన తన స్టోరీకి తగ్గట్టుగా యంగ్ కనిపించడానికి ఎక్సర్సైజ్ చేస్తారు, బాగా మంచి ఫుడ్ తీసుకుంటారు, తొందర పడుకోవడం, తొందర లేవడం. అక్షయ్ కుమార్ ఉన్నారు కదా, అక్షయ్ కుమార్ గురించి చాలా ఫేమస్ ఏంటంటే, నేను చెప్పాను కదా, షారుఖ్ ఖాన్ పొద్దున్న 4 గంటల దాకా పార్టీలు చేసుకోవడం, లేచి ఉండడం ఇవన్నీ చేస్తారని. షారుఖ్ ఖానే స్వయంగా చెప్పారు ఏంటంటే, నేను పార్టీ అన్ని చేసుకొని ఇంటికి వచ్చి పడుకోవడానికి బెడ్ మీదకి చేరే టైం కల్లా అక్షయ్ కుమార్ పడుకోవడానికి లేవడం మొదలు పెడతాడు. అంటే షారుఖ్ ఖాన్ పడుకునే టైము, అక్షయ్ కుమార్ లేచే టైం ఒకటే అనమాట. అట్లా తొందర పడుకొని తొందర లేచే వాళ్ళు కూడా హెల్తీగా ఉండగలుగుతారు. ఈ విధంగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ తప్పించుకోవచ్చు. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే, డ్రగ్స్ అంటే మందు తాగినా కూడా, సిగరెట్ తాగినా కూడా ఇంకా వాళ్ళ మత్తులోకి వెళ్ళలేని పరిస్థితి, ఆ ఒత్తిడి తట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకోవడం ద్వారా ఇంకా ఆ ప్రపంచాన్ని మర్చిపోవాలని చూస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉండే పరిశ్రమలో అంత ఒత్తిడి ఉంటుంది, ఆ ఒత్తిడి తట్టుకోవడానికి డ్రగ్స్ ఒకటే పరిష్కారం అని వాళ్ళు అనుకుంటారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ విషయానికి వచ్చినప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డ్రగ్స్ అనేవి ఎందుకు కంటిన్యూ అవుతుంటాయంటే ఒకటి కొంతమంది డ్రగ్స్ తమ ఒత్తిడి తట్టుకోలేక తీసుకుంటారు. అంటే ఇప్పుడు మంది ఎందుకు తాగుతారు? రాత్రి అవగానే ఈవెన్ కూలి పని చేసే వాళ్ళైనా సరే ఆ శ్రమ మర్చిపోవడానికి తాగి పడుకుంటారు. లేదు కొంతమంది ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్లో ఉన్నవాడు ఎందుకు తాగుతాడు? వాడికి శరీర శ్రమ కాదు, మానసిక శ్రమ అనమాట. అంటే ఎప్పుడు అదే ఆలోచన వస్తుంది, తట్టుకోలేక ఆలోచన నుంచి ఎస్కేప్ అవడానికి మందు తాగుతాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ఒత్తిళ్ళు ఎంత ఉంటాయంటే మద్దు తాగితే కూడా తప్పించుకోలేనంత ఒత్తిడి వచ్చేసినప్పుడు ఏంటంటే డ్రగ్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. డ్రగ్స్ తీసుకుంటే ఏదో కళ్ళల్లో తేలిపోయినట్టుగా ఉంటుంది. ఆ రాత్రికి ఇంకా వాళ్ళు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఈ డ్రగ్స్ ఎవరు తీసుకున్నా అంతే, ఇంజనీరింగ్ పిల్లలు కూడా తీసుకుంటున్నారు ఈ మధ్య డ్రగ్స్. వాళ్ళకు కూడా ఏంటి అంటే ఆ ఇంజనీరింగ్ చేస్తూ వాడికి లైఫ్ పట్ల ఒక అవగాహన ఉండకపోవడము, ఇంట్రెస్ట్ లేకపోవడము, లేకపోతే వాడికి ఆ టైంకే వాడికి ఏదో లవ్ ఫెయిల్యూర్ ఉండడము, ఇటువంటివన్నీ జరిగినప్పుడు వాడికి అది పెద్ద సమస్య. ఆ పెద్ద సమస్య తట్టుకోవడానికి డ్రగ్స్ తీసుకోవడం ఇదొకటి. రెండోటి ఏంటంటే డ్రగ్ కల్చర్ అనేది ఒకటి ఏర్పాటైపోయింది. ఇప్పుడు మన దగ్గర మందు అయినా సరే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే, లేదా ఒక 50 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే మందు తాగడం అనేది కొన్ని వర్గాలు కొందరు తాగినప్పటికీ మిగతా కులాలు కావచ్చు, వర్గాలు కావచ్చు, కొన్ని కుటుంబాల్లో కావచ్చు, మందు అసలు కొన్ని తరాల పాటు మందు ముట్టుకొని వాళ్ళని మనం చాలామందిని చూసాం. ఎందుకంటే మందు తాగడం అనేది సామాజికంగా ఒక చెడు. అంటే ఎవరైనా మందు తాగుతున్నారంటే వాడిని తక్కువగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, కార్పొరేట్ పార్టీలలో ఒకడు మందు పెడతాడు, వీడు తీసుకుంటాడు, తాగుతాడు, ఆ సూటు బూట్ వేసుకొని, ఈవెన్ లేడీస్ అయినా సరే ఆ వర్క్ కల్చర్లో భాగంగా పాష్గా మేకప్ చేసేసుకొని ఆ మందు తాగడం అనేది ఆ ఇమేజ్. ఈ పార్టీకి వెళ్ళి అక్కడ మందు తాగి కారులో ఇంటికి వచ్చి తూగుతూ వచ్చి ఇంట్లో మంచం మీద పడిపోవడం అనేది ఒక రొమాంటిక్ ఇమేజ్, గ్లామరస్ ఇమేజ్ తీసుకొచ్చింది పరిశ్రమ, ఇండస్ట్రీ. మీరు అందుకే చూడండి, సినిమాల్లో మూఢనమ్మకాలు వద్దంటారు, నిమ్మకాయలను విమర్శిస్తారు, దేవుడిని విమర్శిస్తారు, అన్నింటిని విమర్శిస్తారు. ఎప్పుడన్నా మద్యాన్ని విమర్శించారు? అయితే మద్యాన్ని కామెడీ చూపిస్తారు, రాస్తారు కదా కింద, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం, హెల్మెట్ లేని ప్రయాణం హానికరం, సీట్ బెల్ట్ లేని ప్రయాణం హానికరం. కానీ అవి వాళ్ళు కాదు అక్కడ మద్యం సేవించడం హానికరం అని రాసే బదులు మద్యం తాగకండి అని రాయొచ్చు కదా. ఎందుకు రాయట్లేదు అంటే సినిమా వాళ్ళు బేసిక్గా మద్యానికి వ్యతిరేకం కాదు, మతానికి వ్యతిరేకం, దేవుడికి వ్యతిరేకం, యజ్ఞానికి వ్యతిరేకం, హోమానికి వ్యతిరేకం. అవసరం వస్తే ఎవరిని స్వామీజీలను విమర్శిస్తారు, ఆశ్రమాలను విమర్శిస్తారు, అన్నిటిని విమర్శిస్తారు, మద్యాన్ని విమర్శించరు. ఒక సినిమా పేరు మీరు చెప్పేయకండి, మనకెందుకు గొడవ. కానీ ఇప్పుడు ఆ సినిమాలో ఏమవుతుంది, హీరోయిన్ అమ్మాయిలు కూడా మద్యం తాగాలని ప్రోత్సహిస్తుంది సినిమా. ఈ మధ్యకాలంలో గత 20 years నుంచి చూస్తే హీరోయిన్ బ్యాచ్ అందరు వెళ్ళి సినిమా మందులు అవుతుంటారు. ఈ మధ్య ఓటీటీ వెబ్ సిరీస్లలో కూడా నైట్ అవుట్ వెళ్ళిపోయి వీళ్ళు పబ్బుల్లో అక్కడ ఇక్కడ తాగుతుంటారు. అట్లా ఒక పలానా ఒక పెద్ద స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ వెళ్ళి 2-wheeler మీద బీర్ బాటిల్స్ కొనుక్కుంటారు. హీరో వచ్చి బీర్ తాగినందుకు తిట్టట్లేదు అమ్మాయిని, బీరు బ్లాక్ కలర్ లో క్వాలిటీ యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ కవర్స్ ఎందుకు వాడుతున్నారని చెప్తున్నారు. ప్లాస్టిక్ కవర్స్ వాడి కాలుష్యం చేయడం తప్పే, కానీ బీర్ తాగడం ఏం గొప్ప విషయం కాదు కదా. అట్లా మద్యం తాగడం అనేది ఒక రొమాంటిక్ ఇమేజ్ తీసుకొచ్చి అదొక గొప్ప విషయము, మందు తాగకుంటే అసలు మనిషివే కాదు, మందు తాగనోడు ఏం మనిషిరా అని చెప్పేసి. అట్లనే ఇప్పుడు కొన్ని కాలేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి, అందులో సినిమా వాళ్ళు ఎంత తెలివిగా చూపిస్తారంటే 4 అబ్బాయిలు ఉంటారు, ఈ 4 మందు తాగుతుంటారు, వాళ్ళల్లో ఒక పొడుగు నామం పెట్టుకొని హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకొని టక్ చేసుకొని ఉంటాడు. వాడు యాక్చువల్లీ టాపర్, వాడికి దొడ్డ అద్దాలు ఉంటాయి, వాడు మందు తాగడు. ఈ మందు తాగనోడు కామెడీ, వాడిని అసలు ఏ అమ్మాయి పట్టించుకోదు, నిజంగా బయట కూడా పట్టించుకోవట్లేదు, అది వేరే విషయం. సో ఇప్పుడు ఈ మందు అనేది ఎట్లయితే మార్చిందో మనకు లెవెల్లో, బయట ఇండస్ట్రీ లోపలికి వెళ్తే డ్రగ్స్ అట్లా తయారైపోయింది. డ్రగ్స్ తీసుకోవడం అనేది ఒక పబ్లిక్ సీక్రెట్, ఎవరు డే టైంలో మాట్లాడుకోరు, కానీ ఈవినింగ్ అయితే పార్టీల్లో చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారు. అది ఏమవుతుంది అంటే ఇప్పటికే ఇండస్ట్రీలో వచ్చే 10 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలుసో తెలియకనో ఉద్దేశపూర్వకంగానో అన్న ఉద్దేశం ఏం లేకుండానో అట్లా అలవాటు చేస్తున్నారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళని చూసి క్రేజీగా, అంటే అరే వాడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు, వాడు సక్సెస్ఫుల్ అయ్యాడు కదా, సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు అందరూ డ్రగ్స్ తీసుకుంటారేమో అని వీడు డ్రగ్స్ తీసుకోవడము, లేదంటే పార్టీలో కలిసి మాట్లాడుకోవడానికి ఇప్పుడు చాలా డీల్స్ మద్యం తాగుతూ బార్లలో ఓకే అవుతుంటాయి. రేపు పొద్దున్న ఏం చేయాలనేది వీళ్ళు ఇవాళ మందుకు తాగుతూ మాట్లాడుకుంటారు. అట్లా పరిశ్రమలో డ్రగ్స్ తీసుకొని కూడా పార్టీలు చేసుకుంటూ ప్రాజెక్ట్స్ ఓకే చేసుకునే ఉంటుంది. అందువల్ల
డ్రగ్స్ తీసుకోవడం అనేది ఇండస్ట్రీలో ఎదిగే క్రమంలో కూడా అలవాటు అయిపోతుంది, బాలీవుడ్లో మరీ ఎక్కువ. ఓకే సార్, ఒకప్పుడు ఒక వెలిగిన స్టార్ హీరోయిన్స్ రోజుకి ₹1,00,000, అది అసలు చాలా గొప్ప విషయం అన్నమాట. రోజుకి ₹1,00,000 తీసుకొని ఎంతో లగ్జరియస్ లైఫ్ అనుభవించే హీరోయిన్స్ వాళ్ళ జీవితకాలం ఎండింగ్లోకి వచ్చేసరికి తినడానికి కూడా లేకుండా, ఉండడానికి నీడ కూడా లేకుండా, లేకపోతే వాళ్ళు ఎప్పుడైనా కాలం చేస్తే చందాలు వేసుకొని వాళ్ళని తీసుకువెళ్ళి దహన కార్యక్రమాలు చేసేలాగా అయిపోతారు కదా. అది ఎలా సార్? ఎగ్జాంపుల్ సావిత్రమ్మని తీసుకుంది, ఆమెది ఓకే, సెకండ్ మ్యారేజ్ అవన్నీ జరిగాయి ఓకే. సిల్క్ స్మిత కావచ్చు, అలా చాలా మంది. ఇక్కడ సినిమా వాళ్ళని ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. లైఫ్ లో ఎవరైనా సరే డబ్బులు సంపాదించడం అనే ఒక ఏజ్ ఉంటుంది, అది లైఫ్ లాంగ్ ఉండదు. మేము ఇప్పుడు మన గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు కూడా 60 years కి రిటైర్ అయిపోతారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఇన్కమ్, పెన్షన్ వచ్చినా సరే సగం తగ్గిపోతుంది కదా అర్థం. సో మనకు వేలల్లో వస్తుంది, లేదంటే లక్షల్లో వస్తుంది, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కోట్లల్లో వస్తుంది. కానీ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఒక సిస్టమేటిక్ గా ప్రభుత్వం ఒప్పుకొని పెన్షన్ కూడా ఇస్తుంది, రిటైర్ అయినాక కూడా అంతో ఎంతో సేఫ్టీ ఉంటుంది. బట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి అట్లా ఏముండదు. మీకు క్రేజ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది వచ్చి ఆఫర్ సైన్స్ ఆర్డర్, మనం ఏమంటారు, ఆఫర్ ఇస్తారు, సంతకాలు చేస్తారు, సినిమాలు ఒప్పుకుంటారు. ఆ టైంలో డబ్బు వద్దన్నా వస్తుంది. తర్వాత మన క్రేజ్ పడిపోయినప్పుడు, అది దర్శకుడు అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, చాలా మందికి, అంటే ఇప్పుడు మనకు ఆర్టిస్టులకు కష్టాలు వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటాం, కానీ చాలా మంది నిర్మాతలు కూడా డబ్బులు పోగొట్టుకొని నిర్మాత అనేవాడు సాధారణంగా తెర మీద కనిపించాడు కాబట్టి మనం అసలు మాట్లాడుకోం కూడా. బట్ పరిశ్రమలో తెర మీద కనిపించే వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎక్కువ డిస్కస్ చేస్తాం. ఎందుకు అవుతాయి అంటే, ఒకటి దాంట్లో పరిశ్రమ బాధ్యత పెద్దగా ఉండదు, వ్యక్తిగతంగా వీళ్ళకే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఏంటి, మీకు డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని సేవింగ్స్ చేయాలి. అది చాలా మంది చెయ్యరు. తమ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు హెల్ప్ చేసేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకా కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరికైనా సరే. లేదు, కొంతమందికి వ్యసనాలు ఉంటాయి, మద్యం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేకపోతే అది. కొంతమంది విపరీతంగా ఆస్తులు కొనిపెట్టేసి వాటిలలో మోసపోతుంటారు. కొన్న భూములు లేదంటే ఇంకా అవి ఎవరైనా మోసం చేసినప్పుడు కూడా మన డబ్బులు మొత్తం పోయే అవకాశం. నిజానికి డబ్బులు రావడం పోవడం అనేది జ్యోతిషం నమ్మే వాళ్ళకైతే గ్రహాలు బాగుంటే వస్తాయి, లేనప్పుడు పోతాయి. బట్ మన వరకు మనం చేయగలిగేది ఏంటంటే, డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు సేవ్ చేసుకోవాలి. అది చాలా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఐడియా ఉండకపోవడం వల్ల వాళ్ళకు ఆఫర్లు ఉన్నప్పుడు డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు ఖర్చు అయిపోయినాయి. తెలిసో తెలియకనో, తెలివి తక్కువగానో ఖర్చు పెట్టేసినారు. తర్వాత ఆఫర్స్ పోయినాయి, ఆఫర్ అయిపోయింది. అసలు నిజానికి పర్టికులర్లీ హీరోయిన్స్ అయితే వాళ్ళ పీక్ అనేది ఒక 3-4 years మాత్రమే ఉంటుంది. ఒక 10 years పాటు మంచి డిమాండ్ అయితే ఉంటుంది, కానీ రేస్లో ఉంటారు మొత్తానికి. బట్ ఒక 10 years తర్వాత కూడా మళ్ళీ ఇండస్ట్రీలో అట్లా కంటిన్యూ అవుతూ ఉండాలి అంటే సాధ్యం కాదు. మీరు ఈరోజు ఇప్పుడున్న హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా వచ్చిన హీరోయిన్స్, శ్రీలీల కావచ్చు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకంటే ముందు రేస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆఫర్స్ తగ్గిపోయినాయి. కాజల్ అగర్వాల్, తమన్నా, వీళ్ళందరికీ ముందంతే ఆఫర్స్ రావట్లేదు. ఆఫర్ వచ్చినా ముందు ఇచ్చిన డబ్బులు ఇవ్వరు, వీళ్ళకి రేటు తగ్గిపోతుంటుంది. మరి ఇది బాధ హీరోయిన్స్కే ఉందా అంటే హీరోలకు కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్కో, మహేష్ బాబుకో ఇస్తున్న డబ్బులు బాలకృష్ణకి, చిరంజీవికి ఇవ్వట్లేదంటే వాళ్ళు నిజానికి స్టార్ హీరోలే. బట్ వాళ్ళ ఏజ్ పెరిగింది, ఏజ్ పెరిగినప్పుడు వాళ్ళ ఫ్యాన్ బేసు థియేటర్కి వచ్చి ఏం లేదు. సినిమా ఇండస్ట్రీలో మన కోసం థియేటర్కి రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నంత కాలం మనకు వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఎంత తొందరగా పడిపోతే అంత తొందరగా మనం ఫేడ్ అవుట్ అయిపోతాం. అది ఎవరైనా సరే, తెర మీద కనిపించే వాళ్ళు, తెర వెనుకుండే వాళ్ళు, అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు మనకు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, డబ్బులు వచ్చినప్పుడు తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అయితే ఒక మంచి విషయం ఏంటంటే, జనరేషన్స్ చెక్ చేసినప్పుడు సావిత్రి గారు అని మనం మాట్లాడుకున్నాం కదా, ఆ టైంలో చాలామంది, రాజనాల కావచ్చు, కాంతారావు గారు కావచ్చు, వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు వచ్చినాయి. మగ ఆడ అని ఏం లేదు, అందరికీ వచ్చినాయి. బట్ ఆ తర్వాత తరంలోకి వచ్చినప్పుడు ఏమైందంటే, వీళ్ళు కొంత జాగ్రత్త పడుతున్నారు. ఈ కాలంలో ఉన్నవాళ్ళు ఒక 2-3 సంవత్సరాల పాటు మంచి సినిమాలు చేసి కాస్త డబ్బులు వెనకేసుకున్న వాళ్ళు కూడా ఇంకా లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు. ముందులాగా అంత భయపడాల్సిందేం లేదు. కొంతమంది మాత్రం అంటే క్రేజీగా వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ ఇండస్ట్రీలో పెట్టి నిర్మాతలుగా మారి డబ్బులు చేతులు కాల్చుకున్న వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు జనరేషన్లో. బట్ ఇప్పుడు మాత్రం ఆ సంఖ్య చాలా బాగా తగ్గిపోయింది. ఎందుకంటే డబ్బుని డైవర్సిఫై చేస్తున్నారు. కొందరు హోటల్స్ పెడుతున్నారు, కొందరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, కొందరు ఇప్పుడు ఫుడ్ బిజినెస్లోకి వస్తారు. మళ్ళీ
చాలా ఆప్షన్స్ వచ్చినాయి, స్టాక్ మార్కెట్ ఉంది. సో మనకు బయటికి కనిపించరు కానీ చాలా ఇండస్ట్రీస్లో ఈ సినిమా వాళ్ళు డబ్బులు పెడతారు. అవును. ఇది కాకుండా పాలిటిక్స్ ఉండనే ఉంది కదా అవును. మనకి. ఇంతకుముందు అంటే పాలిటిక్స్లో చాలా సీరియస్ బాగా పేరున్న వాళ్ళు వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే జబర్దస్త్ ఆర్టిస్టుల నుంచి మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, ఎవరైనా సరే ఎన్నికలు వచ్చినప్పుడు పార్ట్ టైంగా వస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. అందులో కూడా కొంత ఆర్థిక లాభం ఉంటుంది. అదృష్టం ఉంటే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అవ్వచ్చు. అవును. సో ఆ విధంగా కూడా వెనకేసుకుంటున్నారు. కాబట్టి చనిపోయే రోజు తిండికి లేకపోకుండా అట్లాంటి పరిస్థితిలో సినిమా వాళ్ళు ఈ మధ్య లేరు మోస్ట్లీ. అయితే పాపం జూనియర్ ఆర్టిస్టులు స్ట్రగుల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మనం షో స్టార్టింగ్లో కూడా చెప్పాను, వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వాళ్ళని ఎవరు పట్టించుకోరు, వాళ్ళు ఎవరో మనకు కూడా తెలియదు, ఆడియన్స్కి కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు మాత్రం వాళ్ళంతలో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలోకి మీరు వెళ్ళి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటే మ్యాక్సిమం ఒక 5 ఏళ్ళు సరిపోతుందండి. 5 ఏళ్లలో వర్కౌట్ అవ్వలేదంటే వెనక్కి వెళ్ళిపోవడం మంచిది. లేదా అక్కడే ఉండి సాధిద్దాం అనుకుంటే మరి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి ప్రపంచం మొత్తంలో అనేక భాషలు ఉన్నాయి, కొన్ని వేల భాషలు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఏ భాష అర్థం కాని వాళ్ళకు కూడా డబ్బు భాష అర్థం అవుతుంది. మీ దగ్గర డబ్బు ఉన్నంత కాలం ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు. సో ఆ డబ్బు రావట్లేదు మీకు అంటే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మీరు ఎంతకాలం ప్రయత్నించాలనుకున్నా సరే శరీరంలో శక్తి ఉన్నంతలోనే పరిశ్రమ మనకు సూట్ అవ్వట్లేదు అనుకుంటే వెనక్కి వెళ్ళిపోవడం మంచిది. ఇది నా సూచన. ఓకే సార్, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్, ఒక మూవీ తీస్తాము, మూవీ తీసేయడం వరకు గొప్ప కాదు, దాన్ని మార్కెట్లో పెట్టడం, దానికి తగ్గట్టు థియేటర్లు అందుబాటులోకి రావడం, ఇదంతా ఒక పెద్ద ఛాలెంజ్. ఆ చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా వరకు. ఒక పెద్ద సినిమాలకైతే పెద్ద ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళకి డీల్స్ ఉంటాయి, హీరో పిఆర్ టీమ్ ఉంటుంది, మొత్తం వర్కౌట్ అయ్యింది. బట్ మీడియం బడ్జెట్ మూవీస్ ఉంటాయి కదా, వాళ్ళు సంక్రాంతికనో లేదంటే ఒక సీజనల్ టైంలో మాకు థియేటర్స్ దొరకట్లేదు, మేము సినిమా అంతా తీసుకున్నాం, ఒక ప్రొడ్యూసర్ వచ్చి నేను ఫినాన్సర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టాను, అతను నా ప్రాణం మీదకి వచ్చి కూర్చున్నాడు, మాకు థియేటర్స్ ఇవ్వండి అంటారు. అసలు ఈ గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అసలు కారణం ఏంటి? నిజంగానే పనిగట్టుకొని చిన్న సినిమాస్ని ఎవరైనా ఆపేస్తున్నారా? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ప్రైవేట్ సెక్టర్. ఇది ఏమి ప్రభుత్వము పేద ప్రజల కోసం నిర్వహిస్తున్నది కాదు. ఇప్పుడు మీకు నెల రేషన్ రాలేదంటే ధర్నా చేయొచ్చు రోడ్డు మీదకి వచ్చి. లేదు, ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పించట్లేదు, కాంట్రాక్ట్ ఉద్యోగాలని పర్మనెంట్ చేయట్లేదు, ఇవన్నీ ఓకే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మీరు ఏదైనా గొడవ చేసినా, ఖమ్మంలో ఉన్న కోల్ మైన్స్ గురించి గొడవ చేసినా అర్థం ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక వ్యక్తి తనకు నచ్చితే సినిమా తీస్తాడు. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక పరిశ్రమ, ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం, ఇవన్నీ చెప్తారు కదా, ఇవన్నీ మాటలు మాత్రమే. అండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో, ఆడియో రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుకునే అర్థం పర్థం లేని కబుర్లే తప్ప ఇండస్ట్రీ అంటూ ఒకటి ఏం లేదు. ఇండస్ట్రీ అంటే ఒక కుటుంబం అనేది ఇంకొక పెద్ద భ్రమ. అక్కడ ఎవరున్నారు అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నారు. సో ఎప్పుడైతే ప్రైవేట్ వ్యక్తి డబ్బులు పెట్టి సినిమా తీస్తాడో కింది స్థాయిలో ఉన్నోడిని ఆదుకోవడానికి వాడికి నార్మల్గా అయితే ఉండదు. వాడు చాలా మంచోడే ఆదుకుంటే అది వేరే విషయం. కొన్నిసార్లు హీరోలు ఫ్లాప్ అయితే, గతంలో సూపర్ స్టార్ కృష్ణ ఉన్నారు కదా, ఆయన అయితే తన సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ నెక్స్ట్ అదే నిర్మాతకి ఇంకో సినిమా చేసి పెట్టేవాళ్ళు, ఈ విధంగా ఆదుకునే వాళ్ళు అని చెప్తారు. అది ఆయన వ్యక్తిగత మంచితనం అయి ఉండొచ్చు. కానీ ఇన్ జనరల్ సినిమా ఇండస్ట్రీలో నడిచే రూల్ ఏంటంటే లాభాలు మాత్రమే మాట్లాడతాయి. లాభం ఎవరి వల్ల వస్తుందో వాళ్ళకి క్రేజ్ ఉంటుంది. ఏ హీరో సినిమా చూస్తారు జనాలు అనుకుంటే వాళ్ళని అది థియేటర్కి వస్తుంది. ఏ హీరో సినిమా అయితే చూడరని అనిపిస్తుందో దాన్ని కొనడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ ముఖం చాటేస్తారు. కొన్నిసార్లు పెద్ద హీరో సినిమా నమ్మి కొంటే కూడా మోసపోతారు, అంటే లాసెస్ వస్తే రెండో సినిమా అదే పెద్ద హీరో సినిమా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు భయపడతారు, రారు, ముందుకు ఎవరు రారు. కాబట్టి అనేక ఈక్వేషన్స్ ఉంటాయి. హీరో క్రేజ్ ఉంటుంది, హీరోయిన్ గ్లామర్ ఉంటుంది, నిర్మాతకు నెట్వర్క్. నేను ఇంతకుముందు చెప్పినాను కదా, ఒక నిర్మాత దగ్గర ఆయన దగ్గరే 100 థియేటర్లు ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఈజీ అయిపోతుంది, తన సినిమా తనే ఆడించుకుంటాడు. ఇది కాకుండా ఈ మధ్య ఏమైంది, యూట్యూబ్, ఓటీటీ ఇవన్నీ వచ్చినాయి, శాటిలైట్ రైట్స్ ఇవన్నీ రావడం వల్ల కూడా కొంత రిస్క్ తగ్గింది. ఒక సినిమాని ఏదో కష్టపడి ఆ వారం రోజులు థియేటర్లో ఆడించినా సరే మనం వెంటనే ఓటీటీలో వేసేసుకోవచ్చు. నిజానికి ఇప్పుడు సోకాల్డ్ పెద్ద సినిమాలు కూడా సినిమా హిట్ అయింది అంటే వారం రోజులు ఆడిందని అర్థం.
బ్లాక్ బస్టర్ అయిందంటే 2 వారాలు ఆడింది అన్నట్టు. అంతే తప్ప ఇప్పుడు 50 రోజులు 75 రోజులు 100 రోజులు ఏమీ లేవు. అందుకనే ఏం చెప్తున్నారు, మా సినిమా 1000 కోట్లు సాధించింది, మా సినిమా 500 కోట్లు సాధించింది అని చెప్తున్నారు తప్ప మా సినిమా 50 రోజులు ఆడింది 100 రోజులు ఆడింది అని చెప్పట్లేదు. ఎందుకంటే అది ఎక్కువ రోజులు ఆడడం పెద్ద సినిమాల వల్లే అవ్వట్లేదు, చిన్న సినిమాలకి అసలు అవకాశమే లేదు. మీరు అన్నట్టు కొంత మాఫియా ఉంటుందా, థియేటర్స్ ఇవ్వరా అంటే ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మన దురదృష్టవశాత్తు పర్టికులర్గా తెలుగు ఇండస్ట్రీలో ఏమైందంటే ఎక్కువ థియేటర్లు తక్కువ మంది చేతిలోకి వెళ్ళిపోయినాయి. సో వాళ్ళు ఇష్టానుసారం ఇస్తారు, మీరు వాళ్ళతో ఎట్లా బాతింలాడో ఏదైనా చేసుకుంటే వస్తుంది తప్ప వాళ్ళకి నచ్చకలేదు అనుకోండి అయిపోతుంది సినిమా. మరి వెళ్ళి కంప్లైంట్ చేద్దామా అంటే ఇదేమి ప్రజాస్వామ్యంలో ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకొని నడిపే పరిశ్రమ కాదు. ఇది ప్రైవేట్ థియేటర్ నడిపించేవాడు ప్రైవేట్ వ్యక్తి, సినిమా తీసినవాడు ప్రైవేట్ వ్యక్తి. సినిమా తీసినవాడు ఏమి దేశం కోసం తీయలేదు కదా, వాడు తన వ్యాపారం కోసమో తన ఇష్టం కోసమో తీసుకున్నాడు. సో ఇవి ప్రైవేట్ వ్యక్తులు చేసే వ్యాపార లావాదేవీలు కాబట్టి దీంట్లో ప్రభుత్వం వచ్చి చేయడానికి కూడా పెద్దగా అవకాశం ఏం లేదు. ఇంకా రెండోది, ఈ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నిటిని పక్కన పెడితే ఒక ట్రెండ్ మనం అర్థం చేసుకోవాల్సిన ట్రెండ్ ఉంది. మీరు కొన్ని దశాబ్దాల కింద వెళ్తే శారద కావచ్చు, హీరో శ్రీకాంత్ భార్య ఊహ ఉన్నారు కదా, ఆమె కావచ్చు, కొంతమంది హీరోయిన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ చుట్టూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు వచ్చాయి. అందులో విపరీతమైన ఏడుపు ఉండేది, మాతృదేవ భవ అని కానీ, అంటే అక్కడికి వెళ్ళి ఫీమేల్ ఆడియన్స్ వెళ్ళి బయట చెంగుతో కళ్ళంతా తుడిచేసుకొని ఏడ్చి విలన్ని తిట్టిపోసి శాపనార్థాలు పెట్టి, అంటే అదొక మార్కెట్. అంటే ఏడుపు కొట్టు సినిమాలో జానర్ ఒకటి ఉండేది. నేను ఆ సినిమాని అంటే ఆ సినిమాని వెక్కిరించట్లేదు, బట్ ఆ సినిమాల్లో మంచి చెప్పినప్పటికీ ఆ సినిమాల కోసము టికెట్ కొనుక్కొని చూసే వాళ్ళు ఉండేవాళ్ళు. అదొక మార్కెట్. అప్పుడు ఆ సినిమాలు వచ్చేవి, ఆ సినిమాలకు థియేటర్స్ దొరికేవి, ఆడియన్స్ చూసేవాళ్ళు. తర్వాత ఏమైంది, డైలీ సీరియల్స్ రావడం తర్వాత మీరు థియేటర్కి వెళ్ళి ఏడిపేదో ఇంట్లో ఏడుస్తున్నప్పుడు మహిళలు బయటికి వెళ్ళి కష్టపడి ఆ క్యూలో నిలబడి, లేదంటే తమ తరఫున అబ్బాయిలు ఎవరైనా పిల్లలను భర్తను ఎవరైనా పంపించి టికెట్ దించుకొని ఇవన్నీ కష్టపడకుండా ఇంట్లోనే సీరియల్ పెడతారు, ఉల్లిపాయలు కోస్తుంటారు. ఏడుపు ఎందుకో తెలియదు మనకు, ఉల్లిపాయల వల్ల సీరియల్ వల్ల మొత్తానికి ఏడుపు కోట పూర్తయింది. సో అప్పుడు ఏమైందంటే ఈ ఏడుపు సినిమాల మార్కెట్ పోయింది మీకు. అందుకే ఇప్పుడు సంవత్సరం మొత్తంలో ఒక లేడీ చుట్టూ తిరిగే ఏడుపు సినిమా, లేడీ ఓరియంటెడ్ మూవీస్ వస్తున్నాయి, అది వేరు. సాయి పల్లవి కావచ్చు, లేకపోతే వీళ్ళు కొందరు సినిమాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు కూడా ఏడిపించడానికి సినిమాలు తీయట్లేదు, ఫైట్స్ చేయడమో లేకపోతే డాన్స్ ఓరియంటెడ్ మూవీస్ ఇటువంటివి చేస్తున్నారు. ఇక రెండోది, ఇంకొన్ని రోజుల తర్వాత ఏమైందంటే రాజేంద్ర ప్రసాద్, అల్లరి నరేష్ లాంటి హీరోలు ఉన్నారు కదా, రాజేంద్ర ప్రసాద్ జనరేషన్లో ఆయన, తర్వాత అల్లరి నరేష్ కావచ్చు, వీళ్ళు ఒక కామెడీ సినిమాలు చేసేవాళ్ళు. దాని గురించి కూడా థియేటర్కి వెళ్ళి కామెడీ సినిమా చూసి వచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఆ సినిమాలు కూడా కనిపించట్లేదు. ఏమైంది, జబర్దస్త్ వచ్చింది, మీకు ఇంట్లోకే జబర్దస్త్ వచ్చి చూపించేసిన తర్వాత అక్కడికి వెళ్ళి సినిమా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కామెడీ పేరు చెప్పి సినిమా అమ్మాలి అంటే చాలా కష్టంగా మారింది. డీజే టిల్లు కావచ్చు, లేకపోతే మ్యాడ్ అని ఒక సినిమా వచ్చింది, మళ్ళీ ఇటువంటి కొన్ని సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలు కామెడీ జానర్ కింద లెక్క చేయలేము మనం, ఎందుకంటే అవి యూత్ఫుల్ ఎంటర్టైనర్స్, దాంట్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి, రొమాంటిక్స్ మూవీ సీన్స్ పెడతాడు. అంటే యూత్ని అట్రాక్ట్ చేయడం ద్వారా వాళ్ళని టికెట్లు కొనేలా చేసి ఆ సినిమాలు ఆడుతున్నాయి తప్ప ఒకప్పటి రాజేంద్ర ప్రసాద్, జంధ్యాల గారి మూవీస్, అల్లరి నరేష్ మూవీస్ కావవి. ఇప్పుడు ఆ కామెడీకి మార్కెట్ పోయింది. ఏమైంది, ఇప్పుడు అంతా ఇంట్లోనే జబర్దస్త్ లాంటి, యూట్యూబ్ లాంటి షోస్ వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మీరు అడిగిన దానికి సమస్యకి పరిష్కారం ఏంటంటే, మా చిన్న సినిమాలకు థియేటర్లు దొరకట్లేదంటే, థియేటర్ దొరకకపోవడం అనేది టెక్నికల్ ప్రాబ్లం, అందులో మాఫియా ఉంది. బట్ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే, చిన్న సినిమాలు వచ్చినా కూడా మొన్న ఒక 10 రోజుల పాటు థియేటర్స్ క్లోజ్ చేసేసారు, సింగిల్ స్క్రీన్స్. మల్టీప్లెక్స్లు ఉన్నాయి కానీ సింగిల్ స్క్రీన్ మానేశారు. ఈ సింగిల్ స్క్రీన్ మానేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, చిన్న సినిమాలు తెచ్చి వేసుకుంటే ఆ సినిమాకి వచ్చే ఆడియన్స్ లో వల్ల వచ్చే డబ్బులు కనీసం కరెంటు బిల్లు కూడా సరిపోవట్లేదు. అటువంటి పరిస్థితిలో సినిమాలు ఎందుకు చూడడం అని అంటున్నారు. ఎందుకు ఇట్లా జరిగింది అంటే, ఈ చిన్న సినిమాల్ని ఓటీటీలో చూడడానికి ఇష్టపడుతున్నారు జనాలు. సో ఓటీటీ అవకాశాన్ని వాడుకోవడమే చిన్న సినిమాల వాళ్ళకి ప్రస్తుతానికి పరిష్కారం. ఎందుకంటే మాకు థియేటర్స్ ఇవ్వట్లేదని కంప్లైంట్ చేస్తే ప్రభుత్వం కూడా ఏం చేసే పరిస్థితి అయితే లేదు. సార్ నాది ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నాం అనుకోండి, ఆ సినిమాలు పాత రోజుల్లో కానీ కొత్త రోజుల్లో కానీ, అప్పుడు కానీ ఇప్పుడు కానీ, ఆ సినిమాలు అనేవి సమాజంలో జరుగుతున్న మార్పుల్ని ఆధారంగా తీసుకొని సినిమాలు తీస్తున్నారా, లేదా సినిమాలు తీయడం వల్ల
దాంట్లో జరుగుతున్న మార్పులు చూసి సమాజం మారుతుందా? రెండు జరుగుతాయి. అయితే రెండిట్లో మనం క్లియర్గా స్టాండ్ తీసుకోవాలి కదా. ఇప్పుడు నేనేదో తప్పించుకోవడానికి మాట్లాడినట్టుగా ఉండకుండా క్లియర్గా చెప్పాలంటే చాలామందికి ఒక బాధ అయితే ఉంటుంది. ఒక సర్టెన్ ఏజ్ దాటిన వాళ్ళకి పక్కలో పాటు ముఖ్యంగా అంటే ప్రతి వాళ్ళం కూడా మనకు 15 years 20 years 25 years ఉన్నప్పుడు సినిమాలు విపరీతంగా నచ్చుతాయి. అదే 30 దాటిన తర్వాత స్లోగా సినిమా అంటే కొంత అంటే సినిమా పట్ల అంత ఉద్వేగము అవన్నీ ఉండవు, ఉంటాయి, ఇష్టం ఉండొచ్చు. కానీ 40-45 కూడా దాటిన తర్వాత మరీ తగ్గిపోతూ ఉంటుంది సినిమా మీద. అప్పుడు 40-45 దాటిన తర్వాత 50 years వచ్చిన తర్వాత చాలామంది చేసే కంప్లైంట్ ఏంటంటే మా టైంలో సినిమాలు బాగుండేవి, ఈ టైంలో ఈ కాలం సినిమాలు చెడగొట్టేస్తున్నాయి బాగా అని చెప్పి. సినిమాలు ఎప్పుడు కూడా ఎవరిని చెడగొట్టవు. అయితే సినిమాలు చాలా మంచివని నేను చెప్పట్లేదు. సినిమాలు కూడా ఒక అజెండాతో పనిచేస్తాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మత సాంప్రదాయాల్ని అంటే ఒక ప్యూర్ వెజిటేరియన్ ఉన్నాడు, వాడిని ఒక నాన్ వెజిటేరియన్ తినేవాడి చేత కామెడీ చేయించడం, నామాలు పెట్టుకునే ఒక ముఖ్యంగా ఒక మతానికి సంబంధించిన వాళ్ళని తేలిగ్గా తీసిపారేయడం, ఒక కులానికి సంబంధించిన గోచి పెట్టుకునే వాళ్ళని కామెడియన్స్గా చూపించడం, స్కూల్ టీచర్లు కాలేజ్ టీచర్లను కూడా వెటకారం చేయడం, ఇవన్నీ చేస్తారు. కానీ అదే ఒక గడ్డం పెంచుకున్న వాళ్ళనో లేకపోతే మెడలో సిలువ వేసుకున్న వాళ్ళనో కామెడీ చేయాలంటే భయపడతారు. ఇటువంటి అనేక కోణాలు ఉంటాయి. అంటే సమాజంలో మన పట్ల దానివల్ల వ్యతిరేకత వస్తుంది అనుకున్నప్పుడు సినిమా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, భయపడతారు. అదే ఎక్కువ టార్గెట్ చెయ్యరు మనల్ని అనుకున్నప్పుడు వాళ్ళ మీద కామెడీ చేస్తుంటారు, అదన్నీ చేస్తుంటారు. అట్లనే పురాణ పాత్రల్ని తీసుకొని అహల్య కావచ్చు, ద్రౌపది కావచ్చు, వీళ్ళ మీద రకరకాల నీచమైన కామెడీలు అన్నీ చేస్తుంటారు. సినిమా అనేది ఒక ఎజెండాతో పనిచేస్తుంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పబ్ కల్చర్ని కానీ, మద్యం సేవించడం కానీ, లేకపోతే హత్యల్ని కానీ, మాఫియాని కానీ వీళ్ళు వ్యతిరేకించినట్టు ఎక్కడ కనిపించదు. మాఫియాని కూడా మీరు చూడండి, బాలీవుడ్లో మాఫియా సినిమాలు చాలా వస్తాయి. వాడు ఒక్కసారి కూడా 2.5 గంట సినిమాలో మాఫియా వద్దు, మాఫియా మంచిది కాదు అని ఎక్కడ చెప్పాడు. మాఫియాలో ఉన్న వాళ్ళని గ్లామరైజ్ చేసి చూపిస్తుంటాడు. ఆ డాన్ ఏదో చాలా గొప్పడు. ఇప్పుడు డాన్ అంటే మీకు గుర్తుంది కదా, అమితాబ్ బచ్చన్ డాన్ సినిమా తెలుగులో కూడా వచ్చింది, మళ్ళీ షారుఖ్ ఖాన్ కూడా తీశారు, ప్రభాస్ తీశారు. హిందీలో 2 సార్లు అప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది, మళ్ళీ తెలుగులో కూడా ఎన్టీఆర్ చేశారు, ప్రభాస్ చేసినారు. అంటే ఈ సినిమాల్లో కూడా చూస్తే ఆ డాన్ అనేవాడు చాలా గొప్పవాడు అన్నట్టే చూపిస్తారు తప్ప అసలు నేరం చేయడం తప్పు అని ఎక్కడా చూపించరు. అంటే సినిమా ఎప్పుడు కూడా ఒక ఎజెండాతో ఒక ప్రాపగాండాతో పనిచేస్తుంటుంది. వాళ్ళకి మళ్ళీ ఆడియన్స్ వచ్చే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని చూపిస్తారు. అట్లనే క్రైమ్ కావచ్చు, వెటకారం కావచ్చు, వల్గారిటీ కావచ్చు, వీటిని వీలైనంత ఎంకరేజ్ చేసే విధంగానే సినిమా ఉంటుంది. ఎందుకంటే సినిమా అనేది మనం చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమా మనకు సేవ చేయడానికో సమాజాన్ని ఉద్ధరించడానికో రాలేదు. సినిమా అనేది కేవలం జనాల బలహీనతని క్యాష్ చేసుకోవడానికి వచ్చింది. సినిమా జనాలకు ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి? రోజు కూర్చొని ధర్మ సూక్తులు వినడం కాదు. మనకు సూక్తులు వినాలనుకుంటే చాలామంది ప్రవచనాలు చెప్తారు. అది బైబిల్ కావచ్చు, రామాయణం కావచ్చు, ఖురాన్ కావచ్చు. అక్కడ వెళ్ళి వినొచ్చు. అక్కడికి కాకుండా థియేటర్కి వస్తున్నామంటేనే, మన మతం ఏదైనా సరే థియేటర్కి వస్తున్నామంటేనే మనకు రామాయణ భారతాలు, బైబిల్, ఖురాన్లు వద్దు అని వస్తున్నాం. మరి ఇక్కడ ఏం కావాలి? కామెడీ కావాలి, శృంగారం కావాలి, లేదంటే బూత్ డైలాగులు కావాలి. ఇవేవి కాకపోతే ప్రేమ పేరు చెప్పి రొమాన్స్ కావాలి. ఇటువంటి అన్నీ ఎక్కడ దొరుకుతాయి? సినిమాలో దొరుకుతున్నాయి. ఇవన్నీ అమ్మడంలో నేను చెప్పేది ఏంటంటే సినిమా సమాజాన్ని ప్రభావితం చేస్తుందా అంటే సినిమా సమాజాన్ని ప్రభావితం చేసేదానికంటే కూడా సమాజం సినిమాని ప్రభావితం చేసేది చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ భానుమతి గారి టైంలో హీరోయిన్ పాత్ర ఎట్లా ఉండేది? చాలా స్ట్రాంగ్గా ఉండేది. అంటే ఈ స్ట్రాంగ్ అనేది కాకుండా అసలు కనీసం ఆహార్యం తీసుకున్నా సరే, అట్లా డ్రెస్సింగ్ తీసుకున్నా సరే ఒక గౌరవప్రదమైన డ్రెస్సింగ్ ఉండేది. ఇప్పుడున్నది గౌరవప్రదం కాదని నేను చెప్పట్లేదు. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకునే వస్తుంది. భానుమతి గారి డ్రెస్సింగ్ కావచ్చు, ఆమె క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఆమె డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆమె స్పందించే పద్ధతి కావచ్చు, హీరో వచ్చి మాట్లాడినప్పుడు ఆమె స్పందించే పద్ధతి కావచ్చు, ఇవన్నీ భానుమతి గారి టైంలో ఒకలాగుండే. అక్కడి నుంచి సావిత్రి గారి టైంకి మారింది, జయప్రద జయసుధ గారి టైంకి ఇంకా మారింది, శ్రీదేవి దగ్గరికి వచ్చేసరికి ఇంకా మారింది, రోజా, ఆమని, రంభ, సౌందర్య దగ్గరికి వచ్చేసరికి మరింత మారింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటి? ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకా మారిపోయింది. ఈడియట్లో రవితేజ ఆమెని ఏమని పిలుస్తుంటాడు మనం తెలుసు కదా, ఆ హీరోయిన్ పేరు రక్షిత. సో పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో పాత్రలు ఎట్లుంటాయి, హీరోయిన్స్తో వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తుంటారు. పూరి జగన్నాథ్ నేను తప్పు పట్టట్లేదు. ఆయన
తనకు క్రియేటివ్ గా తోచింది నేను రాస్తున్నాడు. ఒక విషయం చెప్తా, ఎంతో గొప్ప కుటుంబంలో పుట్టిద్ది, ఎంతో డబ్బున్న అతనికి పుట్టిద్ది, రోడ్ల మీద తిరిగే ఆ అబ్బాయిని వచ్చి ప్రేమించిద్ది, లేదంటే హీరో వచ్చి ఆ అమ్మాయిని విసిగిస్తూ కొడుతూ ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటాడు, అప్పుడంతా నో చెప్పిద్ది. కానీ మిడిల్ లో వచ్చేసరికి హీరో లేకపోతే బతకలేదు. అన్ని ఈ టైప్ ఆఫ్ కాన్సెప్టే. అంటే ఒక అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదు. అట్లని కాదు, ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే చాలా, అంటే పూరి జగన్నాథ్ వాదన లేదంటే రామ్ గోపాల్ వర్మ వాదన, ఒక్కొక్క డైరెక్టర్ వాదన ఒక్కొక్కలాగా ఉంటుంది. శేఖర్ కమ్ముల సినిమాల్లో పూరి జగన్నాథ్ సినిమాకి వ్యతిరేకంగా కూడా చూపిస్తుంటారు. ఆయన క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది, ఈయన క్యారెక్టర్ అంటే హీరోయిన్స్ వేరేగా చూపిస్తారు. ఇక్కడ తప్పు పట్టట్లేదు. సమాజంలో శేఖర్ కమ్ముల హీరోయిన్ లాంటి అమ్మాయిలు ఉన్నారు, పూరి జగన్నాథ్ చూపించే అమ్మాయి లాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. అందుకే కదా ఆడుతున్నాయి సినిమాలు. నేను చెప్పింది అదే, సమాజం సినిమా మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అనడానికి ఇది ఉదాహరణ అదే. భానుమతి గారి టైంలో ఈడియట్లో రక్షిత లాంటి అమ్మాయిలు సమాజంలో ఉండేవారు కాదు. అందుకు సినిమాలు తెర మీద కూడా లేరు. ఏదైతే సమాజంలో లేదో సినిమాలో ఉండదు. మీరు గమనించండి, ఏదైతే సమాజంలో లేదో అది తెర మీద కూడా ఉండదు. 1940s భారతదేశంలో కొన్ని సినిమాలు వచ్చాయి, 1950s 1960s కొన్ని సినిమాలు వచ్చాయి. అందులో పబ్ సీన్లు, బార్ సీన్లు, డిస్కోథెక్ సీన్లు చాలా అరుదుగా ఉండేవి. ఏముండేది ఎక్కువ సినిమా నిండా? ఒక పొలం ఉండేది, వ్యవసాయం చేసే హీరో ఉండేవాడు, లేదంటే ఒక పూరి గుడిసె ఉండేది, ఆ గుడిసెలో ఒక ముసలి అమ్మ ఉంటుంది, ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు, చీర కట్టుకొని ఇంత పెద్ద సిగేసుకున్న పెద్దోదిని ఉంటుంది, ఆ తర్వాత రెండవదిని ఉంటుంది, ఆమె కొంచెం జడేసుకొని ఉంటుంది. ఇంటి క్యారెక్టరైజేషన్ గమనించి చూడండి. అంటే ఒక గ్రామీణ వాతావరణం కావచ్చు, లేదు సిటీలో ఉన్న ఒక పెద్ద కోటీశ్వరుడిది కూతురు ఉంటుంది, ఆమెకు ఓపెన్ కార్ ఉంటుంది. మన 1970s సినిమాస్ చూస్తే చాలామంది పొగరబోతు హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళకి ఫస్ట్ హాఫ్లో ఒక ఓపెన్ కార్ ఇస్తారు, వాళ్ళు నడిపించుకుంటూ వచ్చి హీరోని గుద్దేస్తారు. సో ఈ అంటే ఆ క్యారెక్టరైజేషన్లో మీకు ఎక్కడ కూడా హీరోయిన్స్ మందు దాగేస్తున్నారు, చిరిగిపోయిన జీన్స్ వేసుకుంటున్నట్టు, లేకపోతే జుట్టు వదిలేసుకొని తిరుగుతున్నట్టు ఇవన్నీ కనిపించవు. అదే 80sకి వచ్చేసరికి కొంచెం మారిపోయింది సినిమాలు. వానపాటలు రావడం కావచ్చు, లేదంటే అవసరం ఉన్నా లేకున్నా 4 రేప్ సీన్లు వేసేయడం కావచ్చు, పరమదారుణ 1990 నుంచి 2000 మధ్యలో చాలా సినిమాల్లో బాలీవుడ్లో కూడా విపరీతంగా జరిగేవి అనమాట. అంటే ఆ సినిమా స్టోరీతో సంబంధం ఉన్నా లేకున్నా ఒక సీన్ వదిలేవాళ్ళు అనమాట. ఎందుకు అంటే మాస్ అభిమానుల్ని వాళ్ళ బలహీనత మీద క్యాష్ చేసుకోవడం అనమాట. మరి ఈ సీన్లు 1950s ఎందుకు తీయలేదు అంటే సమాజం అప్పుడు బాగుంది, సమాజం సెన్సిటివ్గా ఉంది కాబట్టి సినిమా కూడా సెన్సిటివ్గా ఉంది. అదే 90sకి వచ్చేసరికి తగ్గింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు సినిమాల్లో మీకు అసలు ఎక్కడైనా ఒక ఊరు కనిపిస్తుందా? సంవత్సరం మొత్తంలో ఊర్లో తీసే సినిమాలు, బలగం లాంటి సినిమాలు 1-2 వస్తాయి. బట్ ఆ సినిమా తీయడమే ఊర్లో తీస్తారు, ఇంకా స్టోరీనే అక్కడ ఉంటుంది. బట్ ఒక సినిమా స్టార్ట్ అయ్యింది సిటీలో, మళ్ళీ ఊర్లోకి వెళ్ళింది, అట్లాంటి సినిమాలు తగ్గిపోయినాయి. మొత్తం సిటీలోనే తీస్తున్నారు. సిటీలో వీళ్ళ స్టోరీ జరిగేది ఎక్కడ? హైదరాబాద్, చెన్నై, ముంబై ఎక్కడో జరుగుతుంది. పాటలు ఆస్ట్రేలియాలో జరుగుతుంటాయి. అట్లనే ఈ సోకాల్డ్ పాన్ ఇండియా సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవైతే టోటల్ ఫ్యాంటసీ. ఏదో వేరే గ్రహం అంటాడు, లేదంటే వేరే సిటీ అంటాడు. సాహో సినిమాలో ఒక కొత్త సిటీని తయారు చేస్తారు. అంటే అక్కడ ఏముంటాయి? బైక్స్ ఉంటాయి, లేదంటే జుట్టు వదిలేసుకున్న అమ్మాయిలు ఉంటారు, టాటూస్ వేసుకున్న అబ్బాయిలు ఉంటారు. ఇక్కడ ఎవరిని తప్పట్టట్లేదు నేను. మళ్ళీ వీళ్ళ డ్రెస్సింగ్ గురించి నా కామెంట్ కాదు. భానుమతి గారి డ్రెస్సింగ్ మంచిది, దీపికా పదుకొనేది కాదు అని కాదు. దీపికా పదుకొని ఈ డ్రెస్ వేసుకుంటుంది అంటే ఫస్ట్ సమాజం మారిపోయింది. సమాజం ఎప్పుడైతే దీపికాని ఒప్పుకుంటుందో అప్పుడు సినిమాలో చూపిస్తారు. సమాజం ఒప్పుకోనేంత విషయము డైరెక్ట్గా ఎప్పుడు సినిమా చూపించదు. ఇప్పుడు మీరు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు ఎక్కడో పోర్న్ మూవీస్, లేదంటే లో క్లాస్ బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాలకు పక్కన పెడితే హాలీవుడ్ సినిమాల్లో చాలా న్యూడ్ సీన్స్ కనిపిస్తాయి మనకి. ఏమంటారు, టాప్లెస్గా కనిపించే సీన్లు, లేకపోతే అమ్మాయిలు ఇదిగా హాట్గా కనిపిస్తుంటారు. మరి మన దగ్గర ఎందుకు హీరోయిన్స్ ఇప్పటికీ న్యూడ్గా కనిపించట్లేదు? అంటే సమాజం, అమెరికన్ సమాజం న్యూడ్ సీన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇప్పుడు అమెరికన్ సమాజం సినిమా నాకు ప్రభావితం చేసినట్ట సినిమా అమెరికన్ సమాజం. సినిమా ఎప్పుడు అమెరికన్ సమాజంని మార్చలేదు. అమెరికాలో ప్రేక్షకులు న్యూడ్ సీన్స్ చూపించినా కూడా ఒప్పుకునే స్థాయికి వాళ్ళు రావడంతో సినిమా కూడా చూపిస్తుంది. మన దగ్గర ఏంటి, ఒక 30 ఏళ్ల కిందట హీరో హీరోయిన్ లిప్ లాక్ చేసుకోవడం అనేది ఉండేది కాదు. ఇప్పుడు చాలా సినిమాల్లో లిప్ లాక్ కనిపిస్తుంది. ఎందుకు అంటే లిప్ లాక్ అనే దాని పట్ల ట్యాబు పోయింది. అంటే అదొక పెద్ద అపరాధము, పబ్లిక్లో చేయకూడదు అనే ఫీలింగ్ పోయింది. అందుకని మీకు భానుమతి కాలంలో, సావిత్రి కాలంలో కనిపించని ముద్దులు ఇట్లాంటివన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ విధంగా సమాజం మారితే సినిమా మారుతుంది తప్ప సినిమా మారితే సమాజం మారదు. అయితే సినిమా ప్రభావం వ్యక్తిగతంగా కొందరి మీద ఉంటుంది.
దీనివల్ల మళ్ళీ ఒక తప్పుడు సంకేతం ఏంటంటే సినిమా అంత మంచిదే, సినిమాలో ఏం చూపించినా ఎవరికి ఏం కాదనుకోవడానికి లేదు. సినిమాలో ఏముండాలి అనేది సమాజం నిర్ణయిస్తుంది. కానీ సినిమాలో చూసిన దానిలో మొత్తం ఒక 500 మంది కూర్చొని చూస్తే ఈ 500 మందిలో ఎవడో ఒక్కడు మాత్రం దానికి ఎక్కువ ఎగ్జైట్ అవుతాడు. చూసి వాడు హత్య చేయొచ్చు, రేప్ చేయొచ్చు, లేకపోతే వాడు పోయి దొంగతనం చేయొచ్చు. చాలామంది దొంగలకు కూడా సినిమాలు చూసి చేస్తుంటారు వాళ్ళు. లేకపోతే దేవుడి పట్ల నమ్మకం పోవచ్చు, ఒక సినిమా చూసి దేవుడి పట్ల నమ్మకం పోవచ్చు. నాకు తెలిసిన మిత్రుడు ఉన్నాడు, బాబా సినిమా చూసిన తర్వాత వాడు పెళ్లి మానేసుకున్నాడు. అట్లాంటివి కూడా జరుగుతాయి. అంటే బాబా సినిమా క్యారెక్టరైజేషన్ వాడి మీద పడింది. సో బాబా సినిమా చూసిన వాళ్ళందరూ బాబా సినిమాలో రజనీకాంత్ పెళ్లి మానేశాడు కాబట్టి నేను మానేస్తానని అనుకోరు. కానీ ఒక్కడికి తగిలింది, ఎక్కడో ఫీలింగ్ కలిగింది. కాబట్టి సినిమా అనేది వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తుంది, సినిమా మీద వ్యవస్థ ప్రభావం చూపిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలి. సినిమా మీద టోటల్ సమాజం అంతా కలిపి ప్రభావం చూపిస్తుంది. సినిమా వచ్చేసి ఒక్కొక్క వ్యక్తి మీద చూపిస్తుంది. కొంతమంది దాన్ని చూసి కూడా పట్టించుకోకుండా వచ్చేస్తారు. దయ్యం సినిమా అందరు చూస్తారు కదా, అందులో 30% మంది భయపడరు, ఇంటికి వెళ్ళిపోతారు, పడుకుంటారు. బట్ కొందరు మాత్రం భయపడతారు. అంటే దయ్యం సినిమా చూసిన వాళ్ళు ఎందుకు భయపడట్లేదు అందరూ అంటే వాళ్ళకి నిజమైన దయ్యాలు పక్కనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయపడట్లేదు. సో ఈ భయపడేవాడు ఎవరు? వీడు ఎవడో ఒంటరిగా ఉంటాడు, వీడికి ఇంకా పెళ్ళకపోవడం ఏదో ఉంటుంది కాబట్టి వీడు భయపడతాడు. సో దయ్యం సినిమా చూసి ఒక్క వ్యక్తే భయపడ్డట్టుగా చెడు సినిమాలు చూసి ఒక వ్యక్తే చెడిపోతాడు, మంచి సినిమాలు చూసి ఒక వ్యక్తే మంచిగా అవుతాడు. బట్ సమాజం ఎప్పుడైతే చెడిపోతుందో సినిమా కూడా చెడిపోతుంది. ఓకే, ఇదంతా బాగుంది. రేవ్ పార్టీ అని ఇందాక చెప్పారు కదా, అసలు రేవ్ పార్టీ అనేది కమర్షియల్ పార్టీయా, అది ఏదైనా ఒక వర్గానికి చెందిన పార్టీనా? అంటే ఈ వర్గానికి చెందిన వాళ్ళే యాక్సెప్టబుల్? రేవ్ పార్టీ అంటే ఒక వర్గము అంటే, ఇప్పుడు వర్గం అంటే ఏంటి? మన దేశంలో కొన్ని పదాలు ఉంటాయి. ఈ వర్గం అంటే ఆ కాంటెక్స్ని బట్టి మారిపోతుంది. 2 వర్గాల మధ్య ఓల్డ్ సిటీలో గొడవ ఏంటంటే అది మతం అని అర్థం. హిందువులు ముస్లింలు కొట్టుకున్నారని అర్థం. అదే ఆంధ్రాలో 2 వర్గాలు కొట్టుకున్నాయంటే అది కులం అయి ఉండొచ్చు కదా. ఈ వర్గం అనేది ఏదైనా అవ్వచ్చు. అదే అమెరికాలో 2 వర్గాలు అంటే తెల్లోళ్ళు నల్లోళ్ళు కొట్లాడుకున్నారని అర్థం. సో కలర్ అవ్వచ్చు, భాష అవ్వచ్చు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రైతులు కొట్లాడుకుంటారు అప్పుడప్పుడు కావేరీ, అది కూడా 2 వర్గాలే. సో వర్గం అనేది పదానికి వాల్యూ లేదు. సో ఈ రేవ్ పార్టీలో ఏ వర్గం పాల్గొంటుంది అంటే అందులో రెడ్డిస్ ఉంటారు, కమ్మ ఉంటారు, కాపు ఉంటారు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బాపనోళ్ళు ఉంటారు, వైశ్యాస్ ఉంటారు, అందరు ఉంటారు. అయితే ఉండడానికి బేసిక్ అర్హత ఏంటంటే డబ్బులు ఉండాలి, బాగా డబ్బులు ఉండాలి. రేవ్ పార్టీలు అంటే డబ్బులు ఎంతలా పెరుగుతూ ఉంటే మత్తు అంత కాస్ట్లీగా మారుతుంది అనమాట. ఏ డబ్బు లేనివాడు కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి తాగి పడుకుంటాడు. కొంచెం డబ్బు పెరిగితే లిక్కర్ షాప్కి వెళ్తాడు, ఇంకా పెరిగితే బార్కి వెళ్తాడు, ఇంకా పెరిగితే రేవ్ పార్టీకి వెళ్తాడు. సో ఈ రేవ్ పార్టీలో ఉండేది ఏంటి అంటే మత్తు ఉంటుంది. అయితే సాధారణంగా అందరి దృష్టి ఏంటంటే మనుషులకి ఎక్కడైనా సరే ఏ మూలలో అయినా సరే కొంత ఎక్కడైనా సరే సెక్స్ గురించిన ప్రస్తావన ఉంటే వెంటనే మనల్ని అట్రాక్ట్ అయిపోతారు. మనిషి సహజ ఇదనమాట. ఇప్పుడు ఓ న్యూస్ ఛానల్ వాళ్ళే ఎవరో చెప్తున్నారు, అక్కడ పలానా ఊర్లో మారుమూల చోట రికార్డింగ్ డాన్స్ జరిగింది అంటారు. అందరు వింటుంటారు. అక్కడ నిజానికి వీళ్ళకి రికార్డింగ్ డాన్స్ వద్దని బాధ ఏం లేదు, విజువల్ పట్ల కకృతి. లేడీస్ ఏమో షాక్లో చూడొచ్చు, జెంట్స్ ఏమో సహజమైన ఆసక్తితో చూడొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. కొందరికి నచ్చకపోతే తీసేస్తారు, అంత గొప్ప వాళ్ళు కూడా ఉంటారు, నేను కాదనట్లేదు. కానీ సాధారణంగా ఎక్కడన్నా ఒక విషయంలో శృంగారం ఇన్వాల్వ్ అయి ఉంది అంటే చూస్తారు. రేవ్ పార్టీలో కూడా 2 ప్రధాన కారణాలు. రేవ్ పార్టీలో మత్తు ఉంటుంది, సెక్స్ ఉంటుంది. ఈ 2 కారణాలు పట్ల మనుషులు ఆసక్తికి చూపుతారు. అయితే ఆసక్తి చూపడంలో 3వ కారణం ఏంటంటే ఈ లోపల ఏం జరుగుతుందో బయట ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి, పూర్ పీపుల్కి తెలియనప్పుడు చాలా ఆసక్తి ఉంటుంది. దాని గురించి ఇప్పుడు నేను చెప్పినా కూడా, నేను చెప్పేదంత థియరీ. అక్కడ రేవ్ పార్టీలో ఇది జరుగుతుంది, డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు, మత్తు పదార్థాలు సేవిస్తారు, తర్వాత ఇష్టానుసారంగా శృంగారం జరిగే అవకాశం ఉంది అని నేను చెప్తున్నాను. దీని అర్థం ఏంటి? ఇది ఓన్లీ నాకు తెలిసిన సమాచారం మీకు చెప్తున్నాను. బట్ లోపల వెళ్ళి ఫస్ట్ హ్యాండ్ తెలుసుకోవాలనే కోరిక, కుతూహలం అందరికి ఉంటుంది, నాతో సహా అందరికి ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని కాదనకుండా, కాదు నాకు కూడా ఉంది, ఆ దురద నాకు ఉంది అనే విషయం ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. బట్ రేవ్ పార్టీలో జరిగేది ఏంటంటే సంఘ వ్యతిరేకమైన కార్యకలాపాలు, చట్టం ఒప్పుకోని కార్యకలాపాలు జరుగుతాయి. అందులో చట్టం ఒప్పుకోనిది ఏంటంటే ఇద్దరు శృంగారంలో పాల్గొంటే చట్టానికి సమస్య లేదు. పక్కవాడిని డిస్టర్బ్ చేసేటట్టుగా సౌండ్ పెడితే అది తప్పు. రెండోది మత్తు పదార్థాలు ప్రభుత్వం ఏదైతే ఒప్పుకోలేదో, దేశంలో చట్టం ఒప్పుకోని మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, రేవ్ పార్టీలో మద్యం తాగినందుకు కూడా ఎవరిని అరెస్ట్ చేయరు. రేవ్ పార్టీలో డ్రగ్స్,
సింథటిక్ డ్రగ్స్ కానీ న్యాచురల్ డ్రగ్స్ కానీ ఏవైనా తీసుకుంటే అది మన దేశంలో చట్ట వ్యతిరేకం కాబట్టి ఇప్పుడు కొన్ని దేశాల్లో గంజాయి అనేది తప్పు కాదు. సో అక్కడ దేశాల్లో రేవ్ పార్టీ జరిగినప్పుడు అక్కడ గంజాయి తీసుకుంటే పోలీసులు వచ్చి చూసి వెళ్ళిపోతారు. మన దేశంలో గంజాయితో పాటు మన ఎల్సిడినా కాదు ఎల్ఎస్డి కావచ్చు, లేకపోతే బ్రౌన్ షుగర్ కావచ్చు, కొకైన్ కావచ్చు, ఇటువంటివన్నీ డ్రగ్స్ ఉంటాయి కదా, న్యాచురల్ డ్రగ్స్, ఆర్టిఫిషియల్ డ్రగ్స్, మ్యాన్ మేడ్, వీటిలలో ఏది దొరికినా కూడా చట్ట వ్యతిరేకం. బ్రౌన్ షుగర్ అనేది కూడా డ్రగ్ ఏనా సార్? డ్రగ్సే. అందులో చాలా రకాలు ఉంటాయి. అది బేసిక్గా 2 రకాలు. ఒకటి చెట్ల నుంచి వచ్చే డైరెక్ట్ ఆకులు, రెండోది ప్రాసెస్ చేసి తయారు చేసేవన్నమాట. ఈ తయారు చేసే వాటిల్లో చాలా ఉంటాయి, కొకైన్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు అనమాట. ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎంతో నాకు తెలియని సమాచారం చాలా విన్నాను, అలాగే మా ప్రేక్షకులకు కూడా తెలియని చాలా విషయాలు తెలిసాయి అనుకుంటాను. మీ ద్వారా సినీ పరిశ్రమ మీద మొగ్గు చూపి ఇటువైపు రావాలనుకుంటే యువతకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సినిమా ఇండస్ట్రీలోకి రమ్మని కానీ రావద్దని కానీ చెప్పను. ఇక్కడికి రావడం గొప్ప విషయం కాదు, రాకుండా ఊరుకోవడం చేతకాని విషయం కాదు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేస్తే ఇస్రోలో సైంటిస్టుల కంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు, గుళ్ళో పూజ చేసుకునే పూజారి కంటే కూడా మనం ఏం గొప్పవాళ్ళు కాదు. అన్ని ప్రొఫెషన్స్ గొప్పవే. సినిమా పట్ల మనకు మామూలుగా కొంత క్రేజ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడికి వస్తే పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయి. ఇవన్నీ అంటే బయటికి చెప్పని కోరికలు ఉంటాయి, చెప్పే కోరికలు ఉంటాయి. ఇవన్నీ కాకుండా కొంతమందికి నిజంగా కూడా కథ చెప్పాలి అనే కోరిక ఉంటుంది. సో మనం ఒక స్టోరీ చెప్పాలి, అందులో నటించాలి, లేదంటే డైరెక్షన్ చేయాలనే కోరిక ఉంటుంది. ఇవన్నీ ఉన్న తర్వాత ఫస్ట్ మనుషులు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు మనం ఒక పెద్ద యుద్ధానికి దిగుతున్నాం. ఇదేదో 1 రోజు 2 రోజుల్లో అయిపోతుందని కాదు. పర్టికులర్గా మన తాతో, తండ్రో, బాబాయో, మామో వీళ్ళు ఎవరన్నా ఇండస్ట్రీలో ఉంటే మనం వెళ్ళడానికి వస్తే ఈజీనే తప్ప తప్పేం కాదు. అంటే మనం బండి మీద వెళ్తున్నప్పుడు ఇండికేటర్ వేస్తాం, వేసి పక్కన వెళ్ళిపోతాం, సైడ్కి వెళ్ళిపోతాం 2 వీలర్ మీద వెళ్తుంటే. ఈ ఇండికేటర్ వేయడం లాంటిది వారసత్వం. అంటే మీకు వారసత్వం ఉంటే ఇండికేటర్ ఆన్ చేసుకొని వెళ్ళిపోతారు. వారసత్వం లేనివాడు ఒక చేతితో నడిపిస్తూ ఒక చేయి చూపిస్తూ ఉండాలి. పక్క ఎన్నుకున్నవాడు వచ్చి మనల్ని ఢీ కొట్టొద్దంటే మనం చేయి చూపించుకోవాలి. ఇండికేటర్ లేదు, మనకి మెషిన్ లేదు, ఆ బటన్ లేదు, సో అప్పుడు చేయి చూపించాలి. ఈ విధంగా వారసత్వం ఉన్నా లేకున్నా కూడా ఇది ఒక పెద్ద ప్రాసెస్. మహేష్ బాబు ఎంత కష్టపడతారో రవితేజ కూడా అంతే కష్టపడతారు. రవితేజకు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఆయన ఒక 24 hours 48 hours కష్టపడతాడని ఏం లేదు. మహేష్ బాబు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. కృష్ణ గారు కొడుకైనా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. సో వారసత్వం అనేది కొంతవరకు హెల్ప్ చేస్తుంది ఎంట్రీ కోసం. ఎంట్రీ తర్వాత మాత్రం మనం చాలా కష్టపడాలి. ఒకవేళ సినిమా ఇండస్ట్రీలోకి ఏ వారసత్వం లేకుండా రావాలనుకుంటే అసలు ఎంట్రీ కోసమే పెద్ద యుద్ధం చేయాలి. ఎంట్రీ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే నుంచి మనం హ్యాపీగా రోజు బ్యాంకులో డ్యూటీకి వెళ్ళినట్టో, స్కూల్లో టీచర్ ఉద్యోగం చేసినట్టో కాదు. ఇది రోజు ప్రూవ్ చేసుకోవాలి, రోజు మళ్ళీ కొత్తగా జనాల ముందుకు రావాలి. సో ఈ రోజు ఛాలెంజ్ని ఇష్టపడే వాళ్ళైతే ఇక్కడ రావాలి. అట్లనే ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే నిరాశ పడిపోయి సూసైడ్ లాంటి నిర్ణయాలు తీసుకునే సున్నిత మనస్కులు అయితే ఇండస్ట్రీకి రావడం కష్టం, ఇండస్ట్రీకి రాకపోవడం బెటర్. ఒకవేళ ఇక్కడికి వస్తే ఫ్యూచర్ గురించి పెద్దగా పట్టించుకోకుండా రోజు ఛాలెంజ్ని ఎదుర్కొంటూ రోజు పోటీ చేసి రాబోయే 10 ఏళ్ళు 20 ఏళ్ల కోసం ప్లాన్ చేసుకొని ఈ బరిలోకి దిగితే మాత్రం ఇండస్ట్రీ మన అదృష్టం బాగుంటే ఖచ్చితంగా గొప్ప పేరు, గొప్ప సక్సెస్ కూడా ఇస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతమైన సమాచారం మాకు ఇచ్చారు. అలాగే ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా సినీ పరిశ్రమకు సంబంధించిన లుసుగులు, లోపాలు అన్నీ తెలుసుకొని ఉన్నారనుకుంటున్నాను. రేపు మరొక ప్రముఖమైన వ్యక్తితో అద్భుతమైన వీడియోని మీరు మా స్క్వేర్ టాక్స్ ద్వారా పొందవచ్చు.